శ్రీకాంత్ జుట్టుకొండ అమెరికన్ చౌరస్తా. మిత్రులందరికీ నమస్తే. ఈ శ్రీకాంత్ ఎవరు? అందరిలాగానే ఒక మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పుడు మా నాన్న లారీ డ్రైవర్ ఉంటుండే. ఇంత మంచి లైఫ్ బిల్డ్ చేసిన తర్వాత యూఎస్ లో వై వాక్ అవే ఫ్రమ్ ఇట్? నాకు ఆల్రెడీ ఒక 30 వచ్చేసినాయి. ఇంకొక 30-40 మాక్సిమం హెల్దీగా బతుకుతా. ఐ జస్ట్ వాంటెడ్ టు లివ్ లైఫ్ బ్రో. అక్కడ నాకు ఏమనిపించింది, ట్రాప్ అనిపించేసింది. ఏదైనా పర్టికులర్ మూమెంట్ ఉండేనా లాస్ట్ కి ఇక ట్రిగర్ అయింది, ఇక కాదు ఇక ఓడేగా అన్న ఒక పిచ్చిలేసిపోయేదన్న. అంటే ఎంత ఎమోషనల్ గా మస్తు డిస్ట్రెస్ అయిపోయినా, ఏడుపు వచ్చేసింది. అమ్మ ఏం జిందగీ ఇది. ఎట్లా కన్విన్స్ చేసినావు సంస్కృతి? ఇక్కడికి ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇక్కడనే మా పక్కనే నలభీమ టిఫిన్స్ అని ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి స్పంజ్ దోశ ఆర్డర్ చేసుకున్నాము. తినుకుంటా మాట్లాడుకున్నాము. ఎంత హ్యాపీ. ఇప్పుడు ఎట్లుంటుండే మనం? ఇప్పుడు నేను ఎట్లుండే స్టార్టింగ్ లో అమెరికా వచ్చినాక? ఊబర్ వాడిని ఏడ తీసుకుపోవాలంటే నువ్వు ఏడపోతే ఆడపో అనేటోండి. నేను బిల్కుల్ రాదు నాకు ఇంగ్లీష్. నేను అక్కడ దిగిన తర్వాత ఇషాన్ పరిహార్ అని ఒక పిల్లగాడు, హైదరాబాద్ పిల్లగాడు, ఆయన సేమ్ యూనివర్సిటీ. ఆడ దగ్గర పోయినా, ఏం సంగతి మంచేనా అన్నాడు మొత్తం. అమ్మా హైదరాబాద్ రా. ఈ జ్ఞానం, ఈ పరిజ్ఞానం, ఈ ఆలోచనలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? లైఫ్ హ్యాస్ అ బిగ్గర్ మీనింగ్. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈస్ బిగ్గర్. లెట్స్ గో అవుట్ అండ్ లివ్ ఇట్ లైఫ్. అరే తమ్ముళ్ళరా అండ్ సిస్టర్స్, అరే మనం అనదర్ ఎపిసోడ్ తో ముందుకు వచ్చేసినాం. ఈరోజు మనకి ఫెంటాస్టిక్ సూపర్ అమేజింగ్ గెస్ట్ ఉన్నాడు. నేను ఈ వ్యక్తిని ఎన్నో రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. ఒక 2-3 years అవుతుండొచ్చు. మనోడి చిల్ యూట్యూబ్ వీడియోస్ కానీ, లైఫ్ వ్లాగ్స్ కానీ, లైఫ్ లెసన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. నేను మా వైఫ్ చాలా చూస్తూ ఉంటాము. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. బట్ బిఫోర్ ఐ ఇంట్రడ్యూస్ ద గెస్ట్, మనం ఇట్లాంటి ఎపిసోడ్స్ చాలా చేసినాము, ఇంకా చేస్తున్నాము. మన యూట్యూబ్లో పబ్లిష్ చేసినాము. మీరు లైక్ వేసుకోరి, కామెంట్ వేసుకోరి, సబ్స్క్రైబ్ వేసుకోరి. ఇంకోటి ఏంటంటే, మీకు ఇంకా క్వశ్చన్లు ఉంటే కింద కామెంట్ పెట్టరు. ఏ క్వశ్చన్ లేకపోతే అన్న మంచిగా ఉందని అని పెట్టరు, నాకు మంచిగా అనిపిస్తుంది. అది కథ. సో వితౌట్ ఎ ఫర్దర్ డు, లెట్స్ బిగిన్ ద షో ఇన్ హిస్ ఓన్ వర్డ్స్. మనోడు శ్రీకాంత్ జుట్టుకొండ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అమెరికన్ చౌరస్తా అని చెప్పేసి యూట్యూబ్లో ఒక ఖతర్నాక్ ఛానల్ ఉంటుంది. మనోడు ఫ్రెండ్ ఓంకార్ ఇద్దరు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు. సో శ్రీకాంత్ వచ్చేసి మన పాడ్కాస్ట్కి వచ్చిండు ఈరోజు. మనోడు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ. లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే శ్రీకాంత్, హౌ ఆర్ యు మ్యాన్? ఐమ్ గుడ్ అన్న, ఐమ్ గుడ్. మనోళ్ళకి కూడా చెప్తా, మిత్రులందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్ చుట్టుకొండ. నేను ఎప్పుడో జస్ట్ టైం పాస్ కోసం స్టార్ట్ చేస్తాను. అది పెరిగి 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 ఇప్పుడు అమెరికా చౌరస్తా లాగా మారిపోయినది. సో మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. అరే తమ్ముళ్ళు ఎటుర్రా అండ్ సిస్టర్స్, లెట్స్ బిగిన్ ది షో. లెట్స్ డు ఇట్. నైస్. అందరికీ ధన్యవాదాలు చూస్తున్నందుకు. లెట్స్ బిగిన్ ద షో. ఈ శ్రీకాంత్ ఎవరు? శ్రీకాంత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్రీఫ్ గా? అందరిలాగానే ఒక మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పుడు మా నాన్న లారీ డ్రైవర్ ఉంటుండే. వాళ్ళు ఎడ్యుకేషన్ లేదు పెద్దగా. సో వాళ్ళకి లేని ఎడ్యుకేషన్ మనకి ఇద్దామని చెప్పేసి ఉద్దేశంలో వాళ్ళు కష్టపడటం, మనల్ని చదివిపియడము. బీఫార్మసీ వరకు చేసినాను. దాని తర్వాత యుఎస్ పోయినాను. 2015 ఆ టైంలో పోయినాను. ఒక 3 years 2 మాస్టర్లు చేయాల్సి వచ్చింది. మన ఇష్యూ ఉండి, అది అక్కడ కాలేజ్ ఇష్యూ ఉండి. దాని తర్వాత జాబ్ వచ్చింది. అక్కడే పెళ్లి చేసుకున్నా. థింగ్ ఏంటంటే, నేను బీటెక్లోనే నా వైఫ్ని మీట్ అయినాను. సో మేమిద్దరం కలిసే, అంటే బీఫార్మసీలో మేమిద్దరం కలిసే అమెరికాకు పోయినాము, సేమ్ స్టూడెంట్స్ లాగా. అండ్ పెళ్లి చేసుకున్నాము. వన్ పాయింట్ ఆఫ్ టైంకి ఒక 2 పిల్లలు పుట్టినారు. అవియాన్, అకిరా. ఒకటి 5, ఒకటి 2. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇక అనిపించింది, ఏమో ఇక్కడ బాగా కాటప్ అవుతున్నాము, ఈ పైసలు తీసుకున్నాడు, ఈఎంఐలు కట్టుడు తప్ప నా కోసం బతికేది ఏం లేకపోయింది అని చెప్పేసి నాకు పురుగు పుట్టింది. దాని తర్వాత ఆ పురుగు మా వైఫ్కి వేసిన. దానికి కూడా మెల్లగా పెరిగి పెరిగి పెద్ద అయింది. ఒక 2 months బ్యాక్ అంతా సర్దుకున్నాం, ఇండియాకి వచ్చేసినాం. వైజాగ్ అని ఒక బ్యూటిఫుల్ సిటీని సెలెక్ట్ చేసుకున్నాం. మంచిగా బతుకుతున్నాం, సూపర్ ఉన్నాం, టెన్షన్ ఫ్రీ ఉన్నాం. ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేంత వరకు. ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత అమ్మ ఏం మాట్లాడాలి నాయన, ఎట్లా మాట్లాడాలి నాయన అన్నాడు. సో అదేనండి నా స్టోరీ. నేను ఇంట్రో చేయమంటే నువ్వే మొత్తం స్టోరీ షార్ట్ కట్ లో ఎప్పుడేసినావు. That's me. A middle class guy, no, who got everything but chose to leave everything.
ఓకే. నైస్. నైస్. నువ్వేం భయపడకు. నేనేం అర్నబ్ గోస్వామిని గాదు. నో. ఐ నో అన్న. ఐ నో. ఇట్స్ జస్ట్ యాహ్! ఆ ఫియర్ ఉంటది కదా అన్న. యాహ్! అదేంటంటే మనము వీఆర్ ఐఎమ్ ఫస్ట్ అదే అదే అప్పుడు చేసినప్పుడు అదేంటిది మనోడిది కూడా ఒక చాలా చిన్న ఇన్‌స్టాగ్రామ్ ఇది ఉంటుండే. అండ్ యెస్. అప్పుడు కూడా ఏందంటే లో ఆడియన్స్. నువ్వేందంటే చిల్ మనిషివి. నువ్వు యూత్‌కి ఎక్కువ రీచ్ ఔట్ అయితావు కదా! యాహ్! ఏందంటే ఆళ్ళకి మన సైడ్ నుంచి నా దగ్గర నుంచి ఏమన్నా ఒక 1% అయినా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకి హెల్ప్ అయితది. నీతోని కూడా చిల్ మాట్లాడొచ్చు అనే ఉద్దేశ్యం. సో ఐయామ్ ఓకే. యాహ్! బట్ ఆ స్టేజ్ ఫియర్ ఉంటది కదా! దాని వల్లనే. యెస్. 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 అబ్సల్యూట్‌లీ. నో ప్రాబ్లమ్ బ్రదర్. ఐ యాహ్! టోటల్లీ గెట్ ఇట్. సో, యాహ్! మనం లెట్స్ అడ్రెస్ ద బిగ్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటారు గదా! యెస్. ఇక్కడ ఇంగ్లీష్‌లో. సో, ఒక మంచి లైఫ్ బిల్డ్ చేసినావు యూఎస్‌లో. యాహ్! హుహు. హుహు. చాలామంది నాలాంటోళ్ళు నేను 3 ఇయర్స్ బ్యాక్ నిన్ను ఫాలో అయితున్నప్పుడు, అరే! తమ్ముడు ఖతర్నాక్ చేస్తున్నాడురా! మంచిగుందిరా తమ్ముడికి. ఇగో జాబు, ఇల్లు, ఒక యూట్యూబ్ ఛానెలు, జాబ్ ఇగో నీ నీ బైక్ గాని, కార్ గాని వాటెవర్ ఇట్ ఈస్. చూసే వాళ్ళకి వెరీ హ్యాపీ. నువ్వు నీ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నావు. నాలాంటోళ్ళకి కొంచెం ఎన్వియస్‌గా కూడా ఉండొచ్చు. ఇంత మంచి లైఫ్ బిల్డ్ చేసిన తర్వాత యూఎస్‌లో వై వాక్ అవే ఫ్రమ్ ఇట్? యాహ్! సో, వై వాక్ అవే ఫ్రమ్ నువ్వంత చెప్తుంటే నాకు అవును నిజంగా ఎందుకు వదిలేసినా అనిపించింది నాకు. నువ్వట్లా అంటే అంత ముద్దుగా చెప్తున్నావు మంచిగా అదేంటి స్టోరీ. ఓకే. సో, ఏమో నాకు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏమనిపించిందంటే అన్న అమెరికా ఈజ్ క్యాపిటలిస్ట్ కంట్రీ. ఓకే. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ కైండ్. యూ నో ఇట్ యూజ్డ్ టు బి వెరీ కైండ్ బేసికల్లీ. నాకు ఆహ్, నా బేసిక్ కామన్ సెన్స్ కూడా ప్రతి ఒక్కటి అక్కడి నుంచి నేర్చుకున్నాను నేను. ఎలా అంటే నాకీ ఈరోజు ఫుడ్ దొరకట్లేదు అనే ఒక డైలమా నుంచి ఫుడ్ అంతా నిండిపోయిందిప్పుడు. ఆహ్, ఇంకా స్పిరిచ్యువల్‌గా ఏంటి? లైక్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? అక్కడి నుంచి స్టార్ట్ అయిన ముచ్చట. యూ నో. సో, ఇట్లనే జాబ్ చేద్దామా? ఇట్లనే జాబ్ చేసేసి పిల్లల్ని పెంచుదామా? పిల్లల్ని పెంచేస్తాము. దాని తర్వాత పెద్దగా అయితాం మనం గూడా. ఆహ్, వన్ వ వ టైం తర్వాత ఏంటి ఒక $1,000,000 నీకొస్తే 1,000,000 సెట్ టార్గెట్ ఇచ్చేసి, నా పిల్లల్ని గూడా వేరే ఇంకేదైనా జాబ్. జాబ్ కెన్ బి ఎనీథింగ్. లారీ డ్రైవర్ ఆర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీథింగ్. ఓకే. బట్ ద ప్రెషర్ దట్ వి గివ్ టు దెమ్ మనం ఇచ్చేదానికన్నా వాళ్ళు పోయి చూజ్ చేసుకోవడం వేరు గదా! సో, నాకేంటంటే సైకలాజికల్ సర్వైవల్ వర్సెస్ ఫిజికల్ సర్వైవల్ అనే ఒక పెద్ద లైఫ్ లెసన్ అర్థమైంది. ఫిజికల్ సర్వైవల్ ఈజ్ వెన్ యూ సీక్ జస్ట్ ఫిజికల్ సెక్యూరిటీ. నాకొక రూఫ్ ఉన్నదా? నాకు తినడానికి ఫుడ్ ఉన్నదా? నాకు బతకడానికి నలుగురు రిలేషన్స్ ఉన్నారా? నాతోని ప్రేమగా మాట్లాడడానికి ఇదంతా సైకలాజికల్ సర్వైవల్ ఈజ్ నా నేమ్ పోతున్నది. నేను తక్కువైపోతున్నా. మా ఎదురింగింటోడు ఎర్ర కారు కొన్నాడు. నేను పచ్చ కారు కొంటే ఇంకొంచెం ఎక్కువ మెరుస్తది. లైక్ ఓ సైకిల్ అంటే వాళ్ళ అది అదెందుకు ప్రాబ్లమ్ అంటే అందరూ దాన్ని నార్మలైజ్ చేసేసినారు. ఓకే. అట్లా ఉంటేనే మనం ఎదుగుతున్నాము. ఆహ్, దేర్ ఈస్ నో సచ్ నో డివైన్ లాగా మనం ఇక్కడ రావడమే గొప్ప. ఈ లైఫ్‌ని బతకడమే గొప్ప. ఇట్లా దీని నుంచి షిఫ్ట్ అయిపోయి మనం ఎటెళ్ళిపోయినాము ఏదైనా ఫిజికల్‌గా మొత్తం మనకి పెద్ద పెద్ద ఇల్లులు సో కంటిన్యూయస్‌గా మనల్ని ఎవరో ఒకళ్ళు తారీఫ్ చేస్తా ఉండాల. సో చూడన్న ఇప్పుడు నాకు అమెరికాకి వీసా పడ్డప్పుడు నన్ను అందరూ తారీఫ్ చేసినారు. ఈడకొచ్చినా మాస్టర్స్ సరిపోయింది. నెత్తి మీద కేపీ పెట్టుకున్నా అందరూ తారీఫ్ చేసినారు. జాబ్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అన్నారు. హెచ్-1 వచ్చింది. అరె అమ్మ! మాకి గిరిగిరాను. గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయిపోయింది. లైక్ ఎవ్రీవేర్. సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నీకనిపిస్తది. ఇప్పుడు నా నెక్స్ట్ అచీవ్‌మెంట్ ఏంటిది? ఇప్పుడు అంటే నెక్స్ట్ అచీవ్‌మెంట్ లేకపోతే సైకలాజికల్ సర్వైవల్ లేదు మళ్ళీ. నా గురించి అందరూ మాట్లాడుకోవట్లేదేమో అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తది. నోబడీ ఈస్ కేరింగ్ మీ. నోబడీ ఈస్ కంగ్రాచ్యులేటింగ్ మీ ఫర్ ఎనీథింగ్. ఐయామ్ కైండ్ ఆఫ్ లాగ్. ఇదొచ్చినప్పుడు అసలు ఇట్లాంటిదే ఒక ఇల్యూజన్ ఇది అసలు. ఈ సైకలాజికల్ సర్వైవల్ ఏంది? నీ అమ్మ అసలు ఇది వద్దే వద్దు. ఇది కాకుండా నేను బతకాలంటే, నేను ప్రశాంతంగా బతకాలంటే నాకేం కావాలా? ఫస్ట్ ఈ 'శ్రీకాంత్ జుట్టుకొండ' అనేది సైకలాజికల్ సర్వైవల్ తీసి పక్కన పడేసి, నాకు ప్రశాంతంగా వండుకోవడం ఇష్టం అన్న. మంచిగా తినటం ఇష్టం. బయటకు పోయి కల్చర్‌ని చూడటం ఇష్టం. వాటిని ఎంబ్రేస్ చేయడం ఇష్టం. అందరితో మాట్లాడడం ఇష్టం జోవియల్‌గా. మంచి జోకులేస్తా నేను. మంచిగా మాట్లాడతా నేను. సో, ఇట్లాంటివి చేయాలి అంటే మనకి ఆహ్, పెద్దగా కావాల్సిందేం లేదు. ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ కల్పించినామా అయిపోయిందా? సో, ఇప్పుడైతే ఇక్కడ ఉండాలి అంటే నాకైతే అట్లాంటి లైఫ్ అయితే కుదరదు. నేను జాబ్ చేయకుండా జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేయాలి లైఫ్‌ని ఒక ఏమంటారు అప్పట్లో రాజులుంటారు గదా! వాళ్ళకి ప్రిన్స్‌లని పంపిస్తారు బయటకి. పో అదేంటిది ఎట్లుంది కల్చర్ చూసి రాపో అని జెప్పేసి. అట్లాంటి అదృష్టం ఇప్పుడు మనకున్నది. అమెరికాలో ఒక 10 సంవత్సరాలు ఉండడం వల్ల. సో, వై నాట్ యూజ్ ఇట్?
వై నాట్ లిక్విడేట్ ఎవ్రీథింగ్? వై గో ఔట్? ఎందుకంటే లైఫ్ ఈజ్ షార్ట్. నాకు ఆల్రెడీ ఒక 30 వచ్చేసినాయి. ఇంకొక 30, 40 మాక్సిమం హెల్తీగా బతుకుతా. ఐ జస్ట్ వాంటెడ్ టు లివ్ లైఫ్ బ్రో. అక్కడ నాకేమనిపించిందంటే ట్రాప్ అనిపించేసింది. పైసలు తీసుకోవడం చెప్పినా కదా, ఈఎంఐలు కట్టడం అదంతా ట్రాప్ అనిపించేసి ఐ సెడ్ లైఫ్ హ్యాస్ అ బిగ్గర్ మీనింగ్. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈస్ బిగ్గర్. లెట్స్ గో ఔట్ అండ్ లివ్ లైఫ్. అంతే. మొత్తానికి నువ్వు 'బాహుబలి' బానిస అంటావు. సంఖ్యలో తెంచుకున్నా. బానిస సంఖ్యలో తెంచుకున్నా. అంటే సమ్ బానిస పీపుల్ లైక్ ఇట్ అన్నా. సమ్ పీపుల్ రియల్లీ ఓకే. లైక్ ఇట్. అంటే యాహ్! సమ్ పీపుల్ రియల్లీ లైక్ డూయింగ్ ద జాబ్. సమ్ పీపుల్ రియల్లీ యాహ్! లైక్ హ్యావింగ్ దట్ ఇది. నాకేందంటే chaotic వరల్డ్ ఇష్టం నాకు. ఇట్లా నాకు ఓకే. నడుస్తది నాకనేటట్టు. సో, బ్రోక్ దోస్ చైన్స్ మ్యాన్. అంటే ఎప్పటినుంచుండే అసలెప్పుడు పోయినావు నువ్వు అమెరికా ఎప్పుడు పోయినావు? 2015లో పోయినా. 15 ఓకే. 11 ఏండ్లు. సో, ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ పురుగు? మనకు అన్నీ వచ్చిన తర్వాత. బండి కూడా కొనేసిన, ఇల్లు కట్టేసిన. హ్మ్. ఐ మీన్ అక్కడ ఒక ఇద్దరు పిల్లలు పుట్టినారు. ఇక పొద్దుగాల లేవడం ఒకటే చికాకు. వాళ్ళు ఏడుస్తుంటారు. వాళ్ళని స్కూల్‌కి పంపియాలి. అది ప్రీ స్కూల్‌కి పంపియాలి వాళ్ళని. సో, హ్మ్. పొద్దున లేస్తామన్నా, పాపం నా వైఫ్ కూడా జాబ్ చేస్తది. నేను కూడా అంటే ఇద్దరం జాబులు చేస్తేనే మనకు బిల్స్ ఎళ్తాయి అనేటట్టు ఉంటది. అంటే బయటకి లావిష్ లైఫ్ కనిపిస్తది గానీ, దాన్ని సస్టైన్ చేయాలంటే యూ హావ్ టు ఎర్న్ ఇట్ కదన్నా! యాహ్! ఇద్దరు పని చేస్తేనే అయితది బయట. యాహ్! అయితది గదా! సో, ఆమె పని చేస్తది. నేను పని చేస్తాను. పిల్లల్ని ఇద్దరిని ప్రీ ప్రీ స్కూల్‌కి పంపియాలంటే మనకేందంటే 9:00కి రప్పన ఏదో ఒక ఫస్ట్ స్టాండప్ మీటింగ్‌లుంటాయి. సో, వీళ్ళేందంటే పిల్లలేందంటే సుతారం చేస్తారమ్మా. వాళ్ళు అంటే ఇగ అది నేను పోను. ఇట్లా పిల్ల అట్లా పిల్లల వాళ్ళకేందంటే మాట నన్ను ఇంటే పిల్లలెందుకైతారు బ్రో? అయితరు చెప్పు. వాళ్ళనేందంటే తలకాయ ఇట్లా తిప్పి వాళ్ళని ఇట్లా బ్రష్ చేయమంటారు వాళ్ళు. అంటే వింత వింత కోరికలన్నీ కోరుకుంటారు వాళ్ళు. మనకేందంటే ఫస్ట్ వీళ్ళని అవతల ఎలగొట్టేస్తే ఫస్ట్ మీటింగ్ ఉంటది అని మనకుంటది. సో, ఇది ఆయ్! రోజు చికాకయిపోయిందన్న. హెల్ప్ లేదు. ఆ! అదేంటిది మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా వద్దామన్నా సరే చలుంటది. ఇక్కడ ఎవరు మాట్లాడనీకుండరు. ఎన్ని సార్లని సీరియల్ మా అత్తయ్య అయితే పాపం సీరియల్ కూడా తక్కువ. ఏందంటే ఆమెకి మాకేమైనా వండి పెడదామా? సో, వాళ్ళకి బోరుంటది. అన్న ఒక పిచ్చిలేసిపోయేదన్న. అంటే ఎంత బయటకి ఎట్లుందంటే డోర్ తీయటం మంచిగున్నా మజా ఉన్నా అని డోర్ వేసుకోవడం ఏడవడం అన్నట్టున్నది మొత్తం. ఆహ్, అర్థమైందన్న? సో, ఈ ఈ ఈ యాహ్! ఈ ఈ రొటీన్ బిల్డ్ అయిన తర్వాత పురుగు పుట్టింది నాకు. అసలు ఏం చేస్తున్నాం మనం? పిల్లలు ఓకే. ఏడుస్తున్నారు. వాళ్ళ కోసం ఈడుందాం అనుకున్నాం. కానీ వాళ్ళ మీద ఫుల్ అరుస్తున్నాం. పొద్దున్నే స్కూలుకి పోవట్లేదని జెప్పేసి. అది యాహ్! చెయి, ఇది చెయి నీకింత వాళ్ళనేందంటే వీఆర్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టింగ్ ద సేమ్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ దెమ్. అట్లా బుర్ర హుహు. పాడైపోయింది మనది. సేయింగ్ దట్ నీకింత ఇస్తున్నా గదా! నువ్వు పొద్దున ఎందుకు లేస్తలేవు? నువ్వెందుకు బ్రష్ చేస్తలేవు? ఇట్లాంటి దానిలో అయిపోయి వాళ్ళ మీద హేట్ కూడా మొదలైపోయిందన్న. అంటే ద వే వి ఆర్ ఓకే. రైజింగ్ కిడ్స్ కూడా మారిపోయింది. సో, అండ్ ఐ థాట్ లైక్ ఓహ్! ఓకే. వి ఆర్ ఎట్ ఎ బాయిలింగ్ పాయింట్. థిస్ ఈస్ నాట్ ద లైఫ్ వి వాంటెడ్ టు లీడ్. ఒక 3 సంవత్సరాలు అనుకో. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. హ్మ్. దాని తర్వాత సంస్కృతికి అస్సలు ఇష్టం లేకుంటుండే. అస్సలంటే అస్సలు ఇష్టం లేకుంటుండే. దాని తర్వాత ఫస్ట్ బాగా రిసీవ్ చేసింది. నేనేమనలేదు ఆమెని ఫోర్స్ కూడా చేయలేదు. ఏం చేయలేదు. నాయన నేను నా పని చేసుకుంటూ పోతా ఉన్నా. కాకపోతే నాకు గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం మనస్తాపానికి లోనయ్యి, "అమ్మ ఎందుకున్నావురా ఇక్కడ? ఏందిరా?" అని చెప్పేసి అంటుండే. ఒక 2 సంవత్సరాలు ఈ 2015లో మాత్రం ఇంటెన్స్ అయింది బాగా. ఇంగ జస్ట్ ఎళ్ళిపోవాలని చెప్పేసి ఇయన్నీ లిక్విడేట్‌కి పెట్టేసినాం వచ్చేసినాం. ఏదన్నా పర్టిక్యులర్ మూమెంట్ ఉండేనా? ఒక లాస్ట్‌కి ట్రిగ్గర్ అయింది. ఇగ కాదిగ. ఓడే ఇగ. అయిందన్న. హ్మ్. అయింది. సంస్కృతి హాస్పిటలైజ్ అయింది. ఓకే. ఓకే. తనకి ఆహ్, కొంచెం అదేంటిది లంగ్స్‌లో కొంచెం ప్రాబ్లమ్ వచ్చుండే. యాహ్! ఓకే. నాకు అక్కిగాడు పుట్టి ఒక న్యూ బేబీ అన్న అంతే. మంత్స్ అంతే వాడికి. ఓకే. సో, తినకి హాస్పిటలైజ్ అయ్యేసరికి నీకు తెలుసు కదా! ఓంకార్ గాడు ఉన్నాడు. యాహ్! యెస్. సో, హాస్పిటల్ జాయిన్ అయింది 7 డేసో, 8 డేసో ఉందన్న అక్కడ. చూడన్న నరకం అనిపించింది నాకైతే. హ్మ్. పిల్లలు వాడేంటంటే న్యూ బోర్న్ వాడు. అదేంటంటే అమ్మ అమ్మ పాలు కావాలి వానికి సో, మనం ఇప్పుడు డబ్బా పాలు పెడుతున్నాం. నాకు ఎమోషనల్‌గా మస్తు డిస్ట్రెస్ అయిపోయినా. ఏడుపొచ్చేసింది. అమ్మ ఏం జిందగీ ఇది? ఎట్లా అయిపోయింది? ఇదేంటంటే పాపం తను అక్కడుంది. అది ఏడుస్తది. వీడు ఏడుస్తాడు. మనం ఏం మధ్యలో ఉన్నాము. మనం వంట చేసుకోకపోవడం, ఆడుంటాం, ఈడుంటాం. ఓంకార్ గాడు సచ్ దేవుడు. వాడుండి నాకు మొత్తం ఇది చేసిండు. ఆ టైంలో అనిపించేసింది. యమ్మ రిచ్ అంటే ఇది కాదురా రిచ్ అసలు. అసలు రిచ్చే కాదిది. ఏందంటే రిచ్ అంటే మనకి, మనకి నేర్పించింది ఓకే. గుడ్ గాని, మనకు నేర్పించిందేంది ఫస్ట్ రిచ్ అయిపోతే నీకు అట్‌లీస్ట్ హెల్ప్ దొరుకుతదని. ఆ మినిమల్ హెల్పే లేకపోయేసరికి రిచ్ ఈస్ డిఫరెంట్, ఇది ఈస్ డిఫరెంట్ అనేది నాకు అర్థమైపోయింది. ఆ మూమెంట్ మాత్రం బాగా పుష్ చేసింది. ఏమైతే గదా! మనమైతే ఫస్ట్ ఇండియా పోదాం. అది ఫ్యూచర్‌లో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఏదొచ్చినా సరే
అట్లీస్ట్ నీ అమ్మ ఈడికెళ్ళి మనం మొత్తం లిక్విడేట్ చేసుకున్నామంటే ఇంక ఇల్లు కొనకపోయినా పర్లేదు. కొన్ని పైసలు ఉంటాయి. మీకు ఎప్పుడు ఏమైనా సరే ఆ పైసలతోని మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేస్తాను నేను. హెల్ప్‌గా ఉంటాను నేను. ఏదైనా చేస్తాను నేను. సో ఇక్కడేందంటే ఉన్నట్టే ఉన్నది. ఆస్తి గాని అది యూజ్ చేసుకోనీకి లేదు. యూనో ఇది లేదు. సో, ఆ టైంలో అనిపించింది లిక్విడేట్ చేసేస్తే అట్లీస్ట్ మనకి గ్రాండియర్ మనీ దొరుకుతది. యూనో సో, దాన్ని మనం యాహ్! యూజ్ చేసుకోవచ్చు. ఈ లైఫ్‌లోనే సచ్చే లోపట్నే యూజ్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. అది ఆ మూమెంట్ యాహ్! మాత్రం బాగా ట్రిగ్గర్ చేసింది. దెన్ ఇట్‌సెల్ఫ్ లైక్ అప్పుడే ఇగ అప్పుడు లాజికల్లీ మొత్తం ప్లాన్ చేసుకున్నామనమాట. ఆ మూమెంట్ తర్వాత దట్ ఈస్ వన్ మూమెంట్. ఓకే. ఎట్లా కన్విన్స్ చేసినావు సంస్కృతి? నేను వచ్చిన తర్వాత తను మెడిసిన్స్ తీసుకొని హెయిర్ ఫాల్ షీ వాస్ లుకింగ్ సో అన్‌హెల్తీ. ఐ సెడ్ లుక్ ఎట్ యువర్‌సెల్ఫ్. ఓకే. అండ్ లుక్ ఎట్ అస్. పీపుల్ ఔట్‌సైడ్ అస్ బయట నుంచి పాపము ఇక్కడ ఇక్కడ నుంచి బీటెక్ చేసేటోళ్ళు యూనో ఇది చేసేటోళ్ళు లుకింగ్ ఎట్ అస్ లైయింగ్ అరే! అన్న వాళ్ళు ఇరగదీసేస్తున్నారు. ఇంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఇంత మంచిగుంటారు. ఇంత మంచిగా తింటారు. బయట పోతారు అది ఇది అని అనుకుంటారు మనం. ఐ మీన్ ఆ హ్యాపీనెస్ అనేది స్లోలీగా ఉన్నాం మనం. ఉన్నాం గానీ అసలు చూడు నాన్న మనం హ్యాపీనెస్ ఫేడ్ అయిపోతుంది. వి ఆర్ నాట్ ద సేమ్ ఎనీమోర్. సో వి ఆర్ కైండ్ ఆఫ్ అమెరికన్ క్యాపిటలిజంలో మనము స్లేవ్స్ లాగా మనకి చైన్స్ ఎసేసినారు. చూడు మనం డిగ్రేడ్ అయిపోతున్నాము అని చెప్పేసి దానికి చూపించిన నేను. అండ్ దెన్ ఐ ఆల్సో యాహ్! టోల్డ్ హర్ నీ జీవితంలో నీకు పని చేయాల్సిన పని లేదు. ఆ అష్యూరెన్స్ నీకు ఇస్తాను నంబర్ 1. నంబర్ 2 నీకు నీ కిడ్స్ అంటే ఇష్టం అంటున్నావు. వాళ్ళ కోసమే ఇదంతా అంటున్నావు. నీకు నీ టైం అంతా నీ కిడ్స్ కోసమే స్పెండ్ చేసేటట్టు నువ్వు తీసుకో. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఆహ్, ఎట్లా గావాలి అనేది రేజ్ చెయి. వాళ్ళ మీద హేట్ చూపియకుండా, కోప్పడకుండా వాళ్ళని ఒక మంచి మదర్‌గా చేయడానికి అది ఇస్తా నీకు నేను. జాబ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఐ విల్ లుక్ ఆఫ్టర్. ఐ హావ్ ఆ స్ట్రాటజీ. అంటే నేను ఈ స్టాక్స్ చేసిన మనకి ఎంతో కొంత డేటా ఉంటది. దిమాగ్ పెరిగినాం, మంచిగానే సక్సెస్ అయినాం మనం. సో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. యూ డోంట్ హావ్ టు డూ ఎనీథింగ్. వాట్ డు యూ సే? షీ సెడ్, "ఇట్ ఈస్ టెంప్టింగ్. ఇట్ ఈస్ డెఫినైట్‌లీ టెంప్టింగ్ దట్ ఐ డోంట్ హావ్ టు డూ ఎనీథింగ్. బట్ ఇఫ్ యూ వాంట్ డూ సంథింగ్ ఐ విల్ నాట్ స్టాప్ యూ. నువ్వు జాబ్ చేద్దాం అనుకున్నా నేను ఆపను. నువ్వు బిజినెస్ చేద్దాం అనుకున్నా ఐ విల్ సపోర్ట్ యూ." అదే అయన్నీ చెప్పిన తర్వాత ఓకే. ఇదేదో మనకు మంచిగానే ఉన్నట్టున్నది అని తనకి ఫీల్ అయ్యి ఒక 1 మంత్ ఎట్లా అంటే నచ్చుతది గానీ ఇగ్నోరెన్స్ చూపిస్తారన్నట్టు. చెప్పరు. బయటపడరు. ఎట్లా ఆహ్, ఆహ్, ఇగ ఏదో ఇగ వస్తున్నా అంటే వస్తున్నా గానీ ఏమో నాకు డౌటే. ఇట్లాంటివి చెప్తుంటారన్నట్టు. బట్ స్లోలీ తనని ఎప్పుడు ఫుల్ కన్విక్షన్‌తో చూసినా అంటే ఇక్కడికి ల్యాండ్ అయిపోయిన తర్వాత వైజాగ్‌లో ఇల్లు తీసుకున్న తర్వాత వారం రోజుల్లో అంతా సామాన్లు సర్దుకున్న తర్వాత అక్కడనే మా పక్కనే నలభీమ టిఫిన్స్ అని ఒకటుంటది. అక్కడి నుంచి స్పాంజ్ దోస ఆర్డర్ చేసుకున్నాము. తినుకుంటా మాట్లాడుకున్నాము. ఎంత హ్యాపీగుందే నిజంగా. మంచిగా తింటున్నాం. మంచిగా ప్రశాంతంగా. అప్పుడు రియలైజ్ అయినా హౌ మచ్ హ్యాపీ షీ ఈస్ రియల్లీ అండ్ యాహ్! ఎవర్ సిన్స్ దట్ అన్నాను షీ ఈస్ బీయింగ్ వెరీ హ్యాపీ. ఇఫ్ యూ లుక్ అట్ హర్ ఇన్ ద వీడియోస్ షీ ఈస్ వెరీ హెల్తీ. షీ ఈస్ బ్యూటిఫుల్ నౌ. మై కిడ్స్ ఆర్ వెరీ హ్యాపీ, వెరీ హెల్తీ, బ్యూటిఫుల్. వాళ్ళకైతే ఏం తెలవని కూడా తెలవదు. వాళ్ళకి యూఎస్ ఏంది తెలవదు. ఇండియా ఏంది తెలవదు. దే జస్ట్ లివింగ్ దేర్ లైఫ్. వావ్! సో యాహ్! వావ్! హ్మ్. సో, ఎట్లుండే ఫస్ట్ మూవ్ అయినప్పుడు? ఇండియాకి మూవ్ అయినప్పుడు? ఇప్పుడు బిఫోర్ థట్ ఈ మూవ్ అయ్యే ముందు మీ పేరెంట్స్‌కి వీళ్ళందరికి చెప్పాల్సొచ్చిందా? చెప్పినప్పుడు వాళ్ళు చెప్పాల్సొచ్చింది. ఎట్లా రెస్పాండ్ అయ్యారు? యాహ్! మా నాన్న ఔట్‌రైట్ వద్దన్నాడు. ఓకే. మా నాన్న ఔట్‌రైట్ వద్దన్నాడు. ఐ కెన్ అండర్‌స్టాండ్ టు దేర్ పర్స్‌పెక్టివ్. వాళ్ళకేందంటే ఆహ్, సూపర్ ప్రేమ ఉంటది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకేందంటే పాపం ఏందంటే డాట్స్‌ని కనెక్ట్ చేసేంత ఇంటెలిజెన్స్ ఉండదు. ఓకే. బట్ ఆ! అల్టిమేట్‌లీ వాళ్ళకి మన బెస్టే కావాలని ఉంటది. కానీ వాళ్ళు మన బెస్ట్ ఎట్లా మెజర్ చేస్తారు? ఇప్పుడు ఉష్ణోగ్రతని ఇట్లా మెజర్ అట్లా అన్నట్టు మనకి బెస్ట్ అనేది ఎట్లా మెజర్ చేస్తారంటే బయటకు పోయి సొసైటీలో ఎంతమంది తారీఫ్ ఇస్తున్నారు అనే దాని మీద మెజర్ చేస్తారు. యెస్. ఓకే. మనకి యాక్చువల్‌గా ఏం గావాలి? మనం ఏడ ఆనందంగా ఉన్నాం అనే దాని మీద మెజర్ చేయలేరు వాళ్ళు. ఓకే. అంటే వాళ్ళకి మనం చెప్పినా సరే మీకేం తెలవదు ఊకోండి బే! ఏమో మీరు చిన్న పిల్లలు అంటారు వాళ్ళు. వాళ్ళు అరే మమ్మల్ని రైజ్ చేసిందే మీరు. మీ పెంపకం అంటారు దీన్ని. మీరు మీ పెంపకాన్నే డౌట్ పడుతున్నారు చూసుకోండి అంటా నేను. అంటే యూ రైజ్డ్ మీ లైక్ దిస్ టు బి లైక్ దిస్. అండ్ ఐయామ్ టెల్లింగ్ యూ దట్ దిస్ ఈస్ ద రైట్ అండ్ యూ ఆర్ నాట్ అప్రూవింగ్ మీ దట్ సేస్ యూ డౌట్ యువర్ పెంపకం ఈస్ వాట్ అని మా నాన్నకి చెప్పేసినా నేను. ఐ అండర్‌స్టాండ్ డాడీ. నువ్వు బయటకు పోవాలి. బయటకు పోయినప్పుడు మీటింగ్‌లో వాళ్ళతోని, వీళ్ళతోని కూర్చున్నప్పుడు, ఏంది వాడొస్తున్నాడంట. ఏం సంగతి? ఈ రోజుల్లో అమెరికాకు పోవాలంటే అట్లాంటిది ఇది చేయాలంటే ఎంత కష్టమైతది. అట్లాంటియన్నీ పిచ్చి నా కొడుకు గాపోతే వాడు అన్నట్టు చెప్తుంటారు. మా నాన్నకి ఆ రేజ్ బెయిట్ లాగా ఉంటదన్నట్టు అది.
అదేంటిది వాళ్ళ దోస్తులు లెక్కనే కనిపిస్తుంటారు గానీ ఏస్తుంటారు షార్ట్‌లు మాత్రం. ఓకే. పుల్ల పుల్ల పెడుతుంటారు. పుల్ల పెడుతుంటారు. మా నాన్నకేమో పాపం ఉంటది లోపట గాని వాడికి ఏది ఇష్టమైతే అది. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు గూడా నాకిష్టమైనదే చేపించుకుంటాడు ఆయన. ఎప్పుడైనా సరే. యాహ్! వెరీ ఫ్యాసినేటింగ్ మా మా జర్నీయే వెరీ ఫ్యాసినేటింగ్. సో, ఇప్పుడెందుకు వీడిని ఆపాలి అనేది ఉంటది పాపం ఆయనకు గాని. ఆన్ ద అదర్ హ్యాండ్ ఏమో వీళ్ళు చెప్పేది ఏమైనా నిజమేమో. వీడొస్తే ఇక్కడ పాపం ఏమన్నా ఇదైపోతాడేమో. అక్కడ వాళ్ళంతా ఇది చూసినారు, అంత కంఫర్ట్ చూసినారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఏమన్నా అని ఉంటది. ఆ బాధ అనేది ఉంటది. అది డైజెస్ట్ చేసుకోలేకపోయిండు మా నాన్న. సో, హి వాస్ వెరీ రిలక్టెంట్‌గా వద్దురా, వద్దురా అమ్మయ్యగా వద్దురా. మా అమ్మేమో ఆన్ అండ్ ఆఫ్. దానికేందంటే టెంపర్‌మెంటల్ అన్నట్టు. నేను ఫోను చేసి అమ్మా నీకేదన్నా అయింది అంటే, నేను 5 నిమిషాల్లో ఉంటా. నీకు ఏం కావాలి నువ్వు చెప్పు అనంగానే అట్లనే ఎమోషనల్‌గా బిడ్డ అట్లనే రా. ఎమోషనల్‌గా అంతే. బ్లాక్‌మెయిల్ చేసావు మీ అమ్మని. అంతే. రియాలిటీకి గూడా వాళ్ళకి గావాల్సింది అంతే. మా కొడుకు అదే. అదే. యాహ్! నాకేదైనా అవసరం ఉన్నప్పుడు నా కళ్ళ ముందు వాలిపోతే సాలు. ఒక ధైర్యం, ఒక ధైర్యం. మా వోడు అక్కడున్నాడు ఇట్లా. ఒక కంచుకోట లెక్క. సో, ఆ ధైర్యం అవునురా అంతే. ఆయన అంతే అంటాడు. వచ్చేయి అంటది. కానీ నైట్ నైట్ ఏదో ఒకటి మాట్లాడతాడు. మళ్ళీ పొద్దున్నే ఫోను చేస్తది. ఆలోచించరాదు కొడుకా ఆలోచించరాదు. ఇది సంగతి అది ఇది అని. సో, బ్యాక్ అండ్ ఫోర్త్ నడిచింది. బట్ ఈ రోజుకి యాహ్! గూడా మా నాన్న ఏందంటే ఎక్కడనో నువ్వు రాకుండా ఉంటేనే బాగుండేది అన్నట్టు ఉంటది. బట్ మా అమ్మ మాత్రం ఫుల్లీ కోపం. ఇది ఉంటదన్న. మా నాన్నకి ఏందంటే మనకి ఆబ్వియస్‌లీ బయటకు పోయినప్పుడు మేబీ హి వాస్ ఫ్రమ్ నోవేర్ గదన్న. పాపం చాలా కింద హ్మ్. నుంచి వచ్చిండు గదా! ఏందంటే ట్రక్ డ్రైవర్, లారీ డ్రైవర్. సో, అదేంటిది తన సర్కిల్ వేరు, తన కథ వేరు. సో, అలాంటిది తన కొడుకు ఇప్పుడు నేను పెద్దగా ఏం నా గురించి చెప్పుకుంటాను. నేను చాలా చిన్న మనిషిని గాని. బట్ చెప్తున్నా ఆయనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయనకి ఆయన కొడుకు అమెరికాలో సెటిల్ అయిపోయిండు. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తాండు. ఇంతింత అంటే ఆయనకి అది బ్రాడ్ ఎక్స్‌పోజరే. అది ఆయన కొడుకు అమెరికన్ ప్రెసిడెంట్ అయినంత గొప్పనే ఆయనకి. సో, అది ఎక్కడనో పాపం తగ్గిపోతదేమో ఆ ఉనికి అంటారు గదా! ఆ ఉనికి తగ్గిపోతదేమో అనే బాధ మాత్రం ఆయనకెప్పుడు దహించి వేస్తూనే ఉంటది. ఐ విల్ ట్రై టు సే టెంపుల్స్ గో. మంచిగా ఏదైనా మంచిగా చేసుకో. మంచిగా ప్రశాంతంగా ఉండు. ఇప్పటికి జుట్టు పెంచుతున్నాడు. నేను ఇంకేదైనా కంట్రీకి పోవాలని. కంట్రీకి పోయిన తర్వాత తీస్తా అంటున్నాడు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మ్యాన్. యాహ్! అట్లా 2 రోజులు ఇండోనేషియా పోయిరా. థాయిలాండ్. యాక్చువల్లీ అది చేయాలి మనం. ఆ! సరదాగా ఒక 4 ఆ! రోజులు సింగపూర్, ఒక 2 రోజులు ఇండోనేషియా ఇట్లా యాహ్! పోయేసి ఇట్లా యాహ్! రావాలి. సో, నువ్వు అనేది ఐ కంప్లీట్‌లీ అండర్‌స్టాండ్ బ్రో. మాది గూడా ఊరే. సో, హ్మ్. ప్లస్ మనది గూడా మిడిల్ క్లాస్. సో, డన్. మనోళ్ళకి ఎట్లుంటదంటే హ్మ్. ఆహ్, అమెరికా పోవడమే గొప్ప. యాహ్! అమెరికా పోవడం గొప్ప. పోయి అక్కడే ఉండడం సక్సెస్ అన్నమాట ఇగ. నువ్వు ఇక్కడ ఏమన్నా జెయ్యి, ఏమన్నా పాటలు పాడు, దర్వాజ పెట్టుకొని ఎంతన్నా ఏడు. యాహ్! సో, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావడం అనేది ఆల్మోస్ట్ మన ఊర్లల్లో ఇట్లా ఫెయిల్యూర్ లాగా చూస్తుంటారు. అయ్! వచ్చేసిండ్రా ఈడు. ఆ! ఆడేం చేయలే వచ్చేసిండు అన్నట్టు చూస్తుంటారు. ఐ టోటల్లీ అండర్‌స్టాండ్. మళ్ళీ సెకండ్ పర్స్పెక్టివ్ ఏందంటే, ఇప్పుడు పొద్దున్న లేస్తే నాకు తెలిసి ఇద్దరు, ముగ్గురు చెప్తారు మీ నాన్నకి. అరేయ్! మీ వోని వీడియో చూసినాం ఇయ్యాల. అరే! ఈయన పలానా శ్రీకాంత్ వాళ్ళ డ్యాడీ ఈయన వీడియోలు చేశాడు. వాళ్ళకదే సక్సెస్. యాహ్! గుర్తుపట్టడం. 10 మంది గుర్తుపట్టి చెప్పడం వాళ్ళకి. యాహ్! ఎస్పెషల్లీ ఐ ఫీల్ దట్ నౌ. నాకు ఫేస్‌బుక్‌లో ఒక 2,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. మా వోళ్ళు ఎంత దూరం పోయినా శ్రీశైలం పోయి ఓ రోజు క్యూలో నిలబడితే కూడా చూసిర్రంట. హ్మ్. మస్తు, మస్తు, ఆ! మస్తు గొప్పగా అనిపిస్తదన్న వాళ్ళకి. ఏందంటే ఇంగ యాహ్! అదే పెద్ద హైయెస్ట్ స్టేట్ మైండ్‌లోకెళ్ళిపోతది. ఏమంటారు దాన్నన్న? ఏదో ఉచ్చ స్థితికెళ్ళిపోతారు వాళ్ళు పాపం. యాహ్! ఉచ్చ స్థాయికి. అవును. అవును. యాహ్! తెలుగు మీడియం చదివినావా? అవునా? అవును. నేను ఎప్పుడు వీలుంటే బీ ఫార్మసీ కూడా తెలుగులో చదువుదాం అనుకున్నా. నాకు భయం ఇంగ్లీష్ అంటే. ఆహ్, కానీ కుదరలేదు గానీ తెలుగు ఆ! మీడియం. జీవితం మొత్తం నే తెలుగు మీడియం అన్న. నేను నేను కూడా తెలుగు మీడియమే. 10థ్ వరకు తెలుగు మీడియం. యాహ్! హ్మ్. యాహ్! నా శ్వాస ఉన్నంత వరకు ప్రిజర్వ్ చేస్తా తెలుగుని. ఇగ అయితే పక్కా నాదేంటంటే, మాట్లాడుతుర్రు. నాది యాహ్! ఇంకొకటి జూడు. నేను ఆంధ్రాలో పుట్టినా. ఓకే. నేను తెలంగాణలో మోస్ట్‌లీ ఎడ్యుకేషన్ అదంతా చేసిన. ఓకే. ఓకే. నాకు 2 డైలెక్ట్స్ తెలుసు నాకు. 2 దగ్గర నుంచి పదాలు తెలుసు. నాకన్నీ తెలుసన్నట్టు. బట్ ఐ యామ్ మోర్ కంఫర్టబుల్ అంటే వాడటం వల్ల తెలంగాణకి ఎక్కువ అలవాటయిపోయింది. యాహ్! కానీ ఏదైనా టాపిక్‌ని చెప్పేటప్పుడు మాత్రం నేను చిన్నప్పుడు నేర్చుకున్న మా మోక్షానందం సార్ దగ్గర తెలుగే మాట్లాడుతుంటా ఇప్పటికి. ఆ ఉచ్చ స్థితి అదంతా ఈ హ్మ్. ఆంధ్రాలో ఎక్కువ గ్రాంథికంగా ఉంటది. ఓకే. సో, తెలుగు అనేది ఇన్‌ఫ్లూయెన్స్ బాగున్నది నా మీద. ఓకే. సో, ఆహ్, ఇప్పటికి కూడా నువ్వు ఇండియన్ సిటిజనేనా?
యాహ్! అన్న. యాహ్! యూఎస్‌లో సిటిజన్‌షిప్ తీసుకోలే. లేదు. ఓకే. ఓకే. జస్ట్ గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయింది. తర్వాత ఇటొచ్చేసినావు. అంతే. ఒకటి చాలా మందికి నేను చదవడము, వినడము ఇండియా మూవ్ అవ్వాలి, ఎళ్ళాలని ఉంటది. బట్ ఈ ఇండియాలో ట్రాఫిక్ గాని, లేదంటే ఈ సోషల్ ప్రెషర్ గాని ఇట్లాంటివి చాలా ఎక్కువుంటాయి. అందరూ అంటే మన లైఫ్‌లో అందరూ ఇన్వాల్వ్ అవ్వడం ఇట్లాంటివి. అట్లాంటి కన్సర్న్స్ నీకు ఏం లేకుండేనా? నేను పెద్దగా వాళ్ళ ఫీలింగ్స్‌నయితే పట్టించుకోనన్న. ఓకే. అది అది ఎవరిదైనా సరే. మా అమ్మోళ్ళకి గూడా చాలా క్లోజ్ పీపుల్‌కి నేను చెప్తా వానికి. చూడండి, ఇగో మీ కొడుకు ఇప్పుడు బైరాగ్ గాడనుకోండి. ఓకే. ఆ బైరాగ్‌ని మీరు ఇష్టపడతారా లేదా చెప్పండని అడుగుతా ఫస్టే. ఆ! మీరిష్టపడతారంటే మనం జర్నీ కంటిన్యూ చేద్దాం. ఓకే. ఇష్టపడరంటే నన్ను దూరం పడేసేయండి మీరు. మీరు నన్నేం డిస్టర్బ్ చేయమాకండి. మా క్లోజ్ ఫ్యామిలీ ఈస్ ఓకే విత్ మీ. నా మమ్మీ ఓకే. My daddy okay, even though there are some ups and bumps. My wife is okay, my kids are okay, my brother is okay. Every one of our family is okay with my lifestyle basically. నాకు ఇట్లా ఉండడం, ఇట్లా ఏదైతే నేను చేద్దాం అనుకుంటున్నానో ఇట్లా ఉండాలనుకుంటున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఎవరైతే బయట నుంచి అదేంటిది లోపలికొచ్చి నాకేదైనా చెప్పాలని అదేంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ రారా బయ్, ఈ ఫంక్షన్ ఇక్కడ ఉండి కూడా రావట్లేదు వీడు, వీనికి బలిసిపోయినది బాగా అదని అనుకో, సరే బలిసిందని అనుకో అంట నేను. సరే బలిసిందని నన్ను ఎదురుంగా కూర్చున్నప్పుడు, ఎదురుంగా నా ఫేస్ టు ఫేస్ పెట్టినప్పుడు, నేనైతే కుల్లం మంచిగా నవ్వుకుంటూ పలకరిస్తా. బాబాయ్ ఎట్లున్నావే నువ్వు? మంచిగున్నావా? మంచిగున్నావు. నాకు అక్కడ చూపించేస్తా నేను. నేను కుల్లం అది కూడా. నేనేం ఫేక్ చేయను, ఏం చేయను. నువ్వు పలకరిస్తావా, పలకరియవా అనేది కూడా నీ ఇష్టం మీద వదిలిపెడతా నేను. ఓకే. సో అది సోషల్ వే ఆఫ్ డీలింగ్. నేనైతే అట్లా డీల్ చేస్తా. వాళ్ళు ఎట్లనన్నా అనుకోని. నాకేం హేట్ లేదు. కానీ నేను ఇట్లా బతకాలనుకుంటున్నా. అది మీరు ఎట్లా తీసుకున్నా నాకు ఓకే గానీ, నేను పలకరించినప్పుడు మాత్రం నిజంగా మనసా వాచా మీకు మంచిగా పలకరిస్తా. మంచిగుంటా మీతోని నేను. అది ఒక ఇది. వెన్ ఇట్ కమ్స్ టు లోకల్‌గా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆబ్వియస్‌లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి బయటకు పోతే ఎక్కువ క్రౌడెడ్ ఉంటది ప్లేసెస్. హైజీన్ అనేది కొంచెం తక్కువుంటది ఇక్కడ. ఓకే. కాకపోతే ఈ ఎట్లా అయిపోయిందంటే ఎవ్రీ ప్లేస్ హాస్ సమ్ బ్యాక్ డ్రాప్స్. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్. యూ నో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో ఔట్, ఇఫ్ సంబడీ సేస్ సంథింగ్, మనము అమెరికాలో ఏదైనా స్టోర్‌కి పోయి ఏ నల్లాయనో, ఏ తెల్లాయనో ఎవరైనా మనల్ని ఏదైనా అన్నాడనుకో, మూసుకొని రావడం తప్ప మనం ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం గన్ ఉంటదో, మనకు చంపేస్తారో, ఎందుకు మనకీడ, మనం ఏదో దూరంగా వచ్చినాం, ఏదో మనం కిందతో వైన్ తాగేసి ఇంత చికెన్ తిని పడుకునే కానీ మనకెందుకు అనుకుంటాం మనం. మనం వచ్చేస్తాం. ఆహ్, వేరేజ్ కొంతమంది కన్ఫ్రంటేషన్‌కు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నోళ్ళున్నారు. ఓకే. వేరేజ్ అమెరికా లైక్ కంట్రీస్ ఆర్ స్ట్రిక్ట్‌లీ ఏందంటే మానిటర్ చేస్తా ఉంటారు. ఏదైనా సరే, ఎట్లా పోయినా సరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు గానీ, ఎనక నుంచి ఏస్తుంటారు వాళ్ళు. బేసిక్‌గా అంటే వాళ్ళది వెరీ డిఫరెంట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఉంటది. సో ఎవ్రీ కంట్రీ హాస్ ఇట్స్ వే ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. సో ఐయామ్ ఓకే విత్ ద కంట్రీ బీయింగ్ లైక్ దిస్ రైట్ నౌ. బట్ నేను చెప్పాలనుకుంటున్నది ఏందంటే, నా వీడియోల ద్వారా ఇప్పుడు నాకు మొన్నొస్తుంటే వైజాగ్‌లో అందరూ డిమ్ లైట్లు, అదేంటిది అయి ఉంటాయి గదా! నా ఈ మొఖం మీదకి పడే హై బీమ్. లైట్లుంటాయి. హై హై బీమ్ బీమ్ లైట్లు. లైట్స్. ఆ హై బీమ్ హ్మ్. లైట్స్ యేసుకొనొస్తున్నారు అందరూ. ఆ వీడియోలో చెప్దామనుకున్నా నేను. అరే దోస్తులారా ప్లీజ్ మీకు దండం పెడతారా అరేయ్! ఆ హై బీమ్ లైట్ అనేది ఇట్లిట్లా రోడ్ అనేది ఇట్లిట్లా ఉంటే మనం యేస్తే ఎక్కువ లాంగ్ సైడ్ కనిపియడానికి, ఒకసారి చూసుకున్న తర్వాత మనకు రోడ్ ఎటు పోతుందనేది దాన్ని ఆఫ్ జేయాల. ఇప్పుడు ఇట్లా హై బీమ్‌లు కొట్టడం వల్ల ఏందంటే, నాకు రోడ్ కనిపియట్లేదని వీడు కొడుతున్నాడు, వీడికి రోడ్ కనిపియట్లేదు, అందరూ హై బీమ్‌లు యేసుకొని పోతున్నారు, కళ్ళకు కొడుతున్నాయి. ఇట్లాంటివి మనం మన వల్ల అయితే మన వీడియోల ద్వారా మనం చెప్పుకుంటాం. ఓకే. ఇదేందన్నా, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా అన్న. మనం మనోళ్ళకి చెప్పాలి. అన్న, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ఇండియా, వాళ్ళకి ఫ్లష్ కొట్టని కూడా చెప్పాలన్న. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. సీరియస్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. యూ హావ్ టు, వాడి మీద నువ్వు హేట్ చేసుకోకూడదు. వాడికి రావట్లేదు అదని కాదు. వాడికి చెప్పాలికి అట్లా కాదురా నాయన, అట్లా కాదు. అది మనం చెప్పకుండా, ఎంపతి చూపించకుండా దాన్నే కంప్లైంట్ చూపిస్తే ఏం చేద్దాం చెప్పు. యాహ్! యాహ్! అదే. బట్ ఐ విల్ డీల్ విత్ ఇట్ అన్న. ఐ విల్ డీల్ విత్ ఇట్. ఐ విల్ ట్రాన్స్‌ఫార్మ్ ఇంటూ నో ఐ విల్ ట్రాన్స్‌ఫార్మ్ ఇండియా ఇంటూ అట్‌లీస్ట్ 1% ఇఫ్ ఐ కెన్. నువ్వు యూర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. అంటే ఒక కాంటెంట్ క్రియేటర్ లాగా యూ హ్యావ్ ప్లాట్‌ఫార్మ్. నీకొక ప్లాట్‌ఫార్మ్ ఉందిప్పుడు అది చేయడానికి. విచ్ ఈస్ గుడ్. ఇండియాలో మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే అవేర్‌నెస్ ప్లస్ ఈగో ఇష్యూస్. యాహ్! సో అబ్సల్యూట్‌లీ నువ్వు చెప్పినట్టు. నేను రీసెంట్‌గా కూడా ఎక్కడో చూసాను. హైదరాబాద్‌లో జంక్షన్‌ల దగ్గర మైకులు పెట్టుకొని మరీ చెప్తున్నారు. హై ఎగ్జాక్ట్‌లీ. బీమ్ యేసుకోవద్దు, హై బీమ్ యేసుకోవద్దు అని. నేను ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాను. అయినా గాని ఇనరు. మన దగ్గర ఇన్ ఎ వే యేసుకొని మనం కొడతానే మనం ఉంటారు. కూడా ఏమైపోయిందంటే అన్న, ఇప్పుడు హ్మ్.
పీపుల్ హూ యాక్చువల్లీ స్పీక్ Yeah. వాళ్ళకి కూడా యాక్చువల్ గా అర్థం కాదు, ఏదో మాట్లాడతారు అంతే. మనం అంటే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ అర్థమయ్యేటట్టు కాదు, కానీ సందులో సడన్గా మనం కూడా ఒకటి అనేద్దాం అనేటట్టు మాట్లాడుతుంటారు చాలా మంది. ఇప్పుడు నువ్వు అవేర్నెస్ నువ్వు Yes. చెప్పాలని చెప్పినావు అనుకో, ఆ పరిస్థితిలో ఏమైపోతుంది అంటే హ్యూమన్ అంటే రెసిస్టెంట్ అయిపోతాడు. అన్ని ఏది చెప్పినా సరే నాకు తెలుసులేరా పోరా బాబు అనుకుంటాడు వాడు. ఆయనకి ఎట్లా చెప్పాలి, బాబాయ్ ఏంది బాబాయ్ మన అన్నంట వాటిలో నువ్వు అట్లా కాదే ఇట్లా అని చెప్పినావు అనుకో, సరే సరేలేరా అంటాడు. అంటే దేర్ ఇస్ ఆల్సో ఏ వే ఆఫ్ టెలింగ్ Yes. మనోళ్ళకి కూడా. అంటే అవేర్నెస్ మన మెయిన్ ఫోకస్ అనేది మనము మన ఇండియా బాగుండాలి, మన ఇండియన్స్ అందరికి కూడా అవేర్నెస్ నేర్పియాలంటే మనకి ఈగో ఇష్యూస్ ఎందుకు చెప్పడానికి, ఇంకోసారి చెప్దాము, ఇంకోసారి మెల్లగా చెప్దాము, సరే నువ్వే గొప్ప అని చెప్దాము, గొప్పనే కానీ కొంచెం ఇట్లా చేయొచ్చు కదరా నాయన మీ దండం పెడతా అని చెప్పుదాం. దేర్ ఇస్ సో మేబీ వీ కెన్ డూ సంథింగ్ బెటర్ ఈవెన్. అంటే మనకి ఒక వే ఆఫ్ టోన్ వర్కౌట్ కాకపోతే దేర్ ఆర్ అదర్ థింగ్స్ దట్ వీ కెన్ మేబీ Yes. డూ ఇట్ Yeah. అనుకుంటున్నా. అర్థమయ్యేటట్టు అట్లా చెప్పడం. అర్థమయ్యేటట్టు చెప్పడం, గుర్తుండేటట్టు చెప్పడం. Yeah. అట్లీస్ట్ నేను అవేర్నెస్ యాక్చువల్‌గా పోవడమే. Yeah. Go on. అవేర్నెస్ పోవడమే మనకు మెయిన్ గోల్ కదా అన్న. సో మన Yes. కోపట్టం కాదు, మన ఈగో హట్ కావడం కాదు అనేదే పాయింట్. అయితే అవేర్నెస్ పోయేంత వరకు ఏం చేయాలా చేయాలా. Yeah. నాకు 70K, 50K ఫాలోవర్స్ ఉన్నప్పుడో సంథింగ్ ఎప్పుడో ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఒక రీల్ చేశాను దీని పేర. ఏది మీకు ఒక గలీజ్ టిప్ చెప్తా. ఎప్పుడైనా సరే ఎవరు చుట్టాలింటికి పోయినా, ఏడికి పోయినా సరే, మీరు పోయినాక నంబర్ 2 పోయినాక ఒకసారి ఎనిక్కి తిరిగి చూసుకోండి అని చెప్పి. అవును 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 ఐ మీన్ హానెస్ట్‌లీ ఇట్స్ వెరీ అంటే చాలా చిన్న విషయం అనిపిస్తది. అవును. బట్ యూ హావ్ టు క్లీన్ ఇట్ మ్యాన్. క్లీన్ ఎవ్రీథింగ్. Yes, yes, yes. యూ నో యూ హావ్ టు లీవ్ ఇట్. అవేర్నెస్ యాహ్! మనం చెప్పాలి మనోళ్ళకి. నేను యాహ్! చెప్తా అది మా దోస్త్ అయితే దోస్త్ లాగా, అన్న అయితే అన్నలాగా, తమ్ముడైతే తమ్ముడు చెప్పే యాహ్! విధానంగా ఇట్లా కాదు. ఎందుకంటే ఐ వాజ్ ద సేమ్ బర్బారిక్ పర్సన్. యాహ్! ఓకే. అండ్ సో మెనీ పీపుల్ టాట్ మీ సో మెనీ వేస్ టు బికమ్ హూ ఐ యామ్ రైట్ నౌ. So I believe in a person changing, basically, but with the right amount of knowledge, right యాహ్! tendencies, మంచిగా చెప్పగలిగితే a person can యాహ్! definitely transform, and we can do that. ఈ ఐ మీన్ ఎంత ఎంత 30 ఉంటావా? 30, 32 ఉంటావా? 35 ఉంటాను. నాకు ఏదో చెప్పేసిన 30 ఇక పో. ఓకే. ఈ ఈ ఈ ఈ జ్ఞానం, ఈ పరిజ్ఞానం, ఈ ఆలోచనలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎప్పటినుంచున్నాయి? బుక్స్ చదవడమా? లేకుంటే అప్‌బ్రింగింగా? లేకుంటే ఇంకోటా ఏంటి? ఏం లేదు, అసలు జీవితం ఎందుకు ఇట్లున్నదని చెప్పేసి చాలా బుక్స్ చదవడము. ఇది ఇండియాలో పోదామనే పురుగు స్టార్ట్ అయిన తర్వాతనే స్టార్ట్ అయింది. ఏమైంది, ఓకే. వన్స్ అపాన్ ఎ టైమ్ నేను ఇండియా నుంచి వస్తున్నా, ఇండియా నుంచి అమెరికాకు పోతున్నా. మన ఇమిగ్రేషన్ అది ఉంటది కదా అన్న, ఆ ఇమిగ్రేషన్ దగ్గర నేను పాస్పోర్ట్ ఇచ్చిన ఆయనకి. నేను కూర్చున్నా, ఓకే. పక్కన ఒక అబ్బాయి వచ్చిండు. లోపలికి అమెరికాకి పోతున్నావా, ఒకసారి లోపలికి వచ్చి మాట్లాడుతా అన్నాడు. వామ్మో నేనేం చేసినారా నాయన, నేను ఏమైనా మాట్లాడినానా, నేను ఏమన్నా అంటే ఏదైనా వీడియోలో ఏమన్నా నీ ఏమన్నా ఏంటిది నీ మనోభావాలు ఏమైనా దెబ్బతీస్తున్నా అది అని చెప్పేసి అనుకున్నాను. లోపల వచ్చిండు పిల్లాడు, అన్న నేను నీ వీడియోస్ చూస్తూ ఉంటాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ పిల్లాడు యుఎస్ లోనే ఉంటాడు, ఆ పిల్లాడు కూడా యుఎస్ వస్తున్నాడు. సో ఆ రోజు నాకు ఒక బుక్ గిఫ్ట్ ఇచ్చిండు ఆ బ్రో. ఫస్ట్ టైం అది అప్పుడేనా నేను బుక్ చదవడము. అంటే ఆ బుక్ ఏంటంటే ఏది యాక్చువల్ ఇంపార్టెంట్, ఏది యాక్చువల్ గా లెట్ ఇట్ గో అనేది కాన్సెప్ట్ చెప్తుంది అన్నట్టు. ఫస్ట్ టైం అదే బుక్ చదవడము. దాని తర్వాత నా ఏం మనసు బుక్కు? ఫస్ట్ ఏదో గిక్కాడ ఆయన పేరు నేను చూసి చెప్తా. హ్మ్. యెల్లో కలర్ లో ఉంటది ఆ బుక్. ఓకే. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ గానీ, బట్ సరే. దట్ గో. బుక్ టోల్డ్ మీ సంథింగ్ దట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ నౌ. ఓకే. యాహ్! ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ లేటర్. నువ్వేమనుకుంటున్నావో అదైతే రియాలిటీ కాదనేది ఏదో సంథింగ్ ఒక దాని తర్వాత మనసు ఫస్ట్ టైం కొంచెం ఊరటగా స్టార్ట్ అయింది. అరే అదేంటిది సీరియస్ గా తీసుకుంటున్నామేమో మరి లైఫ్ ని. హ్మ్. చూస్తున్నా. చూస్తున్నా అదే సో ఏం బుక్కా? సో యాహ్! ఎక్కువ సీరియస్ గా తీసేసుకుంటున్నామేమో అని చెప్పేసి భగవద్గీత తెప్పించిన. భగవద్గీత చదవడం స్టార్ట్ చేసిన. దాని తర్వాత అరీలియస్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు, ఆయనది ఒక బుక్ ఉంటది. ఆయన కూడా కోట్స్ యాహ్! చెప్తా ఉంటాడు. అదొక బుక్ చదివిన. దాని తర్వాత ఆఫ్టర్ గోయింగ్ త్రూ సో మెనీ థింగ్స్ జిడ్డు కృష్ణమూర్తి ఆయన తగిలిండు నాకు. ఓకే. ఓకే. ఆ జిడ్డు కృష్ణమూర్తి అనే పర్సన్ ఇక్కడనే మన ఇండియాలోనే పుట్టిండు. హి ఈస్ లైక్ నో రిలీజియన్ అన్నట్టు.
రిలీజియన్స్ ఉన్నదే మనల్ని డివైడ్ చేసేసి మనల్ని కొట్టుకోవడానికి చేయనీకి. ఈ కంట్రీస్ ఉన్నదే ఇట్లా చేయడానికి. నా కంట్రీ అన్నావంటే నువ్వు వేరే కంట్రీని నువ్వు హేట్ చేస్తున్నట్టే అని ఒక డిఫరెంట్ ఫిలాసఫీ ఉంటది. అంటే లవ్ అంటే అది అన్‌కండిషనల్‌గా ఉంటది. మనం చూపించే లవ్ అనేది లవ్ గాదు. అబ్బా! అంటే నేను అంత పెద్దోడిని కాదన్న. నేనది చెప్పలేను అదంతా. బట్ ఓకే. నాకేందంటే జీవితం అంటే మనం మనం ఇప్పుడు ఏదైతే సొసైటీలో బతుకుతున్నామో ఈ ప్యాటర్న్ అయితే గాదు. ఇంకా వేరేదేదో ఉంది. అది నదిలాగా ప్రవహిస్తుంటది. చెట్టొస్తే దప్పుకొని పోతది. పొట్టొస్తే దప్పుకొని పోతది. అది ఎవరి కోసం ఆగదు. ఎవరి దగ్గర నుంచి ఏంటిది డైరెక్షన్స్ తీసుకోదు నేను ఎట్ట పోవాలని జెప్పేసి. జీవితం అనేది అట్లా ఫ్లో గావాలని నేర్చుకున్నది మాత్రం ఆయన దగ్గరన్న. దాని తర్వాత నా జీవితం ట్రాన్స్‌ఫార్మ్ అయిందికేనో ద వే ఐ లుక్ ఎట్ థింగ్స్ విల్ కంప్లీట్‌లీ చేంజ్డ్ బేసికల్లీ. నా నా వైఫ్‌ని నేను లవ్ చేస్తా అనుకునేటోడిని నేను బేసిక్‌గా. నేను యాక్చువల్‌గా ఆ బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైంది లైఫ్‌ని లవ్ గాదు, తొక్క గాదు. బిజినెస్ డీల్ ఇదంతా గూడా. నేను మంచిగుంటా, నువ్వు మంచిగుండు. ఏనో కొడుకులైనా సరే, ఇప్పుడు నేను చాక్లెట్‌లు అయ్యి ఐస్ క్రీమ్‌లు కొనిస్తున్నా కాబట్టి వాళ్ళు మంచిగుంటారు గానీ, నువ్వు వాళ్ళకి 2 ఏసినావంటే దగ్గరికి కూడా రారు వాళ్ళు. నేను ఇప్పుడు మా నాన్నకి ఇప్పుడు ఒక మంత్ పేమెంట్ ఆపేసినా అనుకో, వీడు మారిపోయినంటాడు ఫస్ట్. ఎందుకు పంపియలేదనేది పక్కన పెడితే. సో, దేర్ ఈస్ నథింగ్ రియల్ అని నాకు ఫస్ట్ అప్పుడే అర్థమైందికి, అసలు మనం చూపించే ప్రేమ ప్రేమే గాదు. మనం అనుకునే భక్తి భక్తే గాదు. ఇదంతా ఇల్యూషన్ ఇదంతా. మనల్ని ఓకే. బ్రెయిన్స్ ఇది ఏమంటారు వాష్ చేసేసినారు మనల్ని. సో, మనం ఏందంటే డిఫరెంట్‌గా బతకాలంటే ఫస్ట్ ఈ పాత బ్రెయిన్‌ని చంపేసినామంటే డిఫరెంట్ మనిషి వచ్చినట్టే. వచ్చేసినట్టే. ఆ రైట్. పాత బ్రెయిన్ ఎట్లా చంపాలి? ఆ పాత బ్రెయిన్ నుంచి ఏమైనా థాట్స్ వచ్చినాయంటే, వామ్మో! వీడొస్తున్నాడు చూడు అని మనం రికగ్నైజ్ చేస్తే చాలు అవేర్‌నెస్. ఓకే. హ్మ్. సో, అక్కడి నుంచన్నా డెఫినెట్‌గా నా లైఫ్ అనేది డెఫినెట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయింది. దేర్ ఈస్ ఎ హ్యూజ్ రోల్ ఆఫ్ జిడ్డు కృష్ణమూర్తి ఇన్ మై లైఫ్. ఐ బాట్ సో మెనీ ఆఫ్ హిస్ బుక్స్. నేను ఆ మనసు ఎప్పుడైనా సరే నేనేమన్నా డిస్ట్రాక్ట్ అయితున్నా అది ఇది అని అనిపిస్తే మాత్రం ఒక్క ముక్కైనా ఆయన చెప్పింది చూస్తా, లేకపోతే చదువుతా. మనసు మాత్రం మస్త్ అనిపిస్తది. ఓకే. ఓకే. హ్మ్. సో, జుట్టుకొండ శ్రీకాంత్‌కి జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర జ్ఞానోదయం అయింది. అనుకోనా? అవును. అవును. నాకు అంటే ఓహ్! జీవితము యాహ్! ఇదంతా గూడా అబద్ధం అని చెప్పేసి చెప్పింది ఆయన్నే. అట్లా యాహ్! తర్వాత యాహ్! నాకెప్పుడు అర్థమైందేందంటే, నాకు కంఫర్ట్ అనిపిచ్చింది. ఓకే. నాకనిపిచ్చేదేందంటే, ఈ అంటే మనం ఆల్రెడీ యాక్టర్స్ అని నాకు తెలుసు గానీ, నేను గూడా ప్రిటెండ్ చేస్తున్నా అన్నట్టు. కానీ ఈయన కన్ఫర్మిటీ ఇచ్చేసరికి ఓకే. ఓకే. నిజమే అన్నట్టు నాకు అర్థమైపోయేసరికి ఇప్పుడు చూడన్నా, ఇప్పుడు నేను అన్‌కండిషనల్‌గా లవ్ చూపిస్తా. అది నా కిడ్స్ అయినా, నా వైఫ్ అయినా సరే, ఎవరైనా సరే, నేను అన్‌కండిషనల్‌గా ద సేమ్ వే ఆఫ్ లవ్ చూపిస్తా. నా లవ్వు ఆహ్, నా కిడ్ మోకాలికే దెబ్బ తగిలితే నాకు బాధొస్తది. ఎక్కడనో గాజాలో పిల్లగాడు చనిపోతే నాకు బాధ రాదంటే అసలు లవ్వే కాదు. ఓకే. అది జస్ట్ నీ ఫీలింగ్ అది. నువ్వు నీ మైండ్ బాధపడతది. వాడికి ఏమి దెబ్బ నొప్పొస్తుందో, ఎట్లా మంట పుడుతుందో అని నువ్వు ఆలోచన చేసి నీ ఫీలింగ్ అది. అంతేగాని ఇట్స్ నాట్ జస్ట్ బేసికల్లీ సో, ఐ థాట్ వి జస్ట్ లవ్ ఎవ్రీబడీ వన్ టైమ్. అంటే మన కోసమే. మనం ప్రశాంతంగా ఉండడానికి. మన అని గోడ కట్టుకున్నామంటే నాశనం అయ్యేది మనమే, ఏడ్చేది మనమే. అనేది ఇగ వావ్! అది వావ్! నాది. ఈ ఎక్కడ ఈ బీ ఫార్మసీ ఎక్కడ చేసినావు? గురునానక్ యూనివర్సిటీలోనా? ఇక్కడ ఓహ్! ఇబ్రహీంపట్నం హైదరాబాద్‌లో ఇబ్రహీంపట్నం దగ్గర. ఇబ్రహీంపట్నం. ఎగ్జాక్ట్‌లీ. ఇబ్రాహీంపట్నం తెలుసు. యాహ్! 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 ఇబ్రహీంపట్నం. ఓకే. అప్పుడు ఎట్లుంటుండే మనం? అప్పుడు నేను ఆంధ్ర నుంచి పోయిన పిల్లగాడినప్పుడు. ఏ అప్పుడే ఖమ్మము, తెలంగాణ అయినా సరే కొంచెం ఆంధ్ర థీమ్ ఉంటదక్కడ. వాళ్ళ ఏ భాష బార్డర్ అదే గదా! యాహ్! బోర్డర్ యాహ్! అదే గదా! సో, ఖమ్మం నుంచి ఇంటర్ చేసేసి హైదరాబాద్ పోయినా. అప్పుడే హ్మ్. ఈ తెలంగాణకు, ఆంధ్ర కొట్లాటలయితున్నాయి నాయనా. వీళ్ళు "ఒరేయ్ ఆంధ్రోడా" అంటే, అమ్మ వీళ్ళతోని లొల్లున్నది కదరా నాయనా అని చెప్పేసి అదేంటిది వీళ్ళ భాష నేర్చుకున్నా ఇగ నేను. హ్మ్. అదేంటిది హిందీ నేర్చుకున్నా ఫస్ట్ టైమ్. నేర్చుకొని గ్యాంగ్‌స్టర్ అయిపోయినా నేను నిజంగా స్టూడెంట్ లైఫ్‌ల. ఆ! ఓకే. నాకొక వేరే ఆహ్, ఎనర్జీ వచ్చేసింది. నెగెటివ్ ఎనర్జీ. ఐ యూజ్డ్ టు బి రియల్లీ బ్యాడ్ స్టూడెంట్. ఐ డిడ్ంట్ గో టు కాలేజ్. ఐ గాట్ డిటైన్డ్ అండ్ దెన్ నా సెకండ్ ఇయర్‌లో. సో, డిటైన్డ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చిన జూనియర్ పిల్లలతోని కూర్చున్నా. ఆ జూనియర్‌లోనే నా సంస్కృతి పరిచయమైంది నాకు. ఆమె జూనియర్ అన్నట్టు. నా యూ వైఫ్. సీ సో ఇట్ వాస్ రిటెన్. ఇట్ వాస్ డెస్టినీ. ఇట్ వాస్ రిటర్న్. సో, మేమిద్దరం కలిసి కూర్చున్నాము. బట్ ఆ! అప్పుడే లవ్ గాలే. ఆ! సెకండ్ ఇయర్ గూడా ఫెయిల్ అయిపోయినా. థర్డ్ ఇయర్ గూడా ఫెయిల్ అయిపోయినా. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి లవ్ స్టార్ట్ అయింది. చిన్న మొలక పడ్డది. నాకు గూడా ఓకే. ఫస్ట్ టైము ఓకే.
అదేంటిది ఇంప్రెస్ చేయాలా నేను కూడా ఇక కొంచెం అనేటట్టు ఆమె కోసం చదవడము అదంతా చేసేసి బీటెక్ అది బీఫార్మసీ అయితే పాస్ అయిపోయినా. దాని తర్వాత కూడా పెద్ద చేంజ్ ఏం కాలేదు నేను. మా అమ్మ వాళ్ళ ప్రెషర్ కోసము పోయి ఓకాడ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉండే. ఆ ఓకాడ్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా జాయిన్ అయినా. ఒక 6 నెల్లో ఏమో చేసిన. అంటే ఐ మీన్ ఇట్ వాస్ ఎ వెరీ అంటే నా లైఫ్ దేర్ ఈస్ అ డార్క్ సైడ్ ఆఫ్ మై లైఫ్ విచ్ ఐ నెవర్ విల్ షో టు పబ్లిక్ బేసిక్‌లీ. నేను ఐ మీన్ ఐ థాట్ ఇఫ్ ఐ ఏమో సో ఏమో అన్న అసలు నేను ఒక సినిమా తీయాలని ఉంటది. ఏదైనా డైరెక్టర్ అయితలే ఎప్పుడైనా. అయ్యి ఒక అంటే సినిమా ఎంత తీస్తా అన్న డార్క్ నేను. ఐ మీన్ సో ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ పర్సెప్షన్ రైట్? సో yeah, it went to you know point where I got locked up, you know. So and I spent a good amount of my time, under bars, and దేనికి it was all, ఇష్యూ? I mean, I got into bad friendships and all that, and student life lone, and then దాని తర్వాత ఐ డెవలప్డ్ ఇన్ ఎ సెన్స్ వేర్ నువ్వు పెద్దోనివి కాకపోతే పెద్దోడిని అయిపోయి ఎమ్మెల్యే కావాలనిపించింది నాకు. ఎమ్మెల్యే కావాలనిపించి నేను ఏది పడితే అది చేయడం మొదలుపెట్టిన. ఓకే. ఆ టైంలో నాకు కొంచెం ఒక చిన్న బ్లాకేడ్ పడ్డది. దాని తర్వాత లైఫ్ అంటే రియలైజ్ అయిపోయినా. పోయి క్లీన్ చిట్ తెచ్చుకున్నా జ్యుడిషియల్‌లో. తెచ్చుకొని అప్పుడే సంస్కృతి ఇది ఉండే విల్ ఫ్లై ఔట్ టు అమెరికా అనుకున్నాము. ఆడ పోయిన తర్వాత అప్పుడు అద్భుతంగా, ప్రశాంతంగా అసలు లైఫ్ అంటే ఏంటిది అని మెల్లగా సుకూన్ కూర్చోవడము. ఎవ్వడు నాకేమొచ్చి బాయ్ బాయ్ అనాల్సిన అవసరం లేదు. ఏం అవసరం లేదు. నాకు శ్రీకాంత్ గాడు అన్నా సరే నడుస్తది గానీ అదేంటిది ఏ థ్రెటన్స్ ఏమొద్దు. ఇండియాలో ఏముంటదంటే అన్న నువ్వు ప్రూవ్ చేసుకోవాలని ఉంటది. నువ్వు వైట్ చైన్‌లేసి, వైట్ షర్ట్ లేకపోతే బయటకి ఫ్యామిలీని తీసుకుపోయే పరిస్థితి కూడా ఉండదు కొన్ని కొన్ని సార్లు. యెస్. అంటే అండర్ కాన్స్టెంట్ థ్రెట్ ఉంటది. నువ్వు ఫ్యామిలీని బయట ఇదే మోటివేట్ చేసేటిది నన్ను. యూ హావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ ఫ్యామిలీ ఇన్ ఎ వే టచ్ చేయనీకి కూడా భయపడాలి అనేటట్టు ఏదో బ్లైండ్‌గా అనుకునేటోడిని నేను గానీ దట్ ఈస్ నాట్ ద రైట్ పాత్ టు డూ ఇట్. ఐ థింక్ ఐ చోస్ ద రాంగ్ పాత్. నౌ ఐ కెన్ డిఫెండ్ మై సెల్ఫ్. ఐ కెన్ డిఫెండ్ మై ఫ్యామిలీ. బట్ ఇన్ ఎ మచ్ గుడ్ వే, మచ్ అంటే ఎందుకు ఇట్లాంటి పరిస్థితుల్లో యూఎస్ వెళ్ళాలని ఎందుకు అనుకున్నావు? అప్పుడు నీ ఆలోచన నేను ఏముంటుండే యూఎస్ అనుకోలేదు. గురించి? నేనసలు అనుకోలేదు. ఇంగా మరి ఎట్లా మళ్ళీ వచ్చినావు? ఇదంతా విత్‌డ్రా చేసేసి జస్ట్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్. దాని తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్ దానిలో గూడా మస్తు పైసలుండేటియి. బీఫార్మసీ యాహ్! చేసినోళ్ళకి ఆర్&డి వైపు పోయినామనుకో చాలా తక్కువ పైసలతోని స్టార్ట్ అయితది. 7,000తోని స్టార్ట్ అయ్యేది అప్పట్ల. మెడికల్ రిప్రజెంటేటివ్ అయితే 15,000తోని స్టార్ట్ అయ్యేది జిందగీ. ఇది నేను 2011, 12 బాగా చెప్తున్నా. 2011, 12 మాట చెప్తున్నాను నేను. సో, మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చిన తర్వాత దానిలో గూడా కొన్ని లెవెల్స్ ఉంటాయి. జోనల్ మేనేజర్, రీజనల్ మేనేజర్ అది ఇది అన్నట్టు. పైకి పోతుంటే ఇంకెక్కువ పైసలొస్తుంటాయి. నీకు హోటల్ వెకేషన్స్ వస్తుంటాయి. ఇక దానిలో సెటిల్ అయిపోదాంలే అది ఇది అని అనుకున్నా నేను. కాకపోతే ఆహ్, నా పనులన్నీ జూషి, నా మీద చిరాకుట్టేసి సంస్కృతి ఏమన్నదంటే, "బ్రో థింగ్ ఏందంటే, నాకు నువ్వంటే ఇష్టము. నాకు లవ్ చేస్తున్నా నేను. పెళ్లి చేసుకోవాలని గూడా ఉన్నది గానీ, నువ్వు ఇలాంటి వ్యవహార శైలి ఉంటే నేను చేయలేను. ఓకే. సో, ఇఫ్ యూ ఆర్ సీరియస్ ఎనఫ్ అబౌట్ యువర్ లైఫ్, ఐ యామ్ లీవింగ్ టు అమెరికా. ఇఫ్ యూ వాన్నా కమ్, కమ్." ఓకే. ఆమె పోయి డైరెక్ట్‌గా పాస్‌పోర్ట్ చూపించింది. వీసా పాస్‌పోర్ట్. మనకు మనకి తెలవని కూడా తెలవదు. అదంతా ప్రాసెస్ చేస్తున్నది. అదే అమీర్‌పేట పోతది. ఏదో కోచింగ్ సెంటర్‌కి అది ఇది అని అనుకున్నా గానీ, ఇదంతా అసలు పట్టించుకోవట్లేదసలు. వన్ ఫైన్ డే‌న మనకి ఇట్లా తెలిసింది కి ఓకే. షీ ఈస్ సీరియస్ ఎనఫ్. షీ ఈస్ గోయింగ్. వాళ్ళ అన్న అక్కడే ఉండే అప్పటికి. ఓకే. సెటిల్ అయిపోయిండక్కడ. సో, తిను అక్కడికి పోతది. ఆబ్వియస్‌లీ ఇగ వీళ్ళు చదువుకుంటారు. అక్కడ సెట్ అయిపోతారు. ఇగ మనల్ని వదిలేస్తారు అన్నట్టు నాకుండే. నేను సరే మనం ఒక షాట్ ఏద్దామని చెప్పేసి పోయినా. ఇంటర్వ్యూ హ్మ్. రిజెక్ట్ అయిపోయింది. సెకండ్ ఇంటర్వ్యూకి పోయినా. ఇంటర్వ్యూ ఈసారి సక్సెస్ అయింది. నేను ఆ అమ్మాయితోని కలిసి సేమ్ ఫ్లైట్‌లో కూర్చొని అదే ఫ్లైట్‌లో అమెరికాకి పోయినా. అమెరికాకి పోయి ఇగ అట్లా నడిచిపోయిందది. ఓకే. సో, సంస్కృతి కోసం వచ్చినావు అంతే. నీకు అమెరికా అంతే. డ్రీమ్ అట్లా ఏం లేదు. అదే ఛీ! ఛీ! మనకసలు అక్కడ అంటే నేను అన్నా నీకొక ఫ్యాసినేటింగ్ స్టోరీ చెప్తా అన్నా నేను. చెప్పు. నేనేమనుకునేటోడిని తెలుసా అన్న? అసలు మన బస్ కి బాత్ కాదనుకునేటోడిని అమెరికా. అంటే పీపుల్ పోర్ట్రే చేసిన పద్ధతి నాకేమనిపించేదంటే, ఎవడైతే లో ఇన్‌కమ్ ఫ్యామిలీస్‌లో పుడతాడో, ఎవడైతే అటు ఇటుగా ఎకడామిక్స్ ఉంటాడో, వాళ్ళకి వెస్టర్న్ హెమిస్ఫియర్ చూసే అదేమంటారు అది అంత సీన్ లేదు. ఆ అర్హత లేదు అనుకునేటోళ్ళు. అంటే అట్లాంటి పర్సెప్షన్ ఉండేది మా 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 జనరేషన్‌కి. సో, ఐ వాస్ నెవర్ ఎవర్ థాట్ ఐ ఐ కుడ్ ఆల్సో డ్రీమ్ ఫర్ ఇట్. ఐ కుడ్ ఆల్సో గో ఆర్ సంథింగ్. ఔట్ ఆఫ్ ప్యూర్ ఒక షాట్ ఏద్దాం. వస్తే వచ్చింది లేకపోతే లేదు.
అనుకున్న తర్వాత షాట్ వేసిన తర్వాత అది వీసా వచ్చిన తర్వాత అరే నీ అమ్మ ఇదంతా అబద్ధం అయితే వీళ్ళు చెప్పిందంతా నాకు కూడా వస్తుంది అయితే అని నిజంగా రియలైజ్ అవుతున్నాను నేను. యూ డోంట్ బిలీవ్ లైక్ యూనో Yeah. ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ బై మై వీసా అప్రూవల్. నాకు షాకింగ్ అనిపించింది. మా అన్నగాడు ఇప్పుడు వచ్చి పులిహార పెట్టింది ఇక్కడ. ఆడు నేను పోయినాము వీసా ఇంటర్వ్యూకి. బికాస్ యూజువల్లీ అమ్మ నాన్నలు తీసుకుపోయి పెద్ద సీరియస్ కథ చేస్తారు కదా. అమ్మ పొద్దున్నే దండం పెట్టుకొని అది చేసుకొని. నాకు అది కూడా లేదు. మా అన్నగాడు క్యాజువల్ వెళ్ళిపోయినా నేను. మా ఆవిడ బయటకు వచ్చిన తర్వాత "ఏయ్ వచ్చిందారా వచ్చిందారా" అంటున్నాడు. అండ్ ఐ కెన్ స్టిల్ రిమెంబర్ హిస్ రియాక్షన్ అన్నట్టు అవుట్ ఆఫ్ దిస్. నేనే నమ్మలేకపోతున్నా. అవునరా వచ్చిందిరా ఏం చేయమంటారా నాకేం అర్థం ఇప్పుడు ఎట్లా పోవాలి ఎక్కడ పోవాలి మనము you know? అట్లా ఏడికి ఉంటుండే పోవాలి? నాకు. వైన్స్ కాడికి పోవాలి ఫస్ట్. ప్రస్తుతం అయితే వైన్స్ కానీ అమెరికా పోయిన తర్వాత అసలు ఏడ పోవాలి ఎట్లా పోవాలి మనకి ఎవరు తెలియదు. ఎట్లా ఉండే స్టార్టింగ్ లో అమెరికా వచ్చినాక? చాలా చాలా ఇబ్బంది అనిపించింది. నాకు ఇంగ్లీష్ రాదు కదా. బిల్కుల్ రాదు నాకు ఇంగ్లీష్. ఆ ఊబర్ వాడిని ఏడ తీసుకుపోవాలంటే నువ్వు ఏడ పోతే ఆడ పో అనేటోడిని నేను. అంటే బిల్కుల్ అసలు మనకు అర్థమయ్యేది కాదు. వాడు ఏం చెప్తాడు బ్లాక్స్ మాట్లాడితే అసలే అర్థమయ్యేది కాదు. ఓకే. సో ఫస్ట్ టైం నేను అక్కడ దిగిన తర్వాత మా గురునానక్ లో మా జూనియర్ సంస్కృతి వాళ్ళ క్లాస్మేట్ ఒక అతను న్యూజెర్సీలో మాస్టర్స్ అయిపోయి తను కన్సల్టెన్సీలో ఉన్నాడు. ఆ కన్సల్టెన్సీలో ఉండడం నాకు వచ్చి బ్రో నేను ఇట్లా న్యూజెర్సీలో దిగుతున్నా కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తావా నన్ను అని అంటే దిగిన తర్వాత అడ్రస్ పంపించిండు. కన్సల్టెన్సీకి పిలిపించిండు. ఒక 2 రోజులు అక్కడే ఉన్నాను నేను. 2 రోజుల తర్వాత వర్జీనియాలో నా కాలేజ్ ఉంటుండే, నా యూనివర్సిటీ ఉంటుండే. సో ఇక్కడ స్టూడెంట్ అంబాసిడర్స్ ఉంటారు కదా ప్రతి కాలేజ్ కి Yeah. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని వాళ్ళు ఎక్కడ ఉండాలి అకామిడేషన్ చూపించడము ఏంటిది చూపిస్తా ఉంటారు. సో ఆర్తి అని ఒక పిల్ల ఉంటుండే. ఆ పిల్ల స్టూడెంట్ అంబాసిడర్. ఆ పిల్లకి ఫోన్ చేసిన ఆమ్, ఆ పిల్ల నన్ను ఇషాన్ పరిహార్ అని ఒక పిల్లగాడు, హైదరాబాద్ పిల్లగాడు. ఆయన సేమ్ యూనివర్సిటీ అక్కడే వర్జీనియాలో ఒక అపార్ట్మెంట్స్ లో ఉంటే ఆయనతో తగిలిచ్చింది నన్ను. ఆడ దగ్గర పోయినా ఏం సంగతి మంచేనా అన్నాడు మొత్తం. అమ్మా హైదరాబాద్ రా అమ్మా సాల్రా అనుకున్నా నేను. సో ఫస్ట్ డే హీ కుక్డ్ నైస్ చికెన్ అన్న. సో ఐ స్టిల్ రిమెంబర్ దట్ గా ఈశాన్ పరిహార్. థ్యాంక్ యూ ఈశాన్ బ్రో. సో నాకేంటంటే ఆ అన్నం పెట్టుకున్న తర్వాత నాకు మస్తు బాధ అనిపించేసింది అన్న. అప్పటికి చాలా రోజులు అయిపోయింది అన్నట్టు అనిపించింది. నేను అసలు అన్నం లేకుండా బతికేటోడిని కాదు. మన ఇండియన్స్ ఎవరైనా సరే కంట్రీ దాటి బయటకు పోకపోతే ఏంటంటే ఇంత సజ్జనమనే వేసుకొని ఇంత మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే బాగుండు అన్నట్టుండేది నా పరిస్థితి. అట్లాంటిది ఫ్లైట్ లో ఏమేమో పెట్టిర్రు. నాకు అసలు అసలు బర్దాష్ కాలేదు నాకు అసలు. దాని తర్వాత కన్సల్టెన్సీలో వాళ్ళు ఏమో కన్సల్టెన్సీ దగ్గర తినేసి చూసేటోళ్ళు. నేనేమో ఆ లోపట ఏది ఉంటే అది మేనేజ్ చేసేటోడిని. అసలు ఐఎమ్ ఫస్ట్ టైం ఇంకా అమెరికాకి వచ్చి అప్పటికే 1 వీక్ అయిపోయింది. మంచిగా అన్నము చికెన్ కూర వండి పెట్టిండు అన్న. మంచిగా అమ్మతో ఇట్లా మొత్తం తిన్మార్ కూడా చూపించిండు. మొత్తం ఆ వైబ్ మొత్తం సెట్ అయిపోయింది. సో ఐ ఫెల్ట్ సో గ్రేట్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఇంకా నేను అనుకున్నా, నేను వెళ్ళిపోదాం అనుకున్నా నేను ఆ వారం రోజుల తర్వాత ఇక నేను. కానీ ఆ ఇషాన్ పరిహార్ బ్రో ఆ రోజు చికెన్ వండి పెట్టి అమెరికా ఇస్ నాట్ దట్ బ్యాడ్ అని చూపించడం వల్ల ఇంక ఉండాల్సి వచ్చింది. యా థ్యాంక్స్ టు ఈశాన్ బ్రో. ఆయన వల్ల ఇప్పుడు నిన్ను శ్రీకాంత్ మేము అందరం చూస్తున్నాం. అవునా నిజంగా హీ వాజ్ గ్రేట్ సపోర్ట్ ఫర్ ఎవరైనా సరే. మీరైనా సరే అన్న మీరు ఈ స్టేజ్ లో ఇక్కడ కూర్చోడానికి మీకు ఎంత మంది హెల్ప్ చేసి ఉంటారన్నా. ఎస్ వి హ్యావ్ టు బి యాజ్ అ హ్యూమానిటీ. నాకు ఒకసారి ఇప్పుడు నేను ఇండియాకి వచ్చిన చెప్పొచ్చులే. సో నేను పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు ఆడ పార్ట్ టైం జాబ్ చేయకూడదు పార్టీ చేయకూడదు కదా. సో పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు నేను డెలివరీ జాబ్ చేసేటోండి బేసిక్ గా. నాకు ఒక $100 టిప్ వచ్చింది అన్న ఒకసారి. ఓకే, $100 నేను లెక్కేసుకున్నా అప్పుడు ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంటుంది అని చూసి. నిజంగా ఇట్లా ఒక 20 మినిట్స్ స్పెండ్ చేసిన ఒక దగ్గర పోయి బల్క్ ఆర్డర్ పిజ్జాల ఆర్డర్ ఇచ్చిన $100. నాది ఇది పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత నేను అది షేర్ చేస్తా. అది ఫోటో తీసుకొని పెట్టుకున్నది నేను $500 అది. ఐ మీన్ $100 వచ్చింది అది. సో అది ఇచ్చిన తర్వాత నేను అనుకున్నా నాకు ఆ రోజు కలిగిన ఫీలింగ్ ఏంటంటే 10-20 మనం ఇట్లా ఇట్లా ఎంత మంది ఇస్తే నా ఎడ్యుకేషన్ అవుతుంది ఇక్కడ ఈ రోజు యూనో. సో నిజంగా నేను ₹1 లోన్ తీసుకోలేదే. నేను తీసుకోలేదు. నేను లోన్ తీసుకోకుండానే అక్కడ పోయినా. నేను ఏ ధైర్యంతో పోయినానో నాకే తెలియదు. జస్ట్ బ్యాంక్ లో పైసలు ఉండే. ఆ పైసలు మా నాన్నయ్య ఉండే. అది చూపించిన ఆడకి వెళ్ళిపోయినా నేను. దాని తర్వాత ఆ పైసలు తీసుకొని మా నాన్న ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకున్నాడు. బట్ నాకైతే ₹1 లేదు బేసిక్ గా. ఆడ పోయిన తర్వాత ఆ పార్ట్ టైం జాబులు చేసి దాని మీద నుంచి వచ్చిన పైసలతోనే
నేను, నా వైఫ్ ఇద్దరం గూడా మాస్టర్స్ ఫినిష్ చేసినాం. మాకొక గడ్డు కాలం ఎదురైంది. అక్కడ అక్రిడిటింగ్ ఏజెన్సీ ఇక్కడ జేఎన్‌టీయూ ఎట్లుంటదో అక్కడ అమెరికన్‌ది ఒకటుంటదక్కడ. ఆ ఏజెన్సీ ఏంటిది కొన్ని కాలేజ్‌లని డీలిస్ట్ చేసి పడేసింది ఆ టైంలో. ఆ దానిలో మా కాలేజ్ గూడా సచ్చింది. సో, నేను సెకండ్ మాస్టర్స్ జేయాల్సొచ్చింది. సెకండ్ మాస్టర్స్ గూడా సేమ్ ఎవ్రీ పెన్నీ హాస్ బీన్ పెయిడ్ బై మై పార్ట్ టైమ్ జాబ్. సో, ఎంతమంది జీవితంలో మనకి హెల్ప్ చేస్తారన్న. నాట్ ఓన్లీ దెమ్ Yeah. ఈవెన్ ఇషాన్, ఈవెన్ ద స్లైటెస్ట్ హెల్ప్ విల్ మీన్ ఎ లాట్. గో లాంగర్ వే. Yeah. యాహ్! మన ఇదేదో సినిమా చూసినా మస్తు ఏడుపొచ్చింది నాకు. ఇది మన సైకిల్ ఇస్తాడు. అది మన 'కార్తీ' అనో అది ఉంటది. ఏదో 'కార్తీ'దను మన ఆ! ఆ! ఆహ్, ఆ! ఆ! జ గుర్తొచ్చిందా? యాహ్! యాహ్! జగా ఇది ఉంటది గదా! నెట్‌ఫ్లిక్స్ ఉన్నాయి గదా! మన 'అరవింద్ గోస్వామి', ఆ! 'కార్తీ'. అరవింద్ ఆ! మియా అరవింద్ మియా జగన్. స్వామి. మియా ఆ! మియా జగన్. యెస్. సో, యాహ్! ఇదేంది నేను 'బేజగనో' తమిళ్‌లో ఇంకేదో మరి. జూషినా. యాహ్! అచ్చా! 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 తమిళ్‌లో వేరే పేరు కావచ్చయితే. 'సుందరం' తెలుగులో ఆ! 'సుందరం' ఏదో ఉంటది సంథింగ్. యెస్. యెస్. సో, యాహ్! అట్లా అంటాడు. ఒకడేమో ఊరు వదిలిపెట్టి పోతుంటాడన్న. రైట్? యాహ్! ఒకడేమో జస్ట్ డెస్పరేట్‌లో ఉంటాడు. ఓకే. యెస్. ఓ యెస్. ఒకడేమో నాకిదొద్దు అనేది ఇంకొకడికి ఆడి జీవితంలో ఎంత అట్లాంటి ఫ్లిక్స్ చూసినప్పుడు అన్న ఇట్స్ రియాలిటీ అన్న. ఎంతో మంది యాహ్! లైఫ్‌లో మనకు తెలియకుండా తెలిసి మనకి హెల్ప్ వస్తది. మనం కూడా చేస్తుంటాం. ఈ రోజు నేను యాహ్! ఇక్కడ కూర్చోడానికి కూడా కారణం సీరియస్‌లీ చెప్తున్నా. ఆహ్, నేను కామెంట్స్ ఆఫ్ చేసినా కాబట్టి మన సోదరులకు ఎంతో మందికి ఎన్నో క్వెషన్స్ ఉంటాయి. అది నీ ద్వారా నువ్వు డెఫినెట్‌గా ఇయన్నీ వాళ్ళకుంటాయి. ఆబ్వియస్‌లీ. వాళ్ళకి ఈ చిన్న సజెషన్ ఏమన్నా వాళ్ళకి మేబీ హెల్ప్ ఎ లాంగర్ వే అనే ఉద్దేశ్యమేను. యాహ్! అబ్సల్యూట్‌లీ. నేను ఫస్ట్ ఆ సినిమా చూసినప్పుడు నేను బాగా ఇన్వాల్వ్ అయిపోయాను అసలు సినిమాలో. మా వైఫ్ ఏమో "ఏముంది ఈ సినిమాలో అంత బోరింగ్ ఉంది. ఏం చూస్తున్నావు" అంటుండే. ఆమెకు అర్థం కాలేదు సినిమాలో. అదే. మనం చూసిన పర్స్పెక్టివ్ ఆమెకు అర్థం కాలే. యాహ్! నేను ఇప్పటికీ అయి ఆ అయి అయి సాంగ్ వింటా ఉంటాను. హ్మ్. 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 ఏది హ్మ్. అదే మన 'కార్తీ' సినిమా. అదే. 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 హ్మ్. యాహ్! యాహ్! ఐ లవ్డ్ ఇట్ సో మచ్ మ్యాన్. హ్మ్. హ్మ్. ఆనెస్ట్‌లీ. హ్మ్. సో, ఎప్పుడు ఏ స్టేజ్‌లో ఎప్పుడైనా అనిపించిందా? ఓకే. అమెరికా ఈస్ హోమ్ నౌ. యాహ్! వి కెన్ లివ్ హియర్. అనిపించింది. ఆ! ఆ! అనిపించింది. ఓకే. నాకు జాబ్ తగిలింది. జాబ్ తగిలి హ్మ్. ఫస్ట్ 3 నెలలు మా కన్సల్టెన్సీ వాళ్ళు హాఫ్ తీసుకునేటోళ్ళు సాలరీ. దాని తర్వాత రైట్. మెల్లగా ఫుల్ సాలరీ ఇయడం మొదలుపెట్టినారు. నాకు ఆ ఫస్ట్ జాబ్ కూడా 5 మంత్స్ ఉండే. సెకండ్ జాబ్ కామ్‌కాస్ట్‌లో వచ్చింది నాకు. కామ్‌కాస్ట్ వచ్చిన తర్వాత డోంట్ బిలీవ్ అన్న 15 డేస్‌కి 3600 పడేది నాకు. $3600 15 డేస్‌కి. ఓకే. వావ్! నాకు ఫస్ట్ టైమ్ ఇంగా నేను ఓంకార్ గాంతోని మాట్లాడి ఫస్ట్ ఎక్కడ పోదాం మనం? ఏ ఇల్లు తీసుకుందాం అసలు అనేటట్టు స్టార్ట్ చేసినాం. నిజంగా. అంటే అప్పటి వరకు కన్సల్టెన్సీ హోమ్స్‌లో ఉండేటోళ్ళము. సో, వెంటనే రీసైన్ ఓంకారు చేసేసినాం ఒకటి. ప్రైవేట్ జెట్ తీసుకుందామా అన్న? అన్నట్టు ఉంటుండే నిజంగా లిటరల్లీ. ఏం మనీ అన్న అదే ఫర్ ఎ మ్యాన్ లైక్ మీ ఆ! ఇట్ ఈస్ ఎ గ్రేట్ మనీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ యాహ్! టైమ్. సో, 3000 యాహ్! 7,000 చిల్లర డ్రా చేసేటోళ్ళం నెలకి. సో, పోయి ఒక దగ్గరలో ఒక ఇల్లు రెంట్ తీసుకున్నాము. యారోవుడ్ పార్క్ అని వియన్నాలో ఉంటది. సో, తీసుకొని ఒక 1 ఇయర్ అట్లున్నాము. ఆ 1 ఇయర్‌లో ఆహ్, పెళ్లయింది గానీ నాకు వైఫ్ మాత్రం పెన్సిల్వేనియాలో జాబ్ చేసేటిది. పక్కనే స్టేట్. వేరే ఆ! స్టేట్. మేమిద్దరం మాత్రం వర్జీనియాలో ఉండేటోళ్ళము. నాకు మాత్రం భలే అనిపిచ్చేది. వైఫ్ మాత్రం దూరంగా. మేమిద్దరం దోస్తులం ఈడ. మంచిగా అదేంటిది జాబ్‌కి పోయేటోళ్ళము. జాబ్ చేసుకునేటోళ్ళము. వచ్చేసి 7-11 అని ఉండేది. దానిలో ఇట్లా టకీటో, పొకీటో అని ఏదో అంటారు వాళ్ళు. సో, మంచిగా అవి ఆ! టోటియాస్‌లో ర్యాప్ చేసి ఉండేటియి. సో, అయి తీసుకునేటోళ్ళము. వచ్చి ఇంట్లో ఒక కొత్త టీవీ కొనుక్కున్నాము. నార్కోస్ పెట్టుకునేటోళ్ళము. మంచిగా బైట్ చేసుకుంటా, తినుకుంటా సోలే సోయే సారేరా మొత్తం జుమ్ అయిపోయేటోళ్ళం. ఐ జస్ట్ స్టిల్ రిమెంబర్. ఆ టైంలో అమెరికా వాస్ ద బెస్ట్ ఫర్ మీ. I was యాహ్! living like a king, without any distractions, without any EMIs, without anything, full of money, enjoying the life with my friend. Just to, it was beautiful. అది that time ఇక నేనేసుకున్నా ఇక. ఇల్లు కొనేసేయాలి. ఇల్లు కొంటే ఇంకా మజా వస్తది. దాని తర్వాత కొంచెం ఒక 10 సంవత్సరాలయిన తర్వాత ఫ్లోరిడాలో మ్యాన్షన్ కొనేసేయాలి. మ్యాన్షన్ యాహ్! పోయిన తర్వాత ఇక మనం మొత్తం అట్లా ఉంటుండే. అంత సెటిల్ అయిపోదాం అనుకున్నా. యాహ్! బట్ స్లోలీ ఇట్ టర్న్స్ ఔట్ టు బి ఎ డిఫరెంట్ స్టోరీ. ఈ ఈ సో, మా పోరగాళ్ళకి చూసేటోళ్ళకి చాలా మందికి ఒక యాహ్! క్వెషన్ ఉంటది. యాహ్! నువ్వు
ఊబర్‌లో ఎక్కితే ఇంగ్లీష్‌లో మాట్లాడలేని పరిస్థితి నుంచి రైట్. ఆల్మోస్ట్ నువ్వు నెలకి 6, 7 లక్షలు సంపాదించే పరిస్థితికొచ్చినావు వితిన్ షార్ట్ రైట్. స్పాన్. ఈ ఎట్లా ఈ ఇంగ్లీష్ మాట్లాడడం లేకుండా అంత దూరం ఎట్లా? హౌ వాస్ ద హ్మ్. జర్నీ? ఎట్లా ఇంప్రూవ్ అయినావు? ఎట్లా బేసిక్ ఎట్లా బేసిక్ క్వెషన్స్ అర్థం చేసుకోవడము, బేసిక్‌గా ఆన్సర్ చేయడం వరకు వచ్చేది. ఓకే. హ్మ్. సో, వీసా ఇంటర్వ్యూ వరకు అయిపోయింది. బట్ అమెరికన్ యాక్సెంట్ అనేది అంత క్లియర్‌గా అర్థమయ్యేది కాదు నాకు. రైట్. సో, యాహ్! అక్కడికి పోయిన తర్వాత ఫస్ట్ డే ఎక్కడికి పోవాలి అంటే నిజంగానే నాకి ఇంకేదో చెప్తే నేను నో, 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 ఐయామ్ ఆస్కింగ్ వేర్ యూ నీడ్ టు గో అని వాడంటే సెకండ్ టైము దానికి ఫోన్‌లో ఇట్లా చూపించిన నేను ఇక్కడ పోవాలని చెప్పేసి. సో, దట్ వాస్ మై లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. యాహ్! స్లోలీ ఏమైపోయింది, మనిషి దేన్నైనా సరే ఇట్లా అడాప్ట్ చేసేసుకుంటాడు ఇట్లా. సో, ఆ సీన్‌లో పోయి మనం అక్కడ ఉన్నాం గాబట్టి, అందరూ రోజు అదే యాక్సెంట్‌తోని మాట్లాడడం. సో, స్లోగా అర్థం చేసుకోగలగడం. మనం గూడా మెల్లగా మాట్లాడడం. మనకేందంటే మరీ అంత వొకాబులరీ ఇదేంటిది అది నా అదేంటిది ఐ గో దేర్ అంత గలీజ్‌గా మాట్లాడం మనం మరి. అంటే యాహ్! కొంచెం మనకి తెలిసిందంటే వి కెన్ టాక్ లిటిల్ బిట్ గుడ్. మంచిగానే మాట్లాడగలుగుతాం మనం చేయగలం. సో, స్లోలీ అమెరికా టాట్ మీ హౌ టు స్పీక్. ఓకే. హౌ టు వన్ థింగ్ ఏందంటే ఆహ్, ఐ డోంట్ మనము మన పొటెన్షియల్‌ని అర్థం చేసుకోలేమన్న. అదే నా 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 ఇది. ఇంక అదెవరైనా సరే. వి డోంట్ నో అవర్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ ఫర్ ష్యూర్. సో, మేబీ మనిషిని ఇసిరేస్తే గాని వాడు ఈదతారా లేదా అనేది తెలుస్తది. లేక అప్పటిదాకా ట్రై కూడా చేయడు వాడసలు. హి యాహ్! కెనాట్ అన్‌లీష్ హిస్ పొటెన్షియల్ అన్‌లెస్ టెస్టెడ్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. ఓకే. ఓకే. యెస్. బట్ బట్ ను ఓకే. సో, యూ హాడ్ హెల్ప్ ఫ్రమ్ సమ్ పీపుల్ అండ్ ఆల్సో కన్సల్టెన్సీస్ ఇవన్నీ చూసుకొని మొత్తానికైతే ఒక జాబ్ కొట్టినావు. తర్వాత ఇల్లు తీసుకుందామని బయలుదేరినావు. ఈ ఓంకార్ సరే ఈ స్టోరీ నాకు తెలిసి నువ్వు యూట్యూబ్‌లో చెప్పుంటావు చాలా సార్లు. బట్ మా ఆడియన్స్ కోసం ఈ ఓంకార్ అనే టైటిల్ ఏడ తగిలింది నీకు? కన్సల్టెన్సీలోనే పోయినాం మేము. కన్సల్టెన్సీలో యాహ్! నాకు యాక్చువల్‌గా రవి అని వేరే ఫ్రెండ్ ఉండేటోడు. నా రూమ్‌మేట్. సో, హ్మ్. మేము ఫస్ట్ అమెరికాకి పోయిన తర్వాత ఈ రవి అనేటాయన సంస్కృతి వాళ్ళ ఫ్రెండ్. సో, వాడు నేను కలిసి ఉండేటోళ్ళము. మేమిద్దరం కలిసి కన్సల్టెన్సీకి పోయిన తర్వాత మాకు ఓంకార్ తగిలిండు. అక్కడ వేరే స్టేట్ నుంచి పిట్స్‌బర్గ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఓంకార్ వచ్చిండు. మేము ముగ్గురం కలిసి కన్సల్టెన్సీలో ఉన్నాము. మా పొద్దుగాల నుంచి మా పని ఒకటే. నేర్చుకోవాలి డెవాప్స్ గురించి ఏం సంగతి ఎట్లా అనేది. ఎవ్రీ డే నేర్చుకొని ఇంటర్వ్యూ కాల్స్ అనేది మాట్లాడుతా ఉండాలి. ఆడ మీకు తెలిసే ఉంటది కదా! ఈ ప్రాక్సీ ప్రొసీజర్ ఇదంతా గూడా. నాకు యాహ్! మాత్రం యాహ్! యాహ్! భయమయ్యేదన్న. నేనున్న దాని గురించి హ్మ్. నేను మాట్లాడా సామి. అదే అండి. అంటే ఈ అంటే అది మాత్రం నాకు భయమయ్యేటిది. ఎట్లా అంటే ఆ! నేను మేనేజ్ చేయలేను. అదేంటిదంటే దొరికితే నాకు ఫస్ట్ పోంగానే ఫస్ట్ ఫేస్‌లోంచి వేడొచ్చేసేటిది ఫస్ట్. ఆ! ఇదే. సో, సమ్‌వేర్ డౌన్ ద లైన్ వి ఆల్ మెట్ ఇన్ కన్సల్టెన్సీ. యాక్చువల్లీ దిస్ ఆన్సర్ వాస్ టు ద ప్రీవియస్ క్వెషన్ హౌ ఐ ల్యాండెడ్ ద జాబ్ అన్నావు గదా నువ్వు. ఇట్ వాస్ యెస్. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ఆన్సర్ దట్ క్వెషన్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ఓంకార్. సో, యాక్చువల్లీ కన్సల్టెన్సీ పోయిన తర్వాత డెవాప్స్ ఫుల్‌గా నేర్చుకున్నాము. మా మామయ్య వచ్చేసి "పెళ్లి చేయాలి ఏం సంగతి" అన్నాడు. పీటల మీద పెళ్లి అది కూర్చోవాలి ఇట్లా. జాబ్ లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఆ భయం నన్ను ఇంకా 100 రెట్లు ఎక్కువ పుష్ చేసింది. సో, ఎవ్రీ డే ఎన్ని జాబ్ సైట్స్ అయితే ఉంటాయో డైస్, లింక్డ్ఇన్, తొక్క, తోలు అన్ని ఆరో ఏడో మెయింటైన్ చేసేటోళ్ళము. ఎవ్రీ డే నైట్ 11:50, 11:59 ఆ టైంకి ఫ్రెష్‌గా అప్‌లోడ్ చేస్తే మళ్ళీ టాప్‌లో పాపప్ అయితాయని చెప్పేసి ఏదో ప్రాపగండా. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. బట్ నేనైతే చేసేటోడిని. ఎవ్రీ డే చేసేటోడిని. కొంచెం మైనర్ చేంజెస్ చేసేటోడిని రెజ్యూమ్‌లో అప్‌లోడ్ చేసేటోడిని. అన్న యూ డోంట్ బిలీవ్ మీ అన్న కన్సల్టెన్సీలో నాకు అందరికన్నా అందరికి ఎన్ని కాల్స్ వస్తాయో నాకు ఒక్కడికి అన్ని కాల్స్ వచ్చేటియి. ఓకే. మాట్లాడేటోడిని. ఎట్ట పడితే అట్లా చెప్పేటోడిని. ఎందుకంటే ఈ ఫస్ట్ స్క్రీనర్ గాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకేం తెలవదు. వీళ్ళకి యెస్. టెక్నికల్‌గా 4 పదాలేమన్నా సౌండ్ వచ్చేసినాయంటే వాళ్ళు ఓకే. వామ్మో! వీడి దగ్గర విషయం ఉన్నట్టున్నదిరా బాబు అనుకుంటారు వాళ్ళు. అయి చెప్పేటోడిని నేను. ఎప్పుడైతే ఫుల్ ఇంటర్వ్యూ అన్నప్పుడు ఇక మొత్తం ప్యాక్ అయిపోయేది నాకు. ఎట్లా ఏంటిది దొరికిపోయేటోడిని. అన్న డైరెక్ట్‌గా ఒక యూనివర్సిటీ ఉంటది. ఆళ్ళు బుక్స్ కూడా పబ్లిష్ చేస్తారు. ఎర్ర కలర్‌లో ఉంటాయి వాళ్ళ ఫ్లాగ్స్ అన్ని. ఆ యూనివర్సిటీకి డైరెక్ట్‌గా డెవాప్స్ ఇంటర్వ్యూకెళ్ళిపోయినా. డైరెక్ట్ ఇంటర్వ్యూకి. నాకేం తెలవకుండానే. సో, అంత కీన్‌గా ఉంటుండే. ఐ వాంట్ టు బి హ్యూమిలియేటెడ్. ఐ వాంట్ టు బి ఎంబారస్డ్. ఇట్స్ ఓకే. బట్ ఐ వాంట్ టు ల్యాండ్ ఎ జాబ్. యాహ్! యాస్ సూన్ యాస్ ఐ క్యాన్. సో, ఇదే ప్రాసెస్‌లో ఇంటెల్ నుంచి ఒక ఆటోమేషన్ ఇంజినీర్ జాబ్ వచ్చేసింది. నువ్వు నమ్మవు ఎక్స్‌పీరియన్స్ లేకుండా, ప్రాక్సీ లేకుండా ఆ ఇంటర్వ్యూ కొట్టినా నేను. రియల్లీ. సో, నా ఫస్ట్ యూఎస్ జాబ్. సో, ఐ యాహ్! మై రెజ్యూమే మైట్ బి హావింగ్ సమ్ బ్లండర్స్ అండ్ ఆల్ దట్ గాని, బట్ యాహ్! దే యాక్చువల్లీ సా మీ స్పీకింగ్ అండ్ దెన్ ఓన్లీ దే గేవ్ మీ జాబ్.
ఓకే. ఇంటెల్‌లో అట్లా స్టార్ట్ అయింది. కాకపోతే అక్కడ పోయిన తర్వాత మనకి అర్థమైంది వీనికి ఏమి అర్థం కాదని. సో, సర్వర్ సెంట్రల్‌లో ఏసేసిండు నన్ను. దాని తర్వాత ఏదో పని చేసిన. ఒక 5 నెలల తర్వాత ఫైర్ చేసేసిండు. ఐ మీన్ కాంట్రాక్ట్ అయిపోయిందని చెప్పిండు. నేను అన్‌అఫీషియల్‌గా ఫైర్ చేసిండులే అనుకున్నా నేను. పోయినా దాని తర్వాత యాహ్! సో, ఇప్పటి లోపట ఇక్కడికొచ్చే లోపట ఇప్పుడు నీ సెకండ్ క్వెషన్. ఓంకార్ గాడు నాకు ఆల్రెడీ కన్సల్టెన్సీ‌లో కలిసిండు. ఓకే. వాడు అప్పుడు హ్మ్, ఏజ్‌లో చిన్న మాకు ఆబ్వియస్‌లీ నాకు, రవి గానికి. సో, నేనెట్లా అంటే ఆ! హి ఈస్ వెరీ ప్యూర్ ఎట్ హార్ట్ అని నేను ఫస్టే అబ్జర్వ్ చేయగలిగినా నేను. లైక్ పీపుల్ కెన్ ఈజిలీ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్ మైట్, హిస్ గుడ్‌నెస్ అదని చెప్పేసి కొంచెం నాకు ఆ సైడ్ ఆఫ్ టెండెన్సీ ఉండేది వీడి మీద. సో, ఎవ్రీ డే ఈ 5 నెలలు నేను ఇంటెల్‌లో జాబ్ చేసేటప్పుడు వీడితో ఫోన్ కాల్ మాట్లాడేటోళ్ళం. నేను వీడి నుంచి రవి గాడు వేరే జాబ్ వచ్చింది వాల్‌మార్ట్‌లోనో ఎక్కడనో. వాడు ఆడ నుంచి వీడేమో ఇక్కడ కామ్‌కాస్ట్ నుంచి. రోజు ఫోన్ కాల్స్ మాట్లాడుకునేటోళ్ళం. వన్ ఫైన్ డే చెప్పిన నేను "అరే నా జాబ్ బీకిందిరా ఈడ" అని. వాడు అక్కడనే కామ్‌కాస్ట్‌లో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ సేమ్ ఇట్లనే జాబ్ చేయట్లేదని దొరికిపోయి ఫైర్ అయిపోయింది. వాడు ఆ పొజిషన్‌కి నన్ను రికమెండ్ చేసిండు. రికమెండ్ చేస్తే ఇక చూడు అప్పటికే 5 నెలలు నాకు ఇది ఉండేసరికి నేను సర్వర్‌లని చెప్తున్నా, నిక్స్ అంటున్నా, ఫిక్స్ అంటున్నా, ఆ! అయ్యి అంటున్నా వాళ్ళకి. వాళ్ళు వామ్మో! వీడు బేర్ మెటల్ ఇంజినీర్ మొత్తం ఇది చేసేస్తాడు అనుకున్నారు వాళ్ళు. పోయినా లోపటికి. కానీ ఈసారి మాత్రం చాలా సీరియస్‌గా తీసుకున్నా అన్న. నాకు యాహ్! అర్థమైంది ఏందంటే ఆహ్, ఈవెన్ ఇన్ ద గ్రేటెస్ట్ పొజిషన్స్ ఓకే. డైరెక్టర్ లాంటోళ్ళు మన కంపెనీస్‌లో పెద్ద కంపెనీస్‌లో సీనియర్ మేనేజర్స్, డైరెక్టర్స్ ఈవెన్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీస్ ఆల్సో కెన్ బి స్టూపిడ్. అది నాకు అర్థమైంది. ఓకే. సమ్‌టైమ్స్ దే ఆర్ స్టూపిడ్ బ్రో. ఓకే. సో, ఏందంటే ఇక్కడ కావాల్సింది స్మార్ట్ కాదు. నేర్చుకోగలగడం ఒక యాప్ట్ అవ్వడం. దానికి సిట్యుయేషన్‌ని చూసి అనలైజ్ చేసేసి ఏమంటారు నీళ్ళ లెక్క గిన్నెలో పోస్తే గిన్నె షేప్ అవ్వడు. లేకపోతే అడాప్ట్ అవ్వడం. అడాప్టబిలిటీ అంటారు కదా! అట్లా యాహ్! అడాప్ట్ చేసుకునేది ఉందనుకో యూ కెన్ డెఫినైట్‌లీ సర్వైవ్ అండ్ గో టు హైయర్ ప్లేసెస్. అక్కడ పోయిన తర్వాత వీళ్ళందరిని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మేబీ దే ఆర్ నాట్ స్మార్ట్ ఆఫ్టర్ ఆల్. ఓకే. ఐ కెన్ టేక్ మై టైమ్, లెర్న్ ఇట్ అండ్ ఐ కెన్ మాస్టర్ ఇట్. అండ్ దెన్ ఐ ఫస్ట్ మనకి మీరు యూకేలో ఉంటారు కదా అన్న? యెస్. యూకే. స్కై ఉంటది కదా మీకు. స్కై స్పోర్ట్స్, స్కై న్యూస్, యాహ్! యాహ్! ఆ! స్కై బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీతోని ఈ కామ్‌కాస్ట్ వోళ్ళు ఒక డీల్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు ఇప్పుడు ఏంటిది క్లోజ్ కంపెనీస్ అన్నట్టు. సో, ఈ స్కై యెస్. కంపెనీ యెస్. వాళ్ళకి ఒక వాయిస్ రిమోట్ కావాల్సుండే. సో, దానికి నన్ను హైర్ చేసుకొని నాకు ఫస్ట్ పీఓసీకి టికెట్స్ ఇయడం మొదలుపెట్టినారనమాట. పాయింట్ ఆఫ్ ఇది ఎట్లా చేయాలి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎట్లా చేయాలి? అంటే ఎంతమంది సర్వర్‌లు, ఏం సర్వర్‌లుంటాయి, దానిలో ఏం సర్వీసెస్ చేయాలి? ఒక కొడితే సెటప్ బాక్స్ నుంచి ఎట్లా రావాలి? ఏంటిదనేది పీఓసీ చేయడం అన్నట్టు. సో, నా గుడ్ థింగ్ ఏందంటే ఐ మీన్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ ఈస్ అది స్టార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కావడం. ఓకే. స్టార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ యాహ్! కావడం వల్ల సో మెనీ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్స్ అన్నట్టు. ఇది ఇట్లా వర్కౌట్ అయితది. ఇది ఇట్లా వర్కౌట్ అయితది అని చెప్పడం. ఓకే. యాహ్! దాని నుంచి మనం అటెన్షన్ పే చేసి నేర్చుకోగలగడం. అండ్ దెన్ వాళ్ళు అడిగింది అడిగినట్టు మనం చేయగలగడం. ఏం లేదు సాఫ్ట్‌వేర్ అంటే ఈజీగా చేయొచ్చని అర్థమైపోయిందన్న. నేర్చుకోవాలి అంటే చెప్తున్నా బేసిక్‌గా. ఎవ్రీథింగ్ యాహ్! ఈస్ దేర్ ఇన్ ద ఇంటర్నెట్. ఎవ్రీ క్వెషన్ హాస్ దేర్ సొల్యూషన్. ఎవ్రీ కోడ్, ఎవ్రీ పీస్ మనం ఎన్ని సార్లు నా జీవితంలో ఔటేజెస్ వచ్చినాయి. ఐ've సీన్ సో మెనీ థింగ్స్ ఇన్ మై 7-8 ఇయర్స్ ఆఫ్ ఏంటిది సాఫ్ట్‌వేర్ లైఫ్. సో, ఐ సే టు ఆల్ ద పీపుల్ దట్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, గైస్ పీపుల్ ఆర్ నాట్ దట్ స్మార్ట్ యాస్ మచ్ యాస్ యూ థింక్. వాళ్ళ గురించి మీరు స్మార్ట్ అని మీరు థింక్ చేసినారనుకోండి, మీరు భయపడి పని చేయలేరు మీరు. అర్థం చేసుకోలేరు. ఆడేం జరుగుతుందో చూడలేరు. సిట్యుయేషన్‌ని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. సో, ఆళ్ళు స్మార్ట్ కాదు, స్మార్ట్ పక్కన పెట్టేద్దాం. మనమైతే ఇక్కడ సీరియస్‌నెస్ నేర్చుకోవాలి అనేది ఉందనుకో అడాప్టబిలిటీ ఐ థింక్ యూ కెన్ రాక్ ఇట్. యాహ్! అండ్ దెన్ యాహ్! ఓంకార్ మామ కూడా నాకు అట్లా హెల్ప్ చేసిండన్న. సో, హి ఈస్ బీన్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్ ఇంగ. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా రోజు మాట్లాడుతున్నా నేను. అండ్ ఐ విల్ డెఫినైట్‌లీ మిస్ హిమ్ అన్న. హి ఈస్ వన్ ఆఫ్ ద దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ మిస్ ఫ్రమ్ అమెరికా అన్న. ఓకే. యాహ్! దట్స్ ద ఓన్లీ థింగ్. బికాస్ అన్ హి ఈస్ టు బి గ్రేట్ లైక్ ఎంత జోకులు చేసుకుంటాం తెలుసా అన్న? కుళ్ళు జోకులకు కూడా హ్మ్. నవ్వొచ్చేస్తది మాకు. ఎందుకు నవ్వొస్తదో ఏంటిదో. అంటే వేరే వాళ్ళ దగ్గర అయి పేలవు మళ్ళీ. అంటే అంత టెంపోలో ఉంటాం మనము. సో, ఐ జస్ట్ డెఫినైట్‌లీ మిస్ హిమ్ యాహ్! ఫర్ యాహ్! ష్యూర్. యాహ్! ఆ ఫ్రీక్వెన్సీ అందరితోని సెట్ అవ్వదు గదా! సెట్ అవ్వదు మనకి. ఓన్లీ కొంతమందితోని యాహ్! సెట్ అయితది. విల్ సీ. యాహ్! యాహ్! సో, ఈ ఐ మీన్ వాట్ డు పీపుల్ మిస్‌అండర్‌స్టాండ్ అబౌట్ అమెరికా? హ్మ్. ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి ఎళ్ళేవాళ్ళు. మన ఇండియా నుంచి తెలుగు స్టేట్స్ నుంచి ఎళ్ళేవాళ్ళు. అమెరికాకి పోతే చాలు అంతా సెట్ అయిపోద్దనుకుంటారు. హ్మ్. హ్మ్. అది మోస్ట్ పాథటిక్ వే ఆఫ్ థింకింగ్ అబౌట్ అమెరికా. ఓకే.
సో అమెరికాకు పోతే నిన్ను శాప నూరినట్టు నూరితే అంటే నువ్వు నూరిపించుకుంటేనే బేసిక్ గా స్కేల్స్ అన్ని వెళ్ళాలి దెబ్బకే. ఆ స్కేల్స్ అన్ని పోయినంత నూరిపించుకుంటేనే నువ్వు సర్వైవ్ కాగలుగుతావు. నువ్వు అనుకున్న ఫార్చ్యూన్ బిల్డ్ చేయగలుగుతావు. ఒక జనరేషన్ ని ఇటు నుంచి తీసి అవతల పడేయగలుగుతావు. లేదు సో అంటే ఇప్పుడు చెప్తున్నా, ఆడ పోతే సెట్ అయిపోద్ది అనుకోవడం మాత్రం బిగ్గెస్ట్ లై, బిగ్గెస్ట్ మిత్. యాక్చువల్ నేను అదే చెప్తుంటాను. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేమస్ పాపులర్ రీల్ ఈజ్ లైక్ రాకురి యూకేకి రాకురి అని చేసి అంటవా? అంటవా? ఓకే. తర్వాత దాని 2 వర్షాలు మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ చేసినాం. మళ్ళీ వైరల్ అయింది అది. సో యాక్చువల్గా చాలా మంది ఎందుకు రావద్దని చెప్తున్నావు, మరి అట్లాంటి నువ్వే ఇండియా రావచ్చు కదా అని అంటూ ఉంటారు. ఏంటంటే వీళ్ళు వెళ్తే సెట్ అయిపోతాం అనే ఫీలింగ్ లోనే ఉంటారు. వచ్చిన తర్వాత ఇక్కడ పడే కష్టంలో చారణ వంతు ఇండియాలోనే పడితే దీనికంటే తోపుగా సెట్ అయిపోవచ్చు. కాకపోతే వీళ్ళకి ఇండియాలో అంత కష్టపడే అవసరం రాదు. నువ్వు అంటే అన్నట్టు మేబీ ఇదేంటంటే మనకి ఇప్పుడు నేను నా వీసా రాకముందు అమెరికా మనకు కూడా వస్తుందా ఏంటి అనే పర్సెప్షన్ లో ఉండే నేను. ఓకే. అండ్ Yeah. ఒకసారి వీసా పడిన తర్వాత మనకు కూడా వస్తుంది వీసా, ఓర్ని ఇది భలే ఉన్నది అనే దానిలోకి మారిపోయింది నేను. ఇట్స్ ఆల్ అబౌట్ నోయింగ్ థింగ్స్, అవేర్నెస్. మనకి తెలిస్తే మన పొటెన్షియల్ ఏంది అనేది మనం ఎక్కడైనా వండర్ చేయగలుగుతాము. బట్ ఐ వుడ్ సే డెఫినెట్ గా వీళ్ళు ఐ మీన్ ఈజీ అయితే పాత ఉండకపోవచ్చు కానీ, బట్ Yeah. వచ్చి అట్లా నూరిపించుకుంటే లైఫ్ లో ఇంకేదో అర్థమవుతుంది మనకని నా ఫీలింగ్. అది Yes. అర్థం Yeah, కావాలి మేము. absolutely. అన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అన్న. ఒక మనిషి పొద్దుగాల బయటకు పోయి ఒక తాపి పని చేసుకొని ఒక 1000 రూపాయలు బయట ఇంటికి తెచ్చుకున్నాడు అన్న. దానిలో ఒక 500 రెంట్ కట్టుకుంటున్నాడు, ఒక 500 తిండి తింటున్నాడు, పిల్లల్ని చదువుకు పంపిస్తున్నాడు, అయిపోతున్నాయి పైసలు. ఓకే. రేపు పొద్దుగాల లేవకపోతే నా జిందగీ ఎల్లదేమో అనే ఒక మనిషి ఎప్పుడు కూడా ద అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ చూడలేడు. ఎప్పుడైతే నాకు సరిపోయినంత తిండి ఉన్నది ఇప్పుడు ఏంది అనే వ్యవహార శైలి ఆ థింకింగ్ అది వస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇక్కడ ఏంటంటే పాపం అన్ఫార్చునేట్లీ ఏంటంటనా, ఇక్కడ ఎదగనియరన్నా. అంటే ఆపర్చునిటీస్ లేక అని కాదు కానీ, ఇది కాదు కానీ, ఎందుకు ఎదగనియరంటే ఎవరో నిజంగానే గేట్లేసి ఆపేస్తున్నారు అంటలేను నేను. ఇన్ఫర్మేషన్ షేర్ చేయరు ఇక్కడ. ఇన్ఫర్మేషన్ నుంచి అదేంటిది మనుషుల్ని దూరం పెట్టేస్తారు. ఓకే. రాకుండా, తెలియకుండా ఎట్లా చేయాలి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎట్లా ఉండాలి, లైక్ ఏంటిది ఆ ఇన్ఫర్మేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఏందంటే ఈ ఏమంటారు ఇది ఏదో బయాస్ లాగా, ఒక ప్రాపగెండా లాగా ఏది చేసినా సరే వర్కౌట్ కాదు అనే ఒక ఫీలింగ్ మీరు చేతగానోళ్ళు ఒక నరేటివ్ ఉంటది చూసినావా? నరేటివ్ ఇది ప్రాపగెండా. ఓకే. అట్లా మనోళ్ళని ఏందంటే ఇది చేసేసినారు. వాళ్ళ ట్రూ పొటెన్షియల్ అనేది వాళ్ళకి తెలీదన్నా. ఓకే. సో వాళ్ళు ఇక్కడ ఎట్లైనా సరే ఈ అవేర్‌నెస్‌ని తెలుసుకోలేరు. అదే అక్కడ పోయినారనుకో వాళ్ళకి డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ తగులుతారు కాబట్టి, వరల్డ్‌ని డిఫరెంట్‌గా చూడగలుగుతారు కాబట్టి, వాళ్ళ మైండ్ అనేది ఫ్లవర్ లాగా ఇట్లా ఇచ్చుకుంటది మంచిగా. అప్పుడు Yeah. ఇండియాకొచ్చినా ఎక్కడొచ్చినా సరే ఓకే. నడుస్తది. కానీ ఇక్కడోళ్ళు మాత్రం ఆలోచింపనియ్యరు ఫస్ట్. Yeah. చేయరు ఫస్ట్. అది మెయిన్ ప్రాబ్లమ్. దట్స్ వాట్ దే So వాంటెడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ మేబీ. సో ఈ 2026లో ఇఫ్ సంబడీ ఈస్ థింకింగ్ అబౌట్ గోయింగ్ టు అమెరికా, నువ్వు రికమెండ్ చేస్తావా? అబ్సల్యూట్లీ. ఓకే. అబ్సల్యూట్లీ. ఎనీ కంట్రీ దట్ దే వాంటెడ్ టు విజిట్ ఐ వుడ్ అబ్సల్యూట్లీ సే. నేను ఇంకొక భయం కూడా చెప్తాను. నువ్వు చేతగానోడు లెక్క అయితే నువ్వు ఓకని కూడా చెప్తాను నేను. నువ్వు బాగా నేను ఏందంటే ఇక్కడ నాకు ఐడియా ఐడియాలు 100 అనుకుంటాం. నేను మస్తు కష్టపడతా గానీ నాకేం పనొస్తలేదురా అనేది ఒక ఐడియా. ఓకే. నిజంగా కష్టం ఇచ్చినోడు వాడు చేయడు. అది రియాలిటీ. ఐడియాస్ కెన్ బి హండ్రెడ్స్. బట్ రియాలిటీకొచ్చేసరికి అది యాక్చువల్‌గా వర్కౌట్ కాదు. నా 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 ఉద్దేశం ప్రకారం. వాడు ఇక్కడ నుంచి వీసా ఇచ్చేటప్పుడు "ఇక్కడ పోయి ఎంత కష్టపడతా అనుకున్నావు" అని అంటాడు వాడు. ఓకే. ఆడ పోయిన తర్వాత మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబులొస్తలేవు. జాబొస్తే కష్టపడదాం అనుకుంటున్నా అంటాడు. కానీ జాబ్ ఎతకడమే కష్టం. ఆ కష్టమే నువ్వు పడాలి. అంటే ద జర్నీ ఇట్‌సెల్ఫ్ ఈజ్ కష్టం. కష్టం అంటే నాకొక పనిచ్చిన తర్వాత ఇప్పటి నుంచి కష్టం అంటే ఏంది? 4, 5 ల్యాప్‌టాప్‌లు భుజాల మీద ఏస్తారా ఏంది? ఏమి ఎయ్యరు అట్లా. Yeah. అటు కష్టం అంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద పాయింట్ విచ్ యూ వాంటెడ్ టు ప్రొజెక్ట్ చేస్తుంటావు కదా ఏదో ఒకటి. ఒక 5 సంవత్సరాల తర్వాత ఆడబోతా, అంత సంపాదిస్తుంత అంతవరకు, ఆ లైట్ వరకు, ఆ ప్రొజెక్షన్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ అ కష్టం. అది నువ్వు పడతా అంటే ఐ థింక్ పీపుల్ షుడ్ విజిట్ యాజ్
అండ్ మోర్ ఆఫెన్ అని నేను అనుకుంటున్నాను నేను. సో దట్ మనకి ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు, పైసలు కాదు. Yeah. వీళ్ళకి బయట పోయి బయట పర్సెప్షన్స్ అవన్నీ ఉంటేనే నేను అనుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ యూఎస్ వెళ్ళిపోయి నా అక్కడ స్టూడెంట్స్ చేసుకుంటాను, స్టూడెంట్ అయిపోయి జాబులు రాక నా ఏం చేయాలని అర్థం కాక స్టక్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయే వాళ్ళందరికీ ఏం చెప్తావు? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ షూర్. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడదాం అనుకున్నా సరే సొసైటీ కూడా పాపం అంత అంత సపోర్ట్ ఇవ్వట్లేదు ఇప్పుడున్న టైమ్స్ లో. బికాస్ అమెరికా హ్యాస్ బికమ్ ప్రో అమెరికన్. అమెరికా హ్యాస్ బికమ్ అ రేసిస్ట్ కంట్రీ. అంటే రేసిస్ట్ అని కూడా కాదు, కానీ అది యాక్చువల్ గా యథా రాజా తదా ప్రజ అని ఒక సూక్తి ఉంటుంది. సో అమెరికన్ హైయెస్ట్ లెవెల్ నుంచే వి హేట్ యూ అంటే అది వెరీ నార్మలైజ్ టర్మ్ అయిపోతుంది. సో రీసెంట్ టర్మ్స్ లో ఏమైపోయింది, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఇప్పుడు అమెరికాలో ఏదైతే వెల్త్ డ్రివెన్ ఉంటది కదా అన్న, 35% మేజర్ ఒక 5 to 8 కంపెనీస్ మాత్రమే జనరేట్ చేస్తాయి. ఓకే, ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ టెక్ కంపెనీస్, ఇంక్లూడింగ్ టెస్లా, ఇంక్లూడింగ్ ఎన్విడియా, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆల్ దీస్ కంపెనీస్. సో వీళ్ళందరూ కూడా బిగ్ ఇన్ ఇంపోర్టింగ్ H1B వర్కర్స్ అండ్ దేర్ ఫోర్ increasing the GDP and everything. People don't understand this. The real American is only understanding the propaganda basically. వాడు ఏమనుకుంటాడు, ట్రంప్ చెప్తున్నాడు వీళ్ళు వచ్చేసి ఓకే మీ జాబ్లన్నీ తీసేసుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తాడు వాడు. కానీ ఇక్కడ చెప్పాలంటే మీకు అమెరికాలో ఏదైనా గ్రీన్ కార్డ్ వేయాలంటే కూడా సో శ్రీకాంత్ డెవాప్స్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడు, ఈ యొక్క రోల్ ఉంటది, ఈ రోల్ కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వీడికి మేము గ్రీన్ కార్డ్ ఇద్దాం అనుకుంటున్నాం పర్మనెంట్ గా ఉంచుకోవడానికి, వీడికి వద్దు అనుకుంటే మీరు ఎవరైనా ఉంటే మీరు దీనికి అప్లై చేసుకుంటారా నాయన అని అడ్వర్టైజ్మెంట్లు పడతాయన్న. అయినా కానీ ఎవరు రారు. ఓకే, రియల్ గా అడ్వర్టైజ్మెంట్లు పడితే ఫేక్ గా చేసే వాళ్ళు కూడా ఉంటారు, కన్సల్టెన్సీస్ త్రూ. బట్ చెప్తున్నా ఏంటంటే ఇక్కడ అమెరికన్స్ లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి అర్థం కాదు ఏంటంటే ఇక్కడ డెవలప్ చేసేది ఏంటంటే ఇమిగ్రెంట్స్, జూయిష్ కమ్యూనిటీ, లైక్ యూరోపియన్ కమ్యూనిటీ, వీళ్ళు ఇక్కడ లోకల్ ఉండేటోళ్ళు ఫార్మింగ్ చేసుకుంటారు అన్న. వాళ్ళు చాలా లో లైఫ్ స్టైల్ బతుకుతా ఉంటారు, ట్రక్స్ వేసుకొని. నువ్వు చూస్తే రూరల్ అమెరికా చూస్తే అది అమెరికా లాగానే అనిపించదు నీకు బేసిక్ గా. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటిది ఏంటిది వద్దులే సామెత అనుకున్నా నేను. ఏంటంటే వాళ్ళ చేతగానితనాన్ని ఏంటంటే మీది చేతగానితనం కాదు, మిమ్మల్ని దోచుకుంటున్నారని ఒక ప్రాపగాండా ఇచ్చేసరికి వాళ్ళు రెచ్చిపోతున్నారు బేసిక్. సో ఒక బాగా యాంటై ఇండియా అనేది బాగా పెలాయించింది లాస్ట్ 6 months నుంచి. సో దీని వల్ల ఏమైపోయిందంటే నేను చెప్తున్నా కదా, పర్సనల్ గా కంపెనీస్ ఆర్ నాట్ హైరింగ్ ఎనీబడి. ఫుల్ టైమ్ కంపెనీస్ అయితే ఏ H1B వాళ్ళని కూడా హైర్ చేసుకుంటలేరు, బికాస్ దే వాంటెడ్ టు స్పెండ్ సో మచ్ మనీ ఆన్ దెమ్. ఆ రిస్కింగ్ అదేంటిది, ఆ ఇమేజ్ యాంటీ అమెరికన్ అని ఇమేజ్ కొడుతున్నారు వాళ్ళకి. సో ఇప్పుడైతే కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైమ్ టు ఎండ్. ఓకే, వీళ్ళు కూడా రియలైజ్ అయిపోతారికి ఒకసారి జీడిపి అనేది రాంగ్ గా మూవ్ అవుతున్నది, వేరే సైడ్ పోతున్నది, సివిల్ అన్రెస్ట్ మొదలవుతుంది, సివిల్ వార్లు మొదలవుతాయి. దాని తర్వాత ఏం చేస్తారన్న, దే హ్యావ్ టు అగైన్ ఇంపోజ్ వాట్ ఈస్ థ్రైవింగ్ బేసికలీ, రైట్? సో అల్టిమేట్లీ అమెరికా విల్ థ్రైవ్, బట్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ఈవెన్ అవర్ ఇంజనీర్స్ టు థ్రైవ్ టు. ప్రస్తుతం అయితే ఎవరైతే సెట్ అయిపోయినారో వాళ్ళ వరకు అయితే పాపం మంచిగానే అది ఉంటది, కానీ కొత్తగా ఎవరైతే పోతారో వాళ్ళకి మాత్రం బాగానే కష్టం ఉంటది అన్న. ఎక్కడనో కోట్లో నూట్లో ఒక జాబ్ ఉన్నదో తగిలితే గ్రేట్. చూడాలన్న వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు ఏంటిదో. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. యా, కష్టపడే తత్వం ఉంటేనే, నమ్మకం ఉంటేనే పోండి, లేకుంటే అవుతుంది నీ పని అవుతుంది. అంటే ఇప్పుడు ఊపరిస్తే మనం పైసలు కూడా తీసుకొని పోతాం కదా ఇడికెళ్ళి, అది ఎక్కువ తలకాయ నొప్పి ఉంటది అన్న. ఇంటికి పోతే ఆడ అదేంటిది, అటు పోతే అటు అవుతుంది, ఇటు పోతే ఇటు పోతే అనే ఒక సామెత ఉంటది కదా, అట్లా వెనకకి రాలేరు, అక్కడ ఉండి ఆ లైఫ్ ని అనుభవించలేరు. ఇట్స్ గోనా బి నైస్. సో ఐ విల్ ఆస్క్ యూ అగైన్, మేబీ ఇంగ్లీష్ లో అడుగుతా ఈ క్వశ్చన్. నోయింగ్ వాట్ యు నో నౌ, వుడ్ యూ స్టిల్ గో టు అమెరికా ఇన్ 2026 yourself? ఇఫ్ ఐ ఆమ్ ద సేమ్ గాయ్, లైక్ సేమ్ అంటే నా ఏజ్ చిన్నగా ఉండి ఇప్పుడు నేను స్టూడెంట్ లాగా అంటే నా సర్కమ్స్టాన్స్, నా సంస్కృతి ఇప్పుడు పోతే ఇప్పుడు కూడా పోతా నేను, ఆబ్వియస్లీ పోవాల్సి వస్తుంది కదా. అంటే ఆబ్వియస్లీ బికాస్ ఇట్ వాస్ నెవర్ మెంట్ ఫర్ కెరీర్ దో. సో ఇఫ్ ఐ థాట్ అబౌట్ కెరీర్, నేను అసలు అమెరికా గురించి ఆలోచిస్తుండే కదా బేసిక్ గా.
ఓకే. నో వరీస్. నో వరీస్. మనం నీ ఇండియాకి మళ్ళీ రిటర్న్ రావడము, నీ ఈ స్టాక్స్ గాని రీసెంట్‌గా ఒక స్టాక్స్ గురించి వీడియో చేసినట్టున్నావు. ఇవన్నిటి గురించి కొద్దిసేపైనాక మాట్లాడదాము. బట్ ద అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎట్లా అంటే నాకు నువ్వు దాని ద్వారానే తెలుసు. చాలా మందికి కూడా దాని ద్వారానే తెలుసు. కాంటెంట్ క్రియేషన్. యూ ఆర్ అన్ యూట్యూబర్. యాహ్! సో, ఈ ఇదెక్కడ స్టార్ట్ అయింది? అసలు ఎలా స్టార్ట్ అయింది? కోవిడ్‌లోనే స్టార్ట్ అయింది. అందరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం గదా! వి యూజ్డ్ టు హుహు. కన్జ్యూమ్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్ ఆ టైంలో. హ్మ్. మనకి డెఫినిట్‌గా ఫేవరెట్స్ ఉంటారు. ఆ ఫేవరెట్స్ ఇప్పుడు అన్‌ఫేవరెట్స్ అయి గూడా ఉంటారు. ఆహ్, అంటే మనము అంటే వి వి మనము అప్పట్లో చూసేటప్పుడు భలే చేస్తున్నారు వీళ్ళు వెరీ న్యాచురల్‌గా బయటకు పోయి ఇదంతా చేయడం అది ఇది అన్నట్టు అనిపించేది. అండ్ దెన్ స్లోలీ ఏందంటే మనకు గూడా అనిపిస్తది యూనో సరే దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. నాకు అప్పుడు ఏందంటే ఇంత కంటెంట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు నాకేమనిపించిందంటే మనం ఏమన్నా చేయగలమా? ఓకే. ఔట్ ఆఫ్ ప్యూర్ సెల్ఫిష్‌నెస్ స్టార్ట్ అయింది. మనం ఏమన్నా చేసి దీని నుంచి మనం గూడా ఏమన్నా మెప్పు తెచ్చుకోగలమా? హ్మ్. అది స్టార్ట్ అయిన తర్వాత నేను గూడా రాండమ్‌గా ఏది పడితే అది పిచ్చి పిచ్చి వీడియోస్ స్టార్ట్ చేసిన. మనకేందంటే ఆ నమ్మకం ఉండదు ఫస్ట్ ఎవడైనా రిసీవ్ చేసుకుంటాడా లేదా అనేది. ఎవడైనా రిసీవ్ చేసుకొని దాన్ని వైరల్ చేసేసిండంటే అప్పటినుంచి బయటకొచ్చి ఇట్లా అన్నాడు ఓకే. అది నడుస్తది మనకి. ఫస్టే ఇట్లిట్లా నేను ఇట్లనే చేస్తా వ్యూస్ వచ్చినా రాకపోయినా అనేంత ఇది ఉండదు మనకి బేసిక్‌గా. సో, కంటెంట్ స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసిన తర్వాత ఐ మీన్ ఇఫ్ యువర్ క్వెషన్ ఈస్ అబౌట్ హౌ డిడ్ ఇట్ స్టార్టెడ్? I used to lot of consume a lot of content. I wanted to యాహ్! be a part of it. I wanted to gain the shine or the limelight or whatever it is. That's how it started. That's how I decided to యాహ్! do videos. But that turned into different motive for me అన్న ఇప్పుడు. ఎన్ని రోజులు చేసినావు? ఐ మీన్ ఆహ్, ఓకే. ఇది వర్క్ అయితుంది అని తెలియడానికి. వర్క్ అయితుందని తెలియడానికి యాక్చువల్‌గా నేను దీని నుంచి మనీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనీ అబండెన్స్ ఉంది నాకొస్తుంది. జాబ్ నుంచి యాహ్! అదంతా. బట్ ఫేమ్ వ్యూస్ ఒక్కటి గాని, ఎక్స్‌పెక్ట్ చేసినాను. సబ్‌స్క్రైబర్స్ గాని. యాహ్! యాహ్! ఫేమ్ ఒక్కటే ఎక్స్‌పెక్ట్ జేసినా. ఏమన్నా మన వీడియోస్ గూడా మన ఎవరైనా ఎక్కువ మంది లైక్ జేస్తారా? లైక్ జేస్తే మనల్ని గూడా బయట పడితే గుర్తుపడతారా? సెల్ఫీలు తీసుకుంటారా? ఏంది సంగతి? అని ఇది ఉండే నాకు. సో, దానికోసం ఎక్కువ జేసినా. స్లోలీ ఏమైపోయిందంటే నాకు ఇవి ఈరోజు వీడియో షూట్ జేసేటోడిని. రేపు జూసేటోడిని ఎంత గలీజ్ అనిపిచ్చేదో. నా వాయిస్ నాకే చిరాకు అనిపిచ్చేది. ఏంది నేను ఇట్లా మాట్లాడుతున్నా అసలు ఎందుకు మాట్లాడుతున్నా? ఏం సంగతి అనిపిచ్చేది. అట్లా యాహ్! నాకు చాలా మీమాంసకు గురైనా అన్న. ఎంత ఒక గుడ్ 3-6 మంత్స్ నేను ఎవ్రీ వీడియో నేను చేసేది నాకే నచ్చకపోయేది. నేనప్పుడు ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నాను నేను. నేనొక వీడియో చేసి ఒక వారం రోజుల తర్వాత చూస్తే నాకు క్రింజ్ అనిపియకూడదు. అది గుడ్ వీడియో. ఓకే. యాహ్! దాని తర్వాతనే పోస్ట్ చేస్తా. లేకపోతే పోస్ట్ చేయను. సో, అప్పుడు ఒకసారి ఇగ ఫుల్ కోల్ ఔట్. ఇప్పుడు నేను ఒకటే అనుకున్నా. హైదరాబాద్‌లో నేనున్నా అన్న. ఓకే. బీటెక్ అప్పుడు. అమెరికాలో కూడా ఉన్నా. ఎవరైనా కొత్తగా మనకు తెలిసినోళ్ళు మా అమ్మ, నాన్న గాని ఎవరైనా వస్తే బయటకి తీసుకపోయి ఎట్లా చెప్తామన్నా? ఇది చూసినావా? ఇది రామోజీ ఫిల్మ్ సిటీ. ఇక్కడ ఇట్లుంటది. ఇది ఏందంటే డే పాస్ ఇది. రూ. 28 పెట్టి పాస్ తీసుకోవాలా నువ్వు బస్ పాస్. అని ఇయన్నీ చెప్తుంటాం మనం బేసిక్. ఓకే. సో, ఇదే మోటివ్ రా శ్రీకాంత్ నీకు. నీకు కొత్తోడు ఒకడున్నాడు. వాడి పేరు ఇగో కెమెరా. వాడు నీ దోస్తు. ఓకే. వాడికి నువ్వు కొత్తగొస్తే ఏం చెప్తావు అనే దాని మీద నాటుకోడి వీడియో ఒకటి స్టార్ట్ చేసినా ఇగ. అదొక్కటి ఏందంటే ఐ వాస్ మై సెల్ఫ్ ఇంగ. నేను ఏం మాట్లాడుతున్నానో తెలవదు. ఎందుకు తెలవదు. బట్ బట్ యాహ్! బట్ ఏమైందంటే సర్ప్రైజింగ్‌లీ అదే పాపప్ అయిపోయింది. నేను చూస్తే ఓకే. పొద్దుగాల చూస్తే 100,000 వ్యూస్ ఉన్నాయి. నేను పిచ్చోడినయిపోయా. 100,000 వ్యూస్ ఏందసలు? ఎట్లొస్తాయి 100,000 వ్యూస్? నాకు అర్థం కాలేదు. ఆ! అంటే అది కూడా థంబ్‌నెయిల్ ఎట్లుండే 'వీకెండ్ నాటుకోడి పులుసు బ్రో' అన్నట్టు ఏదో ఉండే సంథింగ్. ఆ! ఓకే. థంబ్‌నెయిల్ కూడా మంచిగా నేను కాలుస్తున్నాను. వాళ్ళకేం నచ్చిందంటే నేను అర్థం చేసుకోవటము నాకనిపించిందేందంటే ఈడు అమెరికాకు పోయినా సరే ఈడు లంగగాడు లెక్కనే ఉన్నాడు. ఓకే. అంటే వీడి మాట తీరు అట్లనే ఉన్నది. వీడు ఆడకపోయినా పసుపు పెట్టుకుంటుండు, కోడి కాల్చుకుంటుండు, నాటుకోడి వండుకొని అసలు ఎవడు వీడు ఇంత గమ్మత్తున్నట్టేంది అని వీడికి అనిపించుండొచ్చు. మేబీ యాహ్! దట్ హాస్ క్లిక్డ్ సో అప్పుడు నాకనిపించింది ఓకే. నేను నా లెక్క నేచురల్‌గా ఉంటే వీళ్ళకిష్టం బేసిక్‌గా. సో, తద్వారా నేనేం మాట్లాడినా తప్పు మాట్లాడిని, ఒప్పు మాట్లాడిని ఏదైనా థెయిల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ నేను నాలాగా ఉండడం అనేది వీళ్ళకి ఇంపార్టెంట్ అనేది ఒకటి క్లిక్ అయింది. ఇక దాని తర్వాత దేర్ వాస్ నెవర్ గోయింగ్ బ్యాక్. నాకేందంటే సబ్‌స్క్రైబర్స్ అనేటోళ్ళు ఉండరు గానీ గుడ్ చంక్ ఆఫ్ వ్యూస్ అనేది గట్టిగొస్తాయి. ఎందుకు అంటే చేసుకున్నోళ్ళందరూ గూడా వాళ్ళకి చూడాలనిపిస్తది అట్లాంటోళ్ళు వాళ్ళు.
అంటే ఐ డోంట్ వాంట్ ఆస్క్ సబ్స్క్రైబర్ అది ఇది అట్లానే అడగను. అట్లా ఎట్లా నడిచిపోతుందంటే ఇట్స్ లైక్ నేను అనుకున్నాను సబ్స్క్రైబ్ అంటే కొడితేనే అంటే అడిగితేనే చేస్తారేమో లేకపోతే చేయరేమో అనేది ఫస్ట్ లో ఉంటుండే కానీ దాని తర్వాత రియలైజ్ అయిపోయింది ఏంటంటే అన్న వీళ్ళు చిన్న పోరలా వీళ్ళేమన్నా వీళ్ళకి తెలియదా ఏ సబ్స్క్రైబులు గిబ్స్క్రైబులు ఇవన్నీ అంటే వాళ్ళకి నిజంగా చేయాలని ఉంటే వాళ్ళు చేయరా ఒకవేళ వాళ్ళకి చేయాలని లేదు ఆ మాట అడిగినావు నువ్వు చేస్తారు వాళ్ళు ఆ నెంబర్ ఎందుకు నీకు వాడు వ్యూ చూడకపోతే వాళ్ళు వచ్చి చూడకపోతే అసలు ఆ వ్యూస్ ఐ మీన్ అట్లాంటి సబ్స్క్రైబ్ నాకు నెంబర్స్ చూపించుకోవడం ఇష్టం లేదు కానీ ఐ వాంట్ హూ ఎవర్ టు క్లిక్ మై వీడియో షుడ్ ఫీల్ లైక్ అబ్బా మంచిగా ఉందిరా ప్రశాంతంగా మంచి ఒక కాఫీ తాగినట్టు అట్లాంటి ఫీలింగ్ కలగాలి వాళ్ళకి ఒక మంచి యాహ్! మంచి ఒక 15-20 నిమిషాలు అట్లా వెళ్ళిపోయిందిరా నాయన మంచిగా అని ఒక ఫీలింగ్ యాహ్! కలగాలి అది నా వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనుకున్నా నేను సో దిస్ నో నెవర్ యాహ్! టర్నింగ్ బ్యాక్ అన్న ఇట్ వాజ్ టర్న్ అవుట్ టు బి రియలీ గుడ్. శేఖర్ కమ్ముల ఫ్యాన్‌వా ఏంది? అవునా అన్న లేదు లేదు కానీ హ్యాపీ డేస్ మాత్రం ఆ! చాలా సార్లు చూసిన. ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా. బట్ ఆ! కాంట్రాస్ట్ ఏంటంటే ఆ! అట్లాంటి యాహ్! ఫీలింగ్ ఇవ్వాలనుకుంటా గానీ ఇన్ ఎ రా వే. యెస్. 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 నాట్ లైక్ ఇన్ హ్యాపీ డేస్ వే. ఇట్స్ ఇన్ మోర్ లైక్ యాహ్! దసరా సినిమా టైప్ వే యాహ్! ఆ ఫీలింగ్ చూసిన ఫీలింగ్ నాకు ఆఫ్. నీ నీ వీడియోలో నాకు అదే నచ్చుతది. ఆహ్, రా నో ఫిల్టర్స్ మంచిగా మాట్లాడతావు. ఈ ఎలా బ్యాలెన్స్ చేసేవాడివి కాంటెంట్ క్రియేషను, జాబు, ఫ్యామిలీ, లైఫు అంతా? ఎక్కువ అనిపిస్తే చేసేటోడిని కాదు. నాకేమైనా ఓకే. ప్రెషర్ లాగా అనిపించింది అనుకో హ్మ్. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు దేర్ వర్ సమ్ టైమ్స్ నేను అందుకోసమే వెరీ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఉంటాయి మన దానిలో. మన వీడియోస్ లో ఐ డోంట్ బాదర్ అబౌట్ సంబడి టేకింగ్ ఓవర్ మీ. ఐ డోంట్ బాదర్ అబౌట్ మిస్సింగ్ ద వ్యూస్ అంటే అనుకుంటా ఉంటారు కదా కన్సిస్టెన్సీగా మనం వీడియోస్ పోస్ట్ చేయకపోతే మనల్ని మర్చిపోతారు. మరి మనకంత మళ్ళీ అంత రీచ్ రాదు అన్ని వ్యూస్ రాదు. ఇట్లాంటి ఈ మెట్రిక్స్ అని నేను పెద్దగా అనుకోను. నాకు ఇప్పుడు నా వైఫ్ తో గొడవ అయింది. నాకు జాబ్‌లో సక్కగా లేదు. నా మనసేం బాలేదు. అంటే అసలు నేను కెమెరా ముట్టనే ముట్టను. చేయాల్సిందే, ఎన్ని బాధలున్నా చేయాల్సిందే అనుకునేటోడిని గానే గాదు. లైఫే నాకు మంచిగా హార్మనీగా ఉండాలి నాకు. అది వీడియో చేస్తున్నప్పుడైనా సరే, జాబ్ చేస్తున్నప్పుడైనా సరే, ఈవెన్ ఇన్ ఫైటింగ్ ఆల్సో మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫైట్ చేయాలి. You know, in a way, యాహ్! I thought like if there is anything that's like kind of pressuring me, I stop it, Anna. I don't take it. I do not let these feelings ki, నువ్వు పడిపోతావేమో, నీ వ్యూస్ పోతేమో, పోతే పోని వస్తారా అని నేనేం చేయగలను? నేను నిమిత్త మాత్రుడిని నేను. నేను చిన్నగా నా లైఫ్ బతికే మనిషిని నేను నాకు పోతే పోని. సో అట్లుంటది. ఎప్పుడన్నా అనిపించిందా ప్రెషర్‌లాగా? లేకుంటే వచ్చే కామెంట్స్ గాని, ఈ అనిపించింది. హేటర్స్ గాని లేదంటే యాహ్! ఆ! ఆ! అనిపించింది. ప్రెషర్ అనిపించింది. దేర్ వర్ సమ్ టైమ్స్ వేర్ ఏందంటే నా జాబ్ పోయింది అన్నప్పుడు దేర్ వర్ సో మెనీ పీపుల్ స్టార్టెడ్ సో మెనీ థింగ్స్. ఒక టైప్ ఆఫ్ హేట్రెడ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టినారు. అది చూసా నేను 6 మంత్స్ బ్యాక్ అనుకుంటారా? 6 మంత్స్ లాస్ట్ 1 యాహ్! ఇయర్‌లోనే యాహ్! అనుకుంటాను నేనైతే. యాహ్! 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 అదేంటంటే ఈడు మల్టిపుల్ జాబ్స్ చేయడం వల్ల వీడిని తీసేసారని ఒక ప్రాపగండా స్టార్ట్ చేసినారు. యెస్. చూసినా అదేంది యాహ్! నేను ఇంకేదో ఏమంటారు ఏదేదో ఇంకా మన ఇల్లు ఏదేదో నోటికొచ్చింది ఎవడో ఒకటి అంటనే ఉంటాడు. ఏదో ఒకటి అంటనే ఉంటాడు. కానీ నాకే హ్మ్. అదేంటిది నేను పర్సనల్‌గా ఎఫెక్ట్ కాలేదు గానీ, నేను నిజంగా నువ్వు నమ్ముతావా అన్న? నిజంగా నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తా అన్న ఇది నీకు నేను. నేను ఇలాంటి కంటెంట్‌నంతా కన్జ్యూమ్ చేసే వాళ్ళ మీద వరీ అయినా ఆ రోజు. ఏమైపోయింది అంటే మన పీపుల్ మన చుట్టూ మన చుట్టూ తిరుగుతూ యూనో మన వీడియోస్ చూస్తూ ఆర్ మన కంటెంట్ చూస్తూ మన తెలుగోళ్ళు వీళ్ళేంది ఇట్లాంటి యూనో టైప్ ఆఫ్ ఇదిని ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు ఇంత హాస్టైల్ ఎన్వైర్న్‌మెంట్‌ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అనేది అది నేను నాకేం పెద్ద ఫరక్ పడతదన్న. చూడు నాకేమన్నా తిండి పెడతారా అన్న వాళ్ళు? నేనే చేసుకోవాలా? నేనే ఏదో ఒకటి చేసుకొని, నేనే తెచ్చుకొని, నేనే తినాలి. కానీ నాకేందంటే వ అరే మీరేంటి బికాజ్ ఐ కేర్ ఫర్ యూ. నువ్వు మంచిగుంటేనే నేను మంచిగుంటా అనేటోడిని నేను. బలంగా నమ్మేటోడిని నేను. నీకేదన్నా యుద్ధం వచ్చేసి నువ్వు చచ్చిపోయినావంటే నాకు వ్యూ తక్కువైతది. ఐ మీన్ కాంట్రరీ దట్ ఈస్ రైట్ నువ్వు హార్మోనీగా ఉంటేనే ఎవ్రీ ఎవ్రీ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీబడి. నువ్వు మంచిగుంటే నేను మంచిగుంటా అనేది నిజం ఉంటదన్నట్టు. సో, నేను ఆ టైంలో బాధపడిందేందంటే
ఫేక్ న్యూస్ అనేది బాగా మజాలో వెళ్ళిపోతుంది. వెరాజ్ ఇంక రియాలిటీకి ఏమి ఇంక ఇది లేదు. ఎందుకంటే మనోళ్ళు కూడా కంటెంట్ లో బాగా ట్రెండ్ చేసినారన్న. కొట్టుకోవటము, వాడి మీద వీడు తిట్టుకోవడము, వీడి మీద వాడు తిట్టుకోవడము, కాన్స్పిరసీ థియరీస్ చెప్పుకోవడము. ఏంటంటే ఇట్లాంటిది ఇప్పుడు ఏంటంటే కంటిన్యూస్ గా ఒక మనిషికి డ్రగ్ ఇచ్చి పడేసి దాని తర్వాత అదేంటిది అట్లాంటివి లేవు అంటే ఏదో ఒకటి పిచ్చి కాగితాలు తిని కూడా అది డ్రగ్ అనుకుంటాడు వాడు. అంటే అంతలాగా వెళ్ళిపోతారు వాళ్ళు. కాన్స్పిరసీ థియరీస్ దేనిలో ఉన్న దానిలో ఏదో ఒక దానిలో చెప్పుకోవడము, ఇది చేసేయడం. ఇది ఈస్ బ్యాడ్ ఫర్ సొసైటీ అని ఆ రోజు ఫీల్ అయినా నేను. దానికోసం పర్సనల్ గా నేను తీసుకున్న బిగ్ స్టెప్ ఏంటంటే, ఏది ఏమైనా సరే, నా మీద ఏదొచ్చినా, ఏది రాకపోయినా సరే, ఖరాఖండిగా ముక్కు సూటిగా చెప్పి పడేయడం ఎవడేం ఫీల్ అయినా సరే అని డిసైడ్ అయిపోయాను. ఇ ఇలాంటి ఆలోచన ఉన్నోడివి కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసినావు? సెకండ్ 2 రీజన్స్ అన్న. ఒక రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వీడియో చూడడానికి వస్తారో వాళ్ళలో ఆమ్, అవతల వీడియో ఎవరైతే క్రియేట్ చేస్తారో మనం ఏమైనా చెప్తే వాళ్ళు అంటే ఏదైనా చెప్పేయచ్చు. దానికి ఒక వెయిట్ ఉందని ఫీల్ అవుతారు అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో పెట్టినా, ఓకే, నీకు ఇంట్లో ఫ్యామిలీనే చక్కగా చూసుకోవడం రాదు, నువ్వేంద్రా మాకు చెప్పేదని ఒకటి ఎవడైనా కామెంట్ పెట్టిండు అనుకుందాం. ఓకే, ఇన్ రియాలిటీ నాకొక్కడికి తెలుసు దానికి వెయిట్ ఉందా లేదా అనేది. ఇంకా దానికి వెయిట్ లేదనుకుందాం. నేను నాకు ఫ్యామిలీని చూసుకోవడం వచ్చు, నాకు బతకడం వచ్చు, నాకు బయట చెప్పడం కూడా వచ్చు అని నాకు తెలుసు అనుకుందాం. ఇంకా ఆ వెయిట్ లేని కామెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏదో గొప్పగా చేసినా అని ఫీల్ అవ్వడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో ఉద్ధరించేసిన నేను ఇప్పుడు సబార్డినేట్ అయిపోయినా. నేను అందరికీ ఏదో చెప్పేసిన, నేనేదో ఇంకా మంచి వాక్యం చెప్పేసిన అని ఫీల్ కావడం. ఓకే, తద్వారా ఎవరైతే రియలిస్టిక్ పీపుల్ మజా చేయనీకి వస్తారో వాళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ డ్రగ్ లాగా రావడం ఫస్ట్ కామెంట్ ఓపెన్ చేసేసి ఎవడేం చేసిండు, ఎవడెన్ని లైకులు చేసిండు, నేను కూడా ఏదైనా కామెంట్ చేస్తా. సో ద మెయిన్ ఐడియా ఏంది, నేను పోస్ట్ చేయడానికి ఐడియా ఏంది అసలు, నువ్వు వచ్చినావంటే, క్లిక్ చేసినావంటే నేనేం చెప్తున్నా అనేది ప్రశాంతంగా చూడు. నీకు టైం ఉంటేనే ప్రశాంతంగా మంచిగా కూర్చొని ఏదైనా మంచి కాఫీ పట్టుకున్నా, లేకపోతే ఏదైనా వచ్చిన బడ్వైజర్ బీర్ పట్టుకుని మంచిగా కూర్చొని చూడు ఫస్ట్. ఓకే, ప్రశాంతంగా చూడు. దాని తర్వాత నీకేమన్నా దానిలో వీడు తప్పుడు నా కొడుకు, వీడు రైట్ అని నీకు అనిపిస్తే, నేనేం చెప్పినా నా వీడియోలో యూట్యూబ్ దానిలో అమెరికా చౌరస్తా అనేది ఒక ఈమెయిల్ ఉన్నదని చెప్పిన. మీకు ఏమన్నా షేర్ చేయాలంటే నాకు షేర్ చేయని చెప్పిన. నీకు నీ ఒపీనియన్ షేర్ చేయడం అంత ఇంపార్టెంట్ అయితే నాకు డైరెక్ట్ గా షేర్ చేయి. నీ ఒపీనియన్ బయట చూపించుకోవడం ఇంపార్టెంట్ అయితే కామెంట్ కావాలి నీకు. అంతేనా? సో నేను అనేది ఏంటంటే ఎసెన్షియల్లీ దీస్ పీపుల్ అంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిదని జడగొట్టింది అంటారు, రైట్? సో కామెంట్ సెక్షన్ అంతా అట్లా అయిపోయిందన్న. అందుకోసమే ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ టాక్సిక్. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ మీ నార్ మై వ్యూయర్స్. అందుకోసమే తీసేసాం. ఓకే. వావ్! ఫ్యామిలీ కూడా కొన్ని ఈ కొన్ని సార్లు ఈ కామెంట్లు చూస్తా ఉంటారు. నా వైఫ్ ఎస్పెషల్లీ. సో చూసేసి యాహ్! ఏదైనా వాళ్ళు ఎవడైనా ఏదైనా అన్నాడనుకో, ఏదైనా ఇప్పుడు నాకు పాత తెలిసిన ఎవడైనా ఫ్రెండ్ కూడా ఎవడైనా వచ్చి ఏదైనా నువ్వు ఇట్లా అట్లా అని చెప్పేసి మేబీ ఎవ్రీబడి వాంటెడ్ టు స్పిల్ వీనమ్ ఆల్ దట్ మా వైఫ్ చూసింది అనుకో, చూసి నేనేం ఫీల్ కాదు కానీ ఇప్పుడు దాన్ని ఉద్ధరించడానికి నువ్వేం బాధపడకలేవే, అట్లాంటి వాళ్ళు ఉంటారు లేవే, ఇవన్నీ నేను పెట్టుకోదలుచుకోలేదు నేను. అసలు ఆఫ్ ఆఫ్ మీరెవరు ఏం చూడకండి, మీరెవరు ఏం చేయకండి. యాహ్! అయినా ఈ కామెంట్లు పెట్టే అవలగాళ్ళంతా చిచ్చోలగాళ్ళు. సో, నీకు బట్ వాళ్ళ వాళ్ళ క్రిటిసిజం వాళ్ళ అనేది కామెంట్ కి వెయిట్ ఉంది అనుకోవడం, ఫీల్ కావడం అనేది ఇబ్బంది. యాహ్! అండ్ దెన్ ఇక్కడ ఏజ్ అనేది ఉండదు. వాడు ఇప్పుడు ఎవడైనా కామెంట్ పెడతాడన్న, ఫర్ ఎగ్జాంపుల్ నాగప్రీతం వంశీ అనేది ఒకటి పేరు వాంది. ఓకే, వాడు దానిలో వాడు ఏం చదువుకున్నాడు, వాని ఏజ్ ఏంది, వాడు ఎక్కడ ఏంది, వాని క్వాలిఫికేషన్ ఏంది, ఏమీ ఉండదు. ఓకే, ఒకటికి వాడి ఆ కామెంట్ లో క్వాలిఫికేషన్ ఏంది, ఎక్కువ లైక్లు వస్తే అదే క్వాలిఫికేషన్. వాడు అసలు వాడు 15 ఏళ్ల పిల్లగాడ, వాడు ఏం ప్రాపగండా చేస్తున్నాడు, ఏమీ ఉండదు. మొత్తం కాంటెక్స్ట్ యాహ్! లెస్ ఉంటది. సో ఎక్కడైతే అట్లాంటి ఐ డోంట్ వాంట్ లీడ్ దట్ అన్న బేసిక్లీ. సో దట్స్ వై అయితే లైక్ నో మ్యాన్, నో కామెంట్స్. యాహ్! ఇంకోటి ఈ కామెంట్ ఈ హేట్ కామెంట్స్ చేసేవాళ్ళు గూడా ఎప్పుడైనా ఈ క్రిటిసిజము, హేట్ కామెంట్ అనేది మనకంటే కింద నుంచే వస్తది. మనకంటే ఎక్కువ కష్టపడ్డోడు, మనకంటే ఎక్కువ సక్సెస్ అయినోడు ఎప్పుడు మనల్ని పెద్ద పట్టించుకోరు. కామెంట్ చేయరు అట్లా. బికాస్ అదే దే నో నిజమేనండి. వాట్ ఇట్ టేక్స్. యాహ్! అంతా అవలగాళ్ళు పొద్దున్నుంచి పొద్దుగడ దాకా పని పాట లేక ఒత్తుకుంటా కూర్చుంటా ఎవని దాంట్లో ఏలు పెట్టాలని చూస్తా ఉంటారు. ఆ!
సో ఏంది యూట్యూబ్ కి ప్లాన్ ఏంటి నెక్స్ట్? యూట్యూబ్ ప్లాన్ ఏంటంటే ఇండియాలో ఉన్న స్టేట్స్ అనేది తిరగాలి. ఓకే. శ్రీకాంత్ గాడి కళ్ళ నుంచి ఆ స్టేట్ అంటే ఏందో చెప్పాలి. ఆ కల్చర్ చూపియాలి. ఓకే. మంచి, చెడు ఎన్ని ఉంటాయి. అన్ని నేనేదో చూపియాలి. అన్ని యాత్రికుడు అనబోయాను. బట్ ఎందుకులే అంటే ఐ డోంట్ వాంట్ షో ప్లేసెస్. ఆ! ఓకే. ఓకే. ఐ వాంటెడ్ టు షో ఆ! ఎక్స్‌పీరియన్స్. రైట్. ఓకే. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ అన్నయ్య, నా యాహ్! కంటెంట్ అనేది శ్రీకాంత్ అనే ఒక హ్యూమన్ పర్స్పెక్టివ్ చుట్టూ తిరుగుతుంటది. నాట్ ద ప్లేసెస్ ఆర్ యెస్. నాట్ ఎనీథింగ్. ఓకే. సో యాహ్! ఐ వాంట్ దెమ్ టు సీ థింగ్స్ ఇన్ మై పర్స్పెక్టివ్. సో దే మే ఫీల్ నేనిప్పుడు మీ ఇంట్లో అదేంటిది నానిని అనుకోండి, లల్లబై పాడతారు కదా మీ పొరగాళ్ళకొచ్చి. అదే మీకు యాహ్! ఎప్పుడైనా మంచి అనిపియలేదు మనసు అంటే నా దగ్గరకు వస్తే మంచి ఒక వీడియో ఉంటది ఆబ్వియస్లీ. సో యాహ్! అదేంటంటే ఒక సూతింగ్ గా ఏదో ఉంటది. మీరేదో యాహ్! ఋషికేష్ చూడాలనే కాదు. ఋషికేష్ అనేది హ్మ్. ఆ వీడు చూపిస్తే ఏమన్నా ప్రశాంతంగా అట్లా ఏమైనా ఉంటదా అనే ఒక పర్స్పెక్టివ్ అనేది చూపిద్దాం అనేది. దాంతో పాటుగా ఆహ్, ఇట్స్ మోర్ లైక్ మనోళ్ళకి యాహ్! ఇంటెంట్ చెప్తున్నా నేను. ఇంటెంట్ ఏంటంటే యాహ్! మనోళ్ళకి సైకలాజికల్ సెక్యూరిటీ అనేది ఇట్ ఈస్ వర్త్‌లెస్. ఇట్ ఈస్ మీనింగ్‌లెస్. అట్లుంటే ఏమీ రాదు. మనం ఎక్స్‌ప్లోర్ కూడా చేయలేము. సో అదొదిలేసి నేనిట్లుంటున్నా. సో చేసిన తర్వాత చెప్పాలి కాబట్టి చూపిద్దాం అనుకుంటున్నా. ఓకే. నైస్. నైస్. సింపుల్‌గా బతకడం. సింపుల్‌గా యాహ్! యూ నో. దట్స్ ఆసమ్ బ్రో. దట్స్ ఆసమ్. వస్తాయా? 3, 4 లక్షలు వస్తాయా యూట్యూబ్ నుంచి నెలకి? ఓ 10,00,000 వచ్చిన రోజులున్నాయి. ఓకే. ఆ! అండ్ దెన్ ఎందుకు అంటే ఈ మనకి డైనమిక్స్ తేడా వస్తది కదా అన్న. ఎట్లా అంటే యాహ్! మనకి వ్యూస్ వచ్చేయన్నీ కూడా ఒక 50% అమెరికా నుంచి వస్తాయి. యాహ్! ఓకే. సో దే ప్లే మోర్ యాడ్స్ దేర్ అండ్ దే పే మోర్ రెవెన్యూ ఫర్ దోస్ యాడ్స్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ మీ యూరోప్ కాంటినెంట్స్ నుంచి కూడా ఒక 10% వస్తది. ఇండియా నుంచి ఇంగ్లీష్ ఎంత స్పీకింగ్ కంట్రీస్ నుంచయితే ఎక్కువొస్తది. యాహ్! ఎక్కువొస్తది. దుబాయ్, సౌదీస్ నుంచి కూడా యాహ్! వస్తది. ఇండియా నుంచి ఓన్లీ 37% మాత్రమే వస్తది. ఓకే. ఇండియాలో ఉండేటోళ్ళకి నేను పెద్దగా నచ్చను. ఇన్ ఎ వే. సో మేబీ యాహ్! ఐ మీన్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ టు అంటే పలకరించేటప్పుడు మరి యాహ్! నన్ను మంచిగానే మాట్లాడుతున్నారు, మంచిగానే పలకరిస్తున్నారు. ఫోటో తీస్తారు. మంచిగా చేస్తావు తమ్ముడు నువ్వు బావుంటాయిరా నీ పాటలు కూడా మంచిగుంటాయి. అది ఇది అని చెప్తుంటారు. అదంతా ఉంటది గానీ, బట్ ఏ లెవెల్‌లో ఉంటదనేది మనం ఎక్కువ పేలాయించలేదు ఇండియాలో. జస్ట్ ఓకే. 37% ఆఫ్ ద వ్యూవర్‌షిప్ మాత్రమే ఇక్కడొస్తది. అది ఒక రీజన్ వల్లేందంటే, నార్మల్ యూట్యూబర్స్‌కి మన దానికి కొంచెం రెవెన్యూ స్కేల్ అనేది కొంచెం డిఫరెంట్ తేడా ఉంటది. ఓకే. రైట్ నౌ ఓకే. ఇఫ్ ఐ పోస్ట్ ఐయామ్ పోస్టింగ్ అట్‌లీస్ట్ 4 వీడియోస్ ఎ మంత్. ఓకే. సో, వీక్లీ వన్స్ అనేటట్టు పోస్ట్ చేస్తున్నా. సో, దే విల్ ఫెచ్ అరౌండ్ 100-200K వ్యూస్. ఆహ్, ఇఫ్ ఇఫ్ ద వీడియో ఇస్ రియల్లీ గుడ్ దే మే ఫెచ్ ఈవెన్ మోర్. సో, ఇన్ దట్ కేస్ ఆఫ్ సినారియో ఐ విల్ సే ఒక 2-3 మధ్యలో కొడతది. లేదు నాకు మంచి బుల్ కేస్‌లో ఉన్నా నేను మంచిగా చేద్దాం అనుకుంటున్నా, బయటకు పోదాం అనుకుంటున్నా, చేద్దాం అనుకుంటున్నా అంటే మాత్రం 5, 6 అట్లొస్తది. ఆహ్, లేదు ఇంకా హై స్పీడ్ దానిలాగా మంచిగా అంటే ఓ 10,00,000 అట్లొస్తది. సో వావ్! సో యూట్యూబ్ రెవెన్యూ తోటి యూ కెన్ ప్రెటీ మచ్ మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు ఇండియాలో నువ్వు. చేయొచ్చు. కన్సిస్టెన్సీ, కనెక్షన్ యాహ్! అంటే యాహ్! కనెక్షన్ ఇన్ ఎ వే దే షుడ్ నాట్ ఫీల్ ఐ యామ్ నాట్ శ్రీకాంత్ ఎనిమోర్. ఓకే. యాహ్! యాస్ అందుకోసమే నేను అడ్వర్టైజ్‌మెంట్స్ చేయను. ఆహ్, మస్తు మంది మీకు గూడా యూట్యూబరే గదన్నా! మీకెంత మందొస్తాయి? యాహ్! సరే ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేస్తూనే ఉంటారు. మీడియా గ్రూప్స్ వస్తాయి. తమాడా మీడియా అవి ఇవి వాళ్ళు ఇచ్చేద్దామని. యాహ్! లైక్ ఎవ్రీబడీ ఈస్ దేర్. బట్ నేను యూట్యూబ్‌లో గూడా అదే రాసిన. బాబు నేను తప్పులు చేస్తా నాయనా. ఓకే. నేనేమి గొప్పోడిని గాదు. యాహ్! ఇంతకుముందు వీడియోలో తప్పులు చేసినా. నేను ఫ్యూచర్ చేసే వీడియోలో గూడా తప్పులు చేస్తా నాయనా. కానీ మీరీ యాహ్! నమ్మకాన్ని ఎప్పుడు గూడా నేను వమ్ము చేయను. అది మాత్రం మీ మాటిస్తున్నా అని జెప్పేసి నా యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో రాసిన వాళ్ళకి. ఇంతకు మించి ఏమైనా యాహ్! షేర్ చేసుకోవాలంటే నాకు పర్సనల్‌గా షేర్ చేసుకోండి అని జెప్పేసి చెప్పిన. సో, ఐ డోంట్ వాంట్ రిలై ఆన్ ద అడ్వర్టైజ్‌మెంట్స్. ఓకే. ఐ డోంట్ పర్సనల్లీ బిలీవ్ దట్ ఐ డోంట్ వాంట్ డూ ప్రమోషన్స్ అన్న. ఎందుకంటే నేను ఒకవేళ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కొన్నా అన్న నేను మొన్న మన ఇంటికి. ఓకే. ఒక కంపెనీ నుంచి యాహ్! కొన్నా నేను. అది డైకిన్ కొన్నారబ్బాయి అని చెప్పేసి నేను చెప్పేస్తా నేను. అది నాకు నచ్చలేదు. నెక్స్ట్ డే పానాసోనిక్ పెట్టేసినా నేను. పానాసోనిక్ ఈ వేరే రూమ్‌కి పెట్టినా. సో నేను ఏది కొంటానో అది వితౌట్ ఎనీ ఇన్‌ఫ్లూయెన్స్ నేను చెప్తా. తద్వారా రేపటి రోజున ఏమైనా సరే నువ్వు బ్యాడ్ రా అబ్బాయి అని కూడా చెప్తా నేను.
నాకు ఏ ఆబ్లిగేషన్ వద్దు నాయనా. మీరు నాకు పైసలిచ్చి నువ్వు ఇట్లనే చెప్పాలి, అట్లా చెప్పాలి. ఏది వద్దు నాకు. అడ్వర్టైజ్‌మెంట్‌లు చేయను. నేను 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 సంపాదించుకుంది వీళ్ళ లాయల్టీ అన్న. ఓకే. యాహ్! ఈ లాయల్టీతోని వాళ్ళ విలువైన సమయాన్ని నా మీద స్పెండ్ చేసి, నాకు ఈ యాహ్! మాత్రం వాళ్ళు ఒక 2,00,000 ఇస్తున్నారంటే నేను చాలా గ్రేట్‌ఫుల్ వాళ్ళకి. నేను చేయగలిగేది రిటర్న్‌లో ఏందంటే, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకపోతే చాలు. ఈ ఇవి ఎవడి దానిలోనో పుల్లలు పెట్టకపోతే, యాహ్! ఎవడిది ఎడిట్ చెప్పు చాలు. ఈ ఇప్పుడు ఈ మాట ఇని నాన్న ఓహ్! యూట్యూబ్‌లో మస్తు పైసలొస్తాయంట అని జెప్పేసి చాలామంది స్టార్ట్ జేస్తా ఉంటారు. రైట్. అంటే నువ్వు చెప్పినావని గాదు గానీ చాలామంది మన దగ్గరకొచ్చేటోళ్ళు జూస్తా ఉంటాం గదా! ఈ 2026లో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ జేసి డబ్బులు సంపాదిద్దామనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఏం అడ్వైస్ హ్మ్. ఇస్తావు నువ్వు? ఇట్ ఈస్ మోర్ లైక్ నీష్ ఆడియన్స్ అంటారు గదా! అది నువ్వు బిల్డ్ చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా ఇప్పుడు మనకి దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్. ఒక రెవెన్యూ జనరేట్ అయిందంటే అది యాడ్ మీదే జనరేట్ అయితది. ఎన్ని యాడ్స్ వస్తే అన్ని ఎక్కువ పైసలొస్తాయి. ఎన్ని యాడ్స్ అనేది నీ లెంత్ ఆఫ్ డ్యూరేషన్ మీద ఆధారపడి ఉంటది. నేను 10 నిమిషాలు పెట్టిన. 10 నిమిషాలు పెడితే ఒక్క నిమిషం కూడా ఎవరు చూడట్లేదు. సో, లిటరల్లీ ఏమైపోతది, నీకు 1,00,000 వ్యూస్ వచ్చినా సరే, ఆ ఒక్క నిమిషమే చూడటం వల్ల ఒక్కొక్క వీడియో యాడ్ ఎయడం వల్ల ఎక్కువ పైసలేం రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద అదర్ హ్యాండ్ 10 నిమిషాలు వీడియో పెట్టిన 10 నిమిషాలు బ్రహ్మాండంగా ఉంది. 10 నిమిషాలు బ్రహ్మాండంలో అట్‌లీస్ట్ కొట్టిపోయేటోళ్ళు ఉంటారు అట్లా సరదాగా. బట్ 8 నిమిషాలు మాత్రం చూస్తున్నారు మినిమమ్. ఆ 8 నిమిషాల్లో యూట్యూబర్ అట్‌లీస్ట్ ఒక 3 యాడ్‌లు యేసుకుంటాడు పర్ పర్సన్. అంటే ఎక్స్‌పోనెన్షియల్లీ ఇంక్రీజ్ అయితది. సో, ఇట్ ఈస్ మెనీ ఫ్యాక్టర్స్. హౌ గుడ్ ఈజ్ యూ? నేనేం చెప్తానంటే అన్న, హౌ హానెస్ట్‌లీ నువ్వు గ్యాడ్జెట్స్ జూపి, నువ్వు మోటార్ సైకిల్ జూపి, నువ్వు బయట పోయి ట్రావెలింగ్ జూపి. బట్ నాకిక్కడ నొప్పి పుడుతుందిరా అంటే నొప్పి పుడుతుంది అని చెప్పగలగాలి. అంత హానెస్టీ ఉంటేనే కంటెంట్‌లో ఎవడు చేసినా సరే సక్సెస్ అయితాడు. హానెస్టీ లేకపోతే ఏమైపోతది, ఓవర్ ద టైమ్ ఒక క్లిక్ బైట్ లాగానో, ఒక వీడియో లాగానో, ఒక్క వైరల్ లాగానో, ఇదిలాగా ఉంటది పోతది గానీ, నువ్వు చూడన్న 'అమెరికా చౌరస్తా' చూడండి మీరు. ఆహ్, మేబీ దిస్ ఈస్ ద అట్లా చెప్పకూడదులే గానీ, దిస్ ఈస్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఛానల్. సబ్‌స్క్రైబర్స్ తక్కువ, వ్యూస్ ఎక్కువ అన్నట్టుంటది. యాహ్! నాట్ ఫర్ వన్ వీడియో. ఓకే. యాహ్! ఐయామ్ నాట్ సేయింగ్ దిస్ ఫర్ వన్ వీడియో. ఫర్ ఎవ్రీ గాడ్ డామ్ వీడియో దీస్ పీపుల్ జనరేట్ అ లాట్ ఆఫ్ వ్యూస్. ఎందుకంటే, ఆ ఎక్కువ ఎవరైతే జనరేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈయనింక నమ్మొచ్చా లేదా అనుకునేటోళ్ళు. ఎవరైతే ఇన్ ద లైన్‌లో ఉంటారో ఎందుకంటే నేను అడగను, ఏం చేయను గదా! సో, బేసిక్‌గా ఏందంటే నేను యాహ్! చెప్పాలనుకునేది వేరే కంటెంట్ క్రియేటర్స్‌కి. నువ్వు జెన్యూన్‌గా ఉంటే, నువ్వు చిన్న యాహ్! కుండలు పెట్టుకొని చేసుకున్న పాటరీ అంటారు గదా! అట్లాంటిది యాహ్! చేసుకున్నా సరే నీ మీద మస్తు ప్రేమ చూపిస్తారు. కనెక్షన్ వల్ల. నువ్వు ఏం చెప్తున్నావు? ఏంటిది? వాళ్ళకి ఫీల్ మావోడు వీడని అనిపియాలి. అది జెన్యూన్‌గా ఉండడం యాహ్! వల్ల దేర్ ఈస్ నో అదర్ వే టు కట్ ఇట్ కార్నర్. ఓకే. జెన్యూన్‌గా ఉంటేనే అయితదది. యాహ్! నైస్. నైస్. I wish you more success with YouTube. Yeah. థాంక్ యూ మ్యాన్. Um, థాంక్ యూ వెరీ so మచ్. be yourself and కాంటెంట్ క్రియేషన్ అనేది ప్లస్ ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. రైట్. ప్లస్ ఇంతకుముందు నువ్వు అన్నట్టు ఈ కామెంట్స్ రావడం ఇదంతా ఇట్స్ నాట్ ఫెయింట్ ఆఫ్ హార్ట్స్. సో ఎవరైనా ఆలోచిస్తున్నట్టయితే గెట్ రెడీ. బీ రెడీ ఫర్ దిస్. ఎగ్జాక్ట్‌లీ. దుమారం ఆహ్, లేపుతారు. గాలి నాకు దుమారం లేపినట్టు లేపేస్తారు వాళ్ళు. ఎందుకంటే యాహ్! పర్సనల్ స్లెడ్జింగ్ చేస్తారు వాళ్ళు. యాహ్! అదేంటి, వీడి మొఖం చూడంటారు, వీడి పళ్ళు చూడంటారు, వీడి తలకాయ చూడంటారు. అదేంటంటే అనాయింగ్ అనిపిస్తుంటాయి. సో, ఈ యాహ్! స్లెడ్జింగ్‌కి అదంతా అదే అన్న హ్యూమన్‌లో ఇక్కడ ఇక్కడ సైకలాజికల్లీ హార్మోనీ ఉందనుకున్నా దే డోంట్ కేర్. యాహ్! సో, దట్స్ వాట్ వి నీడ్. అబ్సల్ అబ్సల్యూట్‌లీ. అబ్సల్యూట్‌లీ. నాకు రోజు 50 మంది పెడుతుంటారు కామెంట్‌లు. దాంట్లో 10 హేట్రెడ్ కామెంట్సే పెడతారు. సో, అవునా? మన ఆ! మ మన మన ఆలోచన అయితే ఒకటే. ఎత్తే దున్నపోతు మీద వాన పడ్డట్టే. అంతే. అంతే. ముందుకెళ్ళిపోవడమే. సో, అంతే. మనం చేసేటోళ్ళం శ్రీ మెయిన్ ఫేస్ ఉండేటోళ్ళం అట్లనే ఉంటాం గదని, మన యాహ్! ఫ్యామిలీయే కొంచెం చూసినారనుకో కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు. వాళ్ళు మనల్ని ఇబ్బంది గురి చేస్తా ఉంటారు. యాహ్! యాహ్! హ్మ్. సో, శ్రీకాంత్, దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్. సో, మనం ఆ! ఛాన్స్ జపం నుంచి మాట్లాడుతున్నాము. ఐ వాంటెడ్ టు అంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ కవర్ చేద్దామని అనుకున్నాను. హ్మ్. అది నువ్వు రీసెంట్‌గా గూడా ఒక వీడియో చేసినట్టున్నావు. అది చాలా రీచ్ వచ్చినట్టుంది. హ్మ్. దానికంటే ముందు చాలామంది నాలాంటోళ్ళు యూకేలో, యూఎస్‌లో ఎక్కడెక్కడో ఉండి ఇండియాకెళ్ళిపోవాలా, బట్ పరిస్థితి ఇక్కడ ఇట్లా లేదు, అట్లా లేదు అని జెప్పి ఆలోచిస్తా ఉంటారు. హ్మ్. ఇండియా ఎళ్ళాలి అంటే మూవ్ బ్యాక్ అవ్వాలి అంటే ఫైనాన్షియల్‌గా హ్మ్. ఎవ్రీబడీ ఈస్ డిఫరెంట్. బట్ హ్మ్. అందాద ఒక యావరేజ్ తీసుకుంటే హ్మ్. ఎంత ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతుండాలి? హ్మ్. మంత్లీ క్యాష్ ఫ్లో ఎంత రావాలి? ఒక డీసెంట్ లైఫ్. నువ్వు అక్కడ హ్మ్. ఉన్నావు, ఇక్కడ ఉన్నావు. హ్మ్. రిలేటివ్‌లీ అలాంటి లైఫే లీడ్ జేయడానికి ఎంత ఎంత ఆహ్, గావాలి?
ఒక 1,00,000 మన పర్సనల్ ఖర్చయితది. ఒక 50,000 అట్లా స్కూల్ ఫీజులు, పిల్లల ఎక్స్‌పెండిచర్ అయితది. ఒక 50,000 ఏమో పేరెంట్స్‌కి వాటికి, వీటికి అనేటట్టు ఖర్చయితది. సో, నేను అనుకోవడం నా ఎస్టిమేషను 1,50,000 నుంచి 2,00,000 అయితే ఆహ్, అన్న పక్కనోళ్ళని మురిపియకపోతే మస్తు మజాకు చేయొచ్చు ఈ 2,00,000లో. పక్కనోళ్ళని మురిపియాలంటే ఓకే. సరిపోవు. అంతనా సరిపోవు. మనకు వాడు ల్యాంబోర్గిని కొంటే నువ్వు ఇంకేదైనా కొన్నావనుకో సచ్చిపోవాలిగ. అంటే ఆ కాంపిటీషన్‌లో పడకుండా ఉండాలంటే లేదు జస్ట్ లైఫ్‌ని లీడ్ చేయాలి అది ఇది అని అంటే మాత్రం ఒక 2,00,000 క్యాష్ ఫ్లో ఉంటే మాత్రం యూ కెన్ లివ్ లైక్ ఎ కింగ్. అది మాత్రం నాకు అర్థమైపోయింది. అండ్ అట్‌లీస్ట్ ఇన్ వాట్ డు యూ సే ఇట్స్ ఎ టైర్ 1 సిటీ ఆర్ టైర్ 2 వైజాగ్? ఐ వుడ్ సే టైర్ 1 ఫర్ ష్యూర్. యాహ్! హైదరాబాద్ ఏసుకో ఎగ్జాంపుల్. యాహ్! యాహ్! సో, ఐ వుడ్ సే యెస్ 2,00,000 పర్ మంత్ ఈస్ గోనా గివ్ యూ కైండ్ ఆఫ్ కింగ్స్ లైఫ్ స్టైల్. ఆహ్, ఇనీషియల్‌గా 1 ఒక ½ లాక్ అన్న? ఇనీషియల్‌గా ఏంటి సారీ? ఇల్లు, కారు. దానికొక 10,00,000 ఒక కార్‌కయింది. అంటే నేను మొత్తము వెరీ మోడరేట్‌గా పోదామనుకున్నాను నేను. మన వీడియోస్‌లో కూడా అదే నేనేందంటే ఇక్కడ డిఫరెంట్ అంటే ప్రతి ఒక్క దానిలో రూల్స్ ఉంటాయి, లూప్ హోల్స్ ఉంటాయి అన్నట్టు ఉంటది కదన్న. ఇప్పుడు మీరిక్కడ కొత్త కారు కొన్నారనుకోండి, మీకేందంటే మస్తు టాక్స్ కట్టాల్సొస్తది. మనకక్కడ టాక్స్ అనేది ఇయర్లీ ఫారిన్ కంట్రీస్‌లో ఎవరైతే ఓనర్ ఉంటాడో వాడే కట్టాల్సొస్తది. వీళ్ళేందంటే లైఫ్ టైమ్ టాక్స్ ముందే తీసేసుకుంటారు వెహికల్స్ మీద. సో, ఎసెన్షియల్లీ సెకండ్ హ్యాండ్ కొన్నామనుకోండి టాక్స్ అనేది వాళ్ళ ఫస్ట్ ఓళ్ళ మీద పడతది గానీ, సెకండ్ ఓళ్ళ మీద పడదు. నేను డైరెక్ట్‌గా ఓనర్ దగ్గర నుంచి సెకండ్ హ్యాండ్ కార్ తీసేసుకున్నా. దానికో 10,00,000 ఇల్లు మొత్తం సెటప్ చేయడానికి ఒక 10-15 లాక్స్ అయినాయి. సో, ఒక 20,00,000, 25,00,000 ఎందుకంటే నేను ఆడంబరంగా పోలేదు నేను. ఒక ₹1,00,000 పెట్టి స్కూటీ ఒకటి కొనుక్కున్నా. అంతే ఇగ. సో, వెరీ సింప్లిస్టిక్ లైఫ్‌తోని లైఫ్ స్టార్ట్ చేయాలంటే ఇనిషియల్‌గా ఒక 25,00,000 అండ్ దెన్ ఏ మంత్లీ క్యాష్ ఫ్లో ఆఫ్ 2,00,000 అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏందంటే ఇక్కడ మనము నేను చెప్పాలనుకుంది ఏందంటే అన్న వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే రిటైర్ అయిపోతున్నా ఇంక నేనేం చేయను అనే ఇది ఫేక్ అన్న అది. అట్లా అట్లా ఉండలేం లైఫ్‌లో అట్లా ఉండలేం బేసిక్‌గా. మనకేందంటే సంథింగ్ హాస్ టు బి దేర్. మనం ఇష్టపడేది అట్‌లీస్ట్ నువ్వు జిమ్‌కి పోతావా? లేకపోతే వాకింగ్ చేస్తావా? ఏదో సంథింగ్ హాస్ టు అంటే యాస్ ఎ వర్క్‌గా అది నువ్వు వర్క్‌గా కన్సిడర్ చేస్తావా? ప్లెజర్‌గా కన్సిడర్ చేస్తావా? ఏంటిదనేది నీ ఇష్టం. నువ్వు ట్రావెలింగ్‌కి పోతావా? లేకపోతే నువ్వేమైనా బీరువాలకి పెయింటింగ్ ఏస్తావా? నీ ఇష్టం భయ్. నువ్వు ఏదైనా చేసుకో. నువ్వు అదే లాకులు తయారు చేస్తావు. ఏదో ఒకటి. ఒక పననేది ఉందనుకో అన్న ఓకే. లైఫ్ ఈస్ గోనా బి హార్మోనియల్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు కావాల్సిన నీడ్స్ విద్య, వైద్యం, ఫుడ్, క్లాత్స్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో వీటికి ఒక 2,00,000 ఆర్టిఫిషియల్ క్యాష్ ఫ్లో ఉంటది కదా! ఈ క్యాష్ ఫ్లో ఉందనుకో ఎవ్రీథింగ్ ఈస్ గోనా బి గ్రేట్. బట్ ఇక్కడ ఏంటిది మనకి అట్‌లీస్ట్ ఒక 4, 5 కోట్లు ఉంటే తప్ప ఈ 2,00,000 అనేది మంత్లీ జనరేట్ కాదు. ఓకే. ఫర్ పర్సన్ లైక్ మీ నేను అన్ని పైసలు తెచ్చుకోలేదు. నాదైతే ఇనిషియల్‌గా నేను ఇండియా ప్లాన్ చేసుకున్నప్పుడు 2,00,00,000 అనుకున్నాను నేను గాని, కాకపోతే నా హౌస్ అనేది వెరీ యూనో తక్కువకి అమ్మాల్సొచ్చింది. ఆహ్, చాలా మిస్‌మేనేజ్‌మెంట్స్ అయిపోయినాయి నాకు. ఓకే. సో, ఐ థాట్ లైక్ అట్‌లీస్ట్ 2,00,00,000 అయినా రిటైర్డ్ అవ్వచ్చు నేను. ఐ మీన్ ఇండియాకి పోవచ్చు అది ఇది అన్నట్టు అనుకున్నాను నేను. దానికన్నా తక్కువొచ్చింది. బట్ ఓన్లీ థింగ్ ఏందంటే ఐ హావ్ సంథింగ్ దట్ ఐ లవ్ విచ్ విల్ జనరేట్ మనీ. అదొక్కటి నాకున్నది. సో, బేస్డ్ ఆన్ వీడు పోయిండు హ్యాపీగున్నాడు అంటే, వీడు పోయిండు మంచిగా దోసలు దొరుకుతున్నాయి కాబట్టి హ్యాపీగున్నాడు గాదు. వీడికి పోయిండు, వీడు నచ్చిన పని చేసుకుంటున్నాడు కాబట్టి హ్యాపీగున్నాడు. ఓకే. అట్ వచ్చేటోళ్ళేందంటే ఇప్పుడు నువ్వున్నావన్నా, ఐ సీ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ పాడ్‌కాస్ట్. ఐ థింక్ యూ హావ్ లైక్ మంచిగా మనుషుల్ని కూర్చోబెట్టేసి, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి చెప్తున్నా నేను. మంచిగా మనుషుల్ని కూర్చోబెట్టేసి ప్రశాంతంగా మాట్లాడు. సో, దిస్ ఈస్ సంథింగ్ యూ లవ్. దట్స్ వై యూ ఆర్ డూయింగ్ ఇట్. ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ఇండియా, ఇఫ్ యూ వాన్నా స్టే దిస్ వే దెన్ లైఫ్ ఈస్ ఆసమ్. లైఫ్ ఈస్ రియల్లీ ఆసమ్. ఇట్లాంటిదేం లేకుండా నాకు 5,00,00,000 ఉన్నాయి. సో, 2,00,000 మంత్లీ ఫ్లో వస్తున్నది. సో, నేను ఇండియాకి పోతా కాబట్టి హ్యాపీగా ఉంటా అనేది మాత్రం ఫేక్. అది అవ్వదు. అస్సలవ్వదు. ఎందుకంటే మైండ్ అనేది మనం ఎందుకు పోతున్నాం ఏంటిదనేది మనకు తెలియాల ఫస్ట్. నేనెందుకొచ్చినా అంటే జస్ట్ నాకేందంటే ఈ ఏమంటారు ఫ్రీడమ్ ఆఫ్ వర్క్ ఇదంతా ఉండాలి. అట్లాంటిది ఒకటి సెలెక్ట్ చేసుకోవడం మెయిన్. ఇక్కడికొచ్చిన సరే స్టాక్స్ చేస్తావా? స్టాక్స్ అన్నా సరే మనసు పెట్టేసి ప్రశాంతంగా దానిలో ఇప్పుడు 'వారెన్ బఫెట్' ఉన్నాడు. కంపెనీస్‌ని మంచిగా ఇది చేసేసి కొన్ని అట్లాంటిది ఏదైనా చేస్తావా? సంథింగ్ ఆర్ ద అదర్ నీకేదైనా వర్క్ లేకపోతే పైసలున్నా సరే వేస్ట్. అది నా పాయింట్. యాహ్! అబ్సల్యూట్‌లీ. అబ్సల్యూట్‌లీ. సో, యూ ఆర్ ఎస్పెషల్లీ మీకు డూయింగ్. ఇంపార్టెంట్ ఇది. మీరు బయటున్నోళ్ళు గదా! మీకు యాహ్! అట్‌లీస్ట్ వెల్త్ ఉంటదిది. ఇక్కడికొచ్చిన తర్వాత మీకు తెలిసిందల్లా సాఫ్ట్‌వేర్ జాబే ఉంటది. అదే సాఫ్ట్‌వేర్ జాబ్ పోయి ఇక్కడ చేయాలంటే చేయలేరు. అంటే కష్టం. ఇక్కడ మొత్తం థింగ్స్ డిఫరెంట్ ఉంటాయి, ఇయి ఉంటాయి. సో, మీరు డెఫినిట్‌గా వేరేదేదో చూజ్ చేసుకోవాలి గాబట్టి, పోయినంక చూజ్ చేసుకుందాంలే అనే దానికన్నా స్టార్టింగ్ పీరియడ్‌లోనే అసలు మనకేమి ఇష్టం ఏంటిదనేది ఒకసారి అనలైజ్ చేసుకోవడం బెటర్. యాహ్!
Yeah, and you're doing something you love with people you love, and you're in a ఎగ్జాక్ట్లీ. place you love, which is awesome. Yeah. సో నీకు అంటే వెళ్ళేటప్పుడు సొంత ఇల్లు ఆల్రెడీ ఉండేనా? ఇక్కడ నా ఉండే ఓకే. ఓకే. జగ్గేపేటలో అది మొత్తం మాస్టర్ ప్లాన్ తీసిన నేను. నువ్వు మరి ఇల్లు మామూలుగా కట్టిందైతే ఉండదు నేను నాతోని. ఒక వ్లాగ్ చూసిన. ఇల్లు కట్టడము ఏదో 1.5 CR పెట్టి ఇల్లు కట్టిన ఊర్లో కరెక్ట్. దాని గురించి చూసిన. కరెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేటప్పుడే ముందే నాకేంటంటే రూఫ్ ఉండాలి, క్లాత్స్ ఉండాలి, వైద్యం ఉండాలి. బయటకు పోయి తిరిగేటప్పుడు ఎవడు కూడా నో చెప్పే అంటే నేను 5 స్టార్‌కి పోదాం అనుకున్నా, కింద చేపల పులుసు పోయి ఒక రూ. 100 తిందాం అనుకున్నా, ఎవడు నో చెప్పకూడదు నాకు. ఈ 4 నేను అనుకున్నా. ఓకే. సో అప్పుడు అనుకున్నప్పుడు రూఫ్ అంటావా, మాకు ఇక్కడ కొన్ని ఆస్తులు అవి ఇవి ఉన్నాయి. మా అమ్మోళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది. రాదర్ దెన్ హైదరాబాద్ లేకపోతే విశాఖపట్నం. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటానో నాకే తెలుస్తావదు. నేను ఎప్పుడు మారుతానో నాకు తెలియదు. నేను ఆల్రెడీ ఆ తప్పు చేసిన అమెరికాలో. ఒకసారి ఆ వర్జీనియాలో ఇల్లు కొనుక్కొని అదంతా. సో నాకంటూ ఇల్లు కావాలి గానీ, అది మా అమ్మోళ్ళ దగ్గర ఏదో సేఫ్ సైడ్ లాగా, ఎసెట్ లాగా ఉంటే సరిపోతది గానీ, ఉండడానికి మాత్రం కాదు. ఓకే. అది నేను అక్కడ ఉన్నప్పుడే ఒక 1.5 crore, ఒక 1.7 అట్లా ఇన్వెస్ట్ చేసేసి ఇక్కడ ఇల్లు ఫినిష్ చేసేసిన. అపార్ట్ ఫ్రమ్ ఓకే. దట్ మనకు కావాల్సిందేంది, రూఫ్ అయిపోయింది ఇప్పుడు. విద్య కావాలి, స్టడీస్, వైద్యం కావాలి, క్లాత్స్, కంఫర్ట్ అదంతా కావాలి. వీటికి కావాల్సింది పైసలు. అక్కడున్న ఏదైతే లిక్విడేట్ చేస్తామో అవనేది ఒక స్వీట్ స్పాట్ లాగా ఉంటది. అట్ ది సేమ్ టైమ్ నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తా ఉంటా కాబట్టి దీని నుంచి కొన్ని పైసలొస్తాయి. సో ఇవి కూడా ఆబ్లిగేషన్స్ అనేవి సెట్ అయిపోతాయి అనే ఉద్దేశ్యం మీద అట్లా ప్లాన్ చేసుకున్నా ఇగ నేను. ఇప్పుడైనా సరే నేను ఒకవేళ ఫెయిల్ అయిపోయినా కూడా అన్న, రేపటి రోజున నేను ఫెయిల్ అయిపోయినా, నేను వీడియోస్ ఏం చేయలేకపోతున్నాను, ఇంకేం చేయలేకపోతున్నాను, ఐ కెన్ ఆల్వేస్ రిలై ఆన్ హియర్. నేను మంచి ఇది చేపించిన, మంచి అంత ఇల్లు కూడా చూపించిన అప్పుడు నేను ఎవ్రీథింగ్ మంచి మెటీరియల్ తోని మంచిగా చేపించిన. మనకి ఉమ్మడి కుటుంబం లెక్క ఒక 4 ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండేటట్టు మంచి ఇల్లు ప్రశాంతంగా ఉన్నది. ఎదురుంగా ఒక చిన్న జాగా కొనుక్కున్నాడు మా నాన్న, ఒక 3-4 సెంట్లు. దానిలో పంటలు అంటే మొక్కలు, వ్యవసాయానికి సంబంధించి ఫ్రూట్లు గానీ, లేకపోతే వెజిటబుల్స్ Yeah. గానీ ఇవన్నీ దాడేస్తున్నాడు. సో మాకేందన్నా మంచిగున్నది హ్యాపీగా. మేము వీక్లీయో, మంత్లీయో ఒకసారి ఈడకొస్తాము. వీళ్ళతోనే స్పెండ్ చేస్తాము. మాకిప్పుడు రేపు ఆడ నచ్చలేదన్నా కేరళ పోతామన్నా, లేకపోతే జర్మనీ పోతాం. మమ్మల్ని ఎవడన్నా ఆపేది? అట్లా అంటున్నా నేను. అంటే ఉన్నది ఒకటే లైఫ్ అసలు. అంటే మనం Yeah. లిమిట్ చేసుకొని సస్తున్నాం మనల్ని మనం అందుకు. Yeah. You're becoming a digital nomad. That's a very good way Yeah. to put it. Yeah. సో ఈ ఆలోచించే వాళ్ళందరికి ఏం చెప్తావు? రావాలనా వద్దా? పోవాలనా వద్దా? ఇండియాకి వెళ్ళిపోవాలనా వద్దా? అని అందరికి ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తావు? మమ్మ ఇదిప్పుడు ఇది ఇది ఫికిల్ మైండ్ వల్ల వస్తుందా? నిజంగా నేను ఎళ్ళిపోవాలనుకుంటున్నానా అనేదాన్ని క్వెషన్. యాహ్! యాహ్! మనం అర్థమైందా? ఫైనాన్షియల్స్ అడ్రెస్ చేసాం మనము. సో అవును. ఇంకా సోషల్ థింగ్స్ కూడా కొన్ని అడ్రెస్ చేసాము. కరెక్ట్. ఇంకా చూస్తా ఉంటారు ఎళ్ళాలా వద్దా? ఇక్కడేమో నెలకి 4, 5 లక్షలు వస్తున్నది. ఇండియాకి పోతే వస్తదా? రాదా? ఏంది ఇది మన పరిస్థితి? అందరూ ఏమనుకుంటారు? మన ఇండియాలో ఎట్లుంటది? ఏం కథ? ఇయన్నీ ఆలోచించే వాళ్ళకి జస్ట్ బ్రీఫ్‌లీ. నువ్వు కళ్ళు మూసేటప్పుడు నువ్వెంత తింటావో అదే నీ నెట్ వర్త్. ఓకే. అది ఫస్ట్ పాయింట్. నువ్వు కళ్ళు మూసేటప్పుడు నీ దగ్గర ఏమైతే ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయో అదే నీ వెల్త్. ఈ 2 సపోర్ట్ చేయకపోతే ఎక్కడున్నా సరే ఉండకూడదు మనం. మ మ నువ్విప్పుడు 5 లక్షలు సంపాదిస్తావన్నా, సంపాదించి 5 లక్షలు తినేస్తావా ఏంటి? తినలేవు గదా! బేసిక్‌గా నువ్వు ఆ ఇల్లు మెయింటైన్ చేయాల్సొస్తది. లేకపోతే కిడ్స్ అది ఇది మెయింటైన్ చేయాల్సొస్తది. వాట్ ఇఫ్ యూ వాంటెడ్ టు లివ్ హియర్? ఆ 5 లక్షలు అంత పనేం అవసరం లేదు. ఇట్స్ ఆల్ డ్రిల్స్ డౌన్ టు నాకు అన్న ఒకటి చెప్తా అన్న. ఇప్పుడు మీకు అమెరికాలో మీరిప్పుడు యూరోప్‌లో ఉంటారు. యూరోప్‌లో సిటిజన్‌షిప్ ఇచ్చేస్తా. నువ్వు జీవితంలో ఇండియాకి పోనీకి లేదురా అబ్బాయి అని అన్నారనుకో, నెక్స్ట్ డేనే ఉరికొస్తావు ఇంక. నాకొద్దు సిటిజన్‌షిప్ వద్దు ఏమొద్దురా నాయనా. ఏమో నీ సిటిజన్‌షిప్ ముత్యాలమ్మ వాడా, నన్ను ఇండియాకి పోనీయకుండా చేస్తావురా నాయనా అన్నట్టు ఉంటది. ఓకే. అంటే మనం ఏంటంటే కన్వీనియంట్ పీపుల్. వాళ్ళు యాహ్! అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు అనే డ్యుయాలిటీని ఇష్టపడతాం మనం. ఆ! యాహ్! అదేంటంటే ఎయిదర్ వే ఏ సైడ్ తీసుకుందామన్నా సరే నొప్పే మనకి. అది ప్రాబ్లమ్. No, if the యాహ్! thought comes from a dual mind, a fickle mind, then no matter where we go, we will never be happy. బికాజ్ ఇక్కడికొచ్చిన తర్వాత ఆడనే మంచిగుండి ఇట్లా షవర్ ఆన్ చేస్తే మంచిగా నీళ్ళొస్తుండే, ఈడ గ్లేజర్ ఆన్ చేసుకోవాలి, అయి ఆన్ చేసుకోవాలి, ఇయి ఆన్ చేసుకోవాలి. ఏంది ఈ జీవితం అని. ఎందుకంటే మైండ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కరప్ట్, నాట్ ద ప్లేస్. యాహ్! సో ఇఫ్ ద ఐడియా ఈస్ కమింగ్ ఫ్రమ్
హే మ్యాన్, ఐ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ ద వెస్టర్న్ వాట్ ఎవర్ ద వరల్డ్ ఈస్. ఇట్ ఈస్ ట్రైంగ్ అంటే నాకు నన్ను ఇట్లా ఒక జాబ్ లోనే కట్టిపడేస్తుంది అది. లైఫ్ అనేది ఇంకా వేరే ఆస్పెక్ట్స్ నుంచి ఎట్లా చూడాలి నేను అనేది నేను చూడలేకపోతున్నాను. అక్కడ పోయి ఇది చూస్తా అన్నప్పుడు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు మనం అడ్రస్ చేసిన ఏ ఒక్కటి కన్సర్న్ కాదు. నువ్వు బయటకు పోయి ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే అక్కడ ఎవడో ఏదో దోశ ఏదో వేసుకుని తింటే నీకేం ప్రాబ్లం? అంటే ఎవడో ఇక్కడ ఏదో చేస్తా మనకేం ప్రాబ్లం ఉండదు. మనకు ప్రాబ్లం అనుకుంటేనే ప్రాబ్లం. యాహ్! ఇక్కడ వచ్చేది జస్ట్ నన్ను అట్లాంటి లైఫ్ ని నేను వదిలేస్తున్నా. ఐ జస్ట్ వాంటెడ్ టు లివ్ విత్ ఫ్రీడమ్. బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఐ లవ్ అంటే మాత్రం ఇట్ విల్ బి ఎ గ్రేట్ డెసిషన్. లేదు ఫికిల్ మైండ్ వాళ్ళు రావడం అంటే మాత్రం నిజంగా ఇట్స్ నెవర్ గోనా. ఇప్పుడు అక్కడ ఎట్లున్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అట్లనే ఉంటారు. ఇన్ఫాక్ట్ ఇంకా బ్యాడ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి అది కూడా తక్కువ అయిపోతుంది. ఏది మన సొసైటీ వాలిడేషన్ చేసిన ఏం సంగతి ఇక అంతేనా, రైటా, అయిపోయిందా అనగా అనుకో కథం, ఇంకా మనం బూమ్ అయిపోతాం మనం. సో వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఇనఫ్. ఎన్నేళ్ళు అవుతుంది మూవ్ అయ్యి? ఒక 2 మంత్స్ అయింది అన్నయ్య. 2-3 మంత్స్ అయినట్టుంది. జనవరి ఈ 28 కి వచ్చినట్టున్నా నేను. అంతేనా? ఓకే. జనవరి 2 మంత్స్ డిసెంబర్‌లో ఇంకా కాలే. వచ్చినాను. డిసెంబర్‌లో వచ్చి నో, నో, డిసెంబర్‌లో వచ్చిన. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. హ్మ్. యాహ్! ఒక 3 ఓకే. మంత్స్ ఓకే. క్లోజ్ టు 3 మంత్స్ యాహ్! నియర్లీ 3 మంత్స్ అవుతుంది. హ్మ్. ఓకే. ఓకే. యాహ్! ఈ 3 మంత్స్‌లో ఎప్పుడన్నా ఎనీ సెకండ్ ఆహ్, హ్మ్. ఏదన్నా మూమెంట్‌లో అనిపించిందా? అరే! యూఎస్‌లో ఉంటే బాగుండేదా? అక్కడ ఉంటే బాగుండు అని అనిపియలేదు గానీ అక్కడ థింగ్స్ కొన్ని మిస్ అయ్యా. ఓకే. ఐ లవ్ రెడ్ వైన్ దేర్. ఓకే. They also sell a very good quality of tobacco and all that. Okay. And I love spending time with this Omkar guy and all that. సో అవి గుర్తొచ్చినప్పుడు టూరిస్ట్ వీసా వేసుకొని ఆడ పోయి మళ్ళీ ఒకసారి ఎంజాయ్ చేయాలి అనేటట్టు పోతుంది. కానీ అరే వదిలేసి వచ్చినారా, నేను మళ్ళీ పోలేను అనేటట్టయితే రాదు. ఫస్ట్ రోజు మాత్రం మస్తు భయమైందన్న. ఫ్లైట్ ఎక్కేటప్పుడు మాత్రం గజ్జు అన్నది అనుకోరాదు. నా బాధ కాదన్నా, నేను చెప్పలేను చూడు. ఇక అదే లాస్ట్ గా అమెరికా నుంచి వస్తున్నా నేను. ఇక నేను ఎప్పుడు వెనకకి పోలేను అంటుంటే నా గుండె పిసికినంత పని అయిపోయింది అసలు అనుకోరాదు. అంటే తట్టుకోలేకపోయినా అసలు. బట్ అంటే చెప్తున్నా, అంటే ఎంత ప్రిపేర్ అయినా నేను ఎన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను. ఎవ్రీథింగ్ స్ట్రక్చరల్ గా స్ట్రాటజిక్ గా అన్ని ప్లాన్ చేసుకున్నాను. అయినా కానీ ఆ ఫీలింగ్ ఎందుకో బాగా కృంచి వేసింది నన్ను, ఇట్లా కదిలించి వేసింది. ఎందుకో అదే చెప్పాను ఆ వీడియోలో కూడా అడుక్కున్నాను నేను. ఇప్పుడు నువ్వు సరే వచ్చినావురా, వచ్చినావు ఓకే. ఆడ తీసుకుపోయి నీ ఇల్లు నీకున్నది, నీ జాబ్ నీకున్నది. నువ్వు పోయి మంచిగా జాబ్ చేసేసుకొని అట్లాంటి లైఫ్ స్టైల్ నీకు మళ్ళీ ఇస్తే ఉంటావా అంటే నేను ఉండను. ద ఆన్సర్ ఇస్ నో. ఐ కాంట్. సో వై ఆర్ యూ క్రైయింగ్ దెన్? ఓహ్! యూ వాంట్ టు హోల్డ్ ఇట్, నాట్ యూజ్ ఇట్. బట్ హోల్డ్ పోయిందంటే ఏడుస్తావు నువ్వు. సో యూ సీ ద ద మైండ్ విచ్ ఈస్ అంటే మనకు తెలీదు మనకి హోల్డ్ పొసెషన్ ఇష్టం అన్న, మనకి యూజింగ్ కాదు. ఓకే. సో యాహ్! పొసెషన్ పోతుందంటేనే బాధ. యూజ్ కానప్పుడు అసలు ఆ పొజిషన్ ఎందుకనే దానిలోకి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ బికమ్ నార్మల్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆ ఫ్లైట్ ఇక్కడ దిగి మా ఇంటికి వచ్చి నేను స్నానం చేసేసి మా అమ్మ పెట్టిన ఇడ్లీ తినేసి నేను ఆడ పైన కూర్చొని ఉన్నా నా ఇంటి దగ్గర. ఆ మూమెంట్ నుంచి ఈ క్షణం నీతో మాట్లాడే ఈ మూమెంట్ వరకు దేర్ వాజ్ నెవర్ ఎ మూమెంట్ ఐ ఫెల్ట్ లైక్ ఐ మిస్డ్ అమెరికా మ్యాన్, అక్కడే ఉండాల్సిందే మరి నాకైతే అనిపించలేదు. ఆసమ్. ఆసమ్ మ్యాన్. యాక్చువల్ నువ్వు ఎయిర్‌పోర్ట్‌లోంచి వీడియో చేసినట్టున్నావు. నేను ఆ వీడియో చూసిన. అది. చూసి ఆ వీడియో చూసిన తర్వాతనే నేను నీకు మెసేజ్ పెట్టినా. ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు యాక్చువల్‌గా. యాహ్! అదే 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 యాహ్! ఐ మీన్ యాహ్! యాహ్! అప్పుడు అనిపించింది కానీ అదే అది ఒక్క క్షణమే. బట్ అదేంటంటే హ్మ్. నా మైండ్ అనేది ఇంత ఇప్పటికి అలవాటు చేసుకుంటున్నాను నేను. మైండ్ అనేది యాహ్! ఇప్పుడు నాది. ఐ వుడ్ సే వీఆర్ సెకండ్ హ్యాండ్ పీపుల్. ఓకే. We get knowledge from people and then we live by that knowledge. That's why యాహ్! I say we are second hand people. Okay. యాహ్! So there is no first hand generation here. Everything is a copy యాహ్! here. Okay. So నేను ఆ దాని నుంచి అన్‌కండిషన్ అయిపోయి ఒక కొత్త లైఫ్ ఇప్పటికి స్ట్రగుల్ అవుతున్నా నేను. ఆ మైండ్ ఎట్లా ఇచ్చేసేదానికి. సో ఆ రోజు ఆ ఫ్లైట్‌లో నాకొచ్చిన ఫీలింగ్ ఏదైతే ఉందో, మైండ్ నాకు క్రియేట్ చేసిన ఒక సిట్యుయేషన్ మాత్రమే. బట్ యాస్ సూన్ యాస్ ఐ సా ఇట్, ఐ డీకోడ్ ఇట్. ఇట్ డజంట్ హావ్ అదే దాని వాల్యూ లేదు నా దగ్గర ఇంగ. అంత హోల్డ్ చేయలేకపోయింది నా మీద ఆ అథారిటీని అది. సో ఐ వుడ్ సే యెస్, వి ఆర్ కండిషన్డ్ ఇన్ ఎ వే టు సఫర్, టు ఫీల్ అబౌట్ వాట్ వి మిస్డ్, టు ఫీల్ బ్యాడ్. ఐ డోంట్ నో నౌ వై వి రేజ్డ్ దిస్ వే. ఐ డోంట్ నో. ఆ! ఐ డోంట్ నో. 12 ఏళ్ళు అమెరికాలో ఉన్నావు. ఒక సినిమా చూసినావా నువ్వు 12 ఇయర్స్ ఏ స్లేవ్ అని? చూడలేదు.
చివోటిల్ ఎజియోఫర్ అని ఒక ఆయన నల్లయన హీరో ఉంటాడు. ఆస్కార్ కొట్టిండు ఆ సినిమాకి. అట్లనా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒక సండే ఆఫ్టర్నూన్ మంచి స్లో మూవీ చూడు, బాగా కనెక్ట్ ఇప్పుడు అవుతావు నువ్వు. ఈ రోజు చూస్తా. ఈ రోజే చూస్తా. నీకు పర్సనల్ గా మెసేజ్ కూడా పెడతా నేను. Yeah. So what I wanted to do is, lastly, I want to ask you like చిన్న 2-3 ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. Then we will wrap it up. Okay? ఓకే. Yeah. So US versus India, which one? Just one answer. ఇండియా. Money or freedom? ఫ్రీడమ్. Stability or happiness? హ్యాపీనెస్. Job or passion? ప్యాషన్. One myth about US, America. ఇఫ్ యూ గో దేర్ యూ విల్ బి సెటిల్డ్. One truth about India. That's a very good question. Let me say. It is very diversified, but it is missing the intellectual. I mean, it is missing the intelligence it used to have, Anna. What is the one advice you would tell yourself to that Srikanth in B Pharmacy? Enjoy more. Because life is precious, man. Awesome, Srikanth. I think I covered everything. ఏదన్నా మిస్ అయ్యాను అనిపిస్తుందా నీకు? లేదన్నా. I think we covered everything. I think Yeah. it covered more than everything, I guess. Yeah. So Like, looking back at everything over the years, right? నువ్వు ఒక లారీ డ్రైవర్ కొడుకువి. లారీ డ్రైవర్స్ ఎలా ఉంటారు? వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది? వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? నాకు బాగా తెలుసు. సో మా ఊర్లో చాలా మంది ఉన్నారు. ప్లస్ మా పెదనాన్న కొడుకులా కూడా లారీ డ్రైవరు. ఇవన్నీ చూసుకొని ఇంత దూరం వచ్చి ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకెళ్తే ఒక నలుగురు గుర్తుపడతారు నిన్ను. mm. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏమనిపిస్తది? వాట్స్ యువర్ హౌ డు యూ ఫీల్? బ్లెస్సింగ్ అనిపిస్తది. మా నాన్న నాకు ఈ పుట్టుకిచ్చినందుకు బ్లెస్సింగ్ అనిపిస్తది. నా వైఫ్ నన్ను అమెరికాకి తీసుకుపోయి ఆ లైఫ్ అంతా చూపిచ్చేసి, అరే లైఫ్ అంటే ఇదే కాదురా వేరేదిగా నాకు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ బ్లెస్సింగ్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆలోచిస్తుంటే నా లైఫ్ ఒక బ్లెస్సింగ్. నా కోసమే. నా లైఫ్ నేను మీకు అందరికీ ఏదో తీసుకొస్తున్న మసాయాలేగా కాదు గానీ, నా లైఫ్ నాకు ఒక బ్లెస్సింగ్. ఐ ఐ థింక్ ఐ షుడ్ రెస్పెక్ట్ లైఫ్ మోర్ దెన్ మనీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఔట్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ హావ్ డన్, అన్ని పనులలో వాట్స్ యువర్ ప్రౌడెస్ట్ మూమెంట్ సో ఫార్? ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ వన్ అన్న. ఓకే, నో ప్రాబ్లమ్. ఆల్ ఆర్ సిచ్యువేషనల్ ఉండే. బట్ ఎవ్రీథింగ్ డ్రిల్స్ డౌన్ టు నేను అట్లా చేసిన అని చెప్పుకోవడానికి నాకు ఎందుకు మనసు రావట్లేదు. ఐ థింక్ ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఎనీథింగ్ ఐ హావ్ డన్. ఐఎమ్ జస్ట్ హ్యాపీ అబౌట్ ఎవ్రీథింగ్ ఫర్ షూర్. కూల్ శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్. నీ టైము, నీ అంతా షేర్ చేసుకున్నందుకు. నేను నిన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. నేను ఈ రోజైతే ఐ ట్రూలీ ఫెల్ లైక్ ఐమ్ టాకింగ్ టు ఎ సెలబ్రిటీ. బట్ చాలా చాలా ఆ వీడియోలో చూసింది ఒకటి, ప్లస్ నీ ఆలోచన విధానం ఇదంతా ఖతర్నాక్ చెప్పినావు. ఐ లైక్ ఇట్ సో మచ్ మ్యాన్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. Yeah. అండ్ మీతో మాట్లాడడం నాకు ఎందుకంటే నేనైతే చెప్పాలనుకుంటున్నానో కొంచెం మంచిగా విశదీకరించిన అని నాకు అనిపించింది అన్న. మంచిగా చెప్పాలనుకున్నది చెప్పగలిగినా అనిపించింది. కొంచెం ప్రెషర్ లో చెప్పలేమేమో Yeah. నేను కొన్నిసార్లు అనిపిస్తది. మర్చిపోయిన But యాక్చువల్లీ ఒకటి చెప్దామని. చెప్పనా? ఈ పాడ్కాస్ట్ ఇన్నోళ్ళకి Hmm. నీ నీ మాటలు కొన్ని అర్థమే కావు. ఈ విశదీకరించడం ఏంది? ఈ మీమాంస్ ఏంది? ఈ తద్వారా ఏంది? అదేంటంటే మన తెలుగు సంస్కృతి, వి హావ్ టు బి వెరీ ప్రౌడ్ ఆఫ్ దీస్ వన్స్. మా పోరగాళ్ళకి చాలా మందికి అర్థం కాదు. బట్ ఫిగర్ ఇట్ అవుట్. మనం చెప్పినామంటే అట్లీస్ట్ Yeah. అంటే సి అన్న,
చూడండి ట్రక్ డ్రైవర్ అంటే గలీజ్‌గా చూస్తారు. కానీ చిరంజీవి ట్రక్ డ్రైవర్ లాగా ఏదైనా సినిమా చేసిండనుకోండి ప్రౌడ్‌గా ఫీల్ అయితారు. సో యెస్. ఏందంటే మనము ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఒక 100 మంది జయన్న ఆర్ శ్రీకాంత్ బ్రో వీళ్ళు కొంచెము యూట్యూబర్‌లో చేస్తున్నారు అది అనేవాళ్ళు. వీళ్ళే ఇంత మంచిగా తెలుగు మాట్లాడుతున్నారు అది ఇది అనంటే వాళ్ళకి కూడా ప్రౌడ్ అనిపిస్తది మాట్లాడడానికి నెక్స్ట్ టైమ్. నేను అందుకోసం ఎక్కువ ఏందంటే అట్లని కాదు కానీ నాకెందుకో వచ్చేస్తదన్న బై జనరల్‌గా వచ్చేస్తది. నేనేం సిగ్గుపడను దానికి నేను. యాహ్! యాహ్! అబ్సల్యూట్‌లీ. అబ్సల్యూట్‌లీ. చాలా మంచిగా అనిపించింది. నేను కూడా కొన్ని కొన్ని పదాలు వాడను. బట్ ఈరోజు నీ నోట్లోంచి విన్నప్పుడు మంచిగా అనిపించింది. యాహ్! థాంక్ యూ అన్న. ఆహ్, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మ్యాన్. ఆల్ ది బెస్ట్. యాహ్! థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ ఫర్ హావింగ్ యాహ్! మీ యాహ్! అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడీ అండ్ బి పీస్.